మార్చాలి. అట్లా ఉందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్‌కి దాన్నైతే నేను లాస్ట్‌లో చెప్పాలనుకున్నా. కానీ ఇక్కడేందంటే ఈరోజు చెప్తా. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని ఎట్లా టార్గెట్ చేసి ఎట్లా చేయొచ్చు అనేసి ఇనిషియల్‌గా చెప్తాను. ఆహ్, ఓకేనా? ట్రై చేద్దాం. మనం జావాస్క్రిప్ట్ ద్వారా దాని సేమ్ థింగ్ జావాస్క్రిప్ట్ ద్వారా మనం ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. సో, ఖచ్చితంగా మనం ఏందంటే ఏదైనా ఎలిమెంట్స్‌కి ఇప్పుడు క్లిక్ ఇచ్చి యాంకర్ ట్యాగ్ అనుకోండి. క్లిక్ చేస్తే ఇంకో పేజ్‌కెళ్ళడం అట్లా జరుగుతది. జస్ట్ అది డైనమిక్ అనుకోవద్దండి. సో, ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఆహ్, ఏదైనా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ వాల్యూ మార్చాలి. లేదా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ మార్చాలి. ఏదైనా సీఎస్ఎస్ మార్చాలి. యూజింగ్ జావాస్క్రిప్ట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకేనా? యూజింగ్ జావాస్క్రిప్ట్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకేనా? సపోజ్ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి డాష్‌బోర్డ్ తీసేసి ఇంకో పేరు పెట్టాలనుకోండి. అది కూడా పాసిబుల్. ఓకేనా? ఇప్పుడు మనకిక్కడ దీ దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని కలర్ మార్చాలి. అది కూడా పాసిబుల్. ఓకేనా? సో, స్టైల్ మార్చొచ్చు, కంటెంట్ మార్చొచ్చు. ఎనీథింగ్ వి కెన్ డూ విత్ ది జావాస్క్రిప్ట్. హెచ్‌టీఎంఎల్‌లో మీరేం చేస్తారో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ది జావాస్క్రిప్ట్ ఆల్సో. ఓకేనా? సేమ్ థింగ్ మొత్తాన్ని. సో, అందుకని అంత పవర్‌ఫుల్ అనమాట. ఓన్లీ బ్యాక్ మనకేదైనా క్లిక్ చేస్తే వాలిడేషన్ చేయడం అట్లా అనేం కాదు. మొత్తం ఈవెన్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్‌నే కూడా ఇట్ కెన్ చేంజ్ ఇట్. ఓకేనా? సో, అంత పవర్‌ఫుల్. సో, ఇప్పుడు మనకు సింపుల్ రిక్వైర్మెంట్ కాబట్టి, సో, దీన్ని క్లిక్ చేసి ఇది ఎట్లా జరగాలి ఇదంతా చూద్దాం. ఓకేనా? సో, దాన్ని చూసేదాని కోసం మనకు ముందు కాన్సెప్ట్ తెలియాలి కదా! డైరెక్ట్‌గా దీనికెళ్ళి చేసేసామనుకోండి, నాకు చెప్పినందువల్ల ఏమవుతదంటే జస్ట్ మీరు అట్లా ఏదో బై హార్ట్ లాగా ఉంటది గానీ, కాన్సెప్ట్ పరంగా రాదు కాబట్టి, సో, ఇది మన టార్గెట్. కానీ ఇది మనకు రాదు కాబట్టి, ఎట్లా చేయాలో ఇప్పుడు చెప్తా. ఒక్కో స్టెప్. ఓకే. సో, దానికెళ్ళే ముందు ఏం చేసాం నిన్న, మనకు ఫస్ట్ ఏం చేసాం, మనం ఏం చేసాం, జస్ట్ ఒక వేరియబుల్ కీవర్డ్ చేసేది మాత్రం వేరియబుల్ డిక్లేర్ చేసేది మాత్రమే చూసాం. ఓకేనా? సో, వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేస్తాం? వేర్ యూజింగ్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్? 3 కీవర్డ్స్. యూజింగ్ హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్? 3 కీవర్డ్స్. ఏం కీవర్డ్స్? వేర్, లెట్, సిఓఎన్ఎస్‌టి. ఓకేనా? వేర్, లెట్, సిఓఎన్ఎస్‌టి. ఎనీథింగ్ దేన్నైనా పెట్టి మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. సో, నేమ్ అనేది ఏంది ఇక్కడ? ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్‌కి ఏం రూల్స్ ఏమున్నాయి ఐడెంటిఫైయర్‌కి? రూల్స్ ఏమున్నాయా? ఆ! ఏ టు జెడ్ హ్మ్. 0-9 డాలరు అండర్‌స్కోర్ ఈ మాత్రం పాసిబుల్. తర్వాత నెక్స్ట్ రూల్ ఏందా? నంబర్‌తో స్టార్ట్ గాకూడదు. నంబర్‌తో స్టార్ట్ గాకూడదు. తర్వాత ఇట్ షుడ్ నాట్ హావ్ ఏ కీవర్డ్స్. ఇట్ షుడ్ నాట్ హావ్ ఏ కీవర్డ్స్. అండ్ ఐడెంటిఫైయర్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. ఓకేనా? సో, ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేసి ఈవెన్ ఫంక్షన్ నేమ్ ఆల్సో ఐడెంటిఫైయరా కాదా? ఫంక్షన్ నేమ్ ఆల్సో ఐడెంటిఫైయరా కాదా? ఐడెంటిఫైయర్. అవునా కదా? సో, వేరియబుల్ నేమ్ ఐడెంటిఫైయరే కదా? ఐడెంటిఫైయర్. అవునా కదా? సో, వేరియబుల్ నేమ్ అయినా ఐడెంటిఫైయరే, ఫంక్షన్ నేమ్ అయినా ఐడెంటిఫైయరే. రెండిట్లో ఏది సో, ఇక్కడ ఫంక్షన్ నేమ్ మెథడ్ అంటాం అనుకోండి. ఓకేనా? సో, ఫంక్షన్ కూడా మనకేంది? ఐడెంటిఫైయరే. అవునా కదా మనక? ఓకే. సో, దీన్ని చూసామా. సో, మనకు లాస్ట్ పార్ట్‌లో ఉన్నదాన్ని ఏం చేసాం? వాల్యూ అని చెప్తాం. లేకపోతే లిటరల్ అని చెప్తాం. సో, ఈ వాల్యూ ఎన్ని రకాల టైప్స్ ఎన్ని రకాలు ఉండొచ్చు ఆ వాల్యూ? దేర్ కెన్ బి సమ్ 6 టైప్స్. ఓకేనా? సో, ఏం టైప్స్? స్ట్రింగు, నంబరు, బూలియన్, ఆబ్జెక్ట్, అర్రే, డేట్. ఓకేనా? సో, ఈ టైప్‌లు ఒక్కొక్కటి చూద్దాం మనం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైనా వాల్యూకి ఏదైనా అసైన్ వాల్యూ ఏం చేయలేదనుకో దాంట్లో ఏముంటది? అన్‌డిఫైన్ అని ఉంటది. ఏముంటది? అన్‌డిఫైన్ అని ఉంటది. లేదు మనకు అన్‌డిఫైన్ వద్దు నేను నల్ అసైన్ చేయాలనుకోండి. అప్పుడు నేనేం చేయొచ్చా? నల్ అని అసైన్ చేయొచ్చు. సో, నల్ అంటే ఏమని అర్థం? దాంట్లో కూడా ఏం వాల్యూ లేదు అని అర్థం. ఓకే. దాంట్లో కూడా ఏం వాల్యూ లేదు. కాకపోతే డెవలపర్ ఎక్స్‌ప్లిసిట్‌గా దానికి ఏం పెట్టాడు? నల్ అని పెట్టాడు. ఓకే. డెవలపర్ ఏం పెట్టాడు? ఎక్స్‌ప్లిసిట్‌గా నల్ అనే అసైన్ చేస్తున్నాడు. ఓకేనా? సో, ఈడ వరకు మనకు క్లియరే కదా మనక? క్లియర్ మా. తర్వాత వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్స్ ఎందుకు రాస్తాం మనం? ఏదైనా ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని టు పెర్ఫార్మ్ ఏ సింగిల్ టాస్క్. ఓకేనా? సో, మామూలుగా ఫంక్షన్స్ ఎందుకు రాస్తామంటే ఏదన్నా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని సింగిల్ టాస్క్ చేసేదాని కోసం రాస్తాం. ఓకేనా? సో, అది ఆల్రెడీ రాసాం. రెండోది ఎందుకు? టు రీయూజ్ ది కోడ్. మళ్ళా సేమ్ లైన్‌లు రాయకుండా సేమ్ ఓకేనా? మళ్ళా సేమ్ రాయకుండా అదే కోడ్‌ని మళ్ళా యూజ్ చేసుకునే దాని కోసం దేన్ని వాడతాము? ఫంక్షన్స్ వాడతాం. ఓకేనా? సపోజ్ నాకు 2+2 కాలిక్యులేట్ చేయాలనుకోండి. సో, 2+2 కాలిక్యులేట్ చేయాలనుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎట్లా రాయాలి ఒకసారి చెప్పండి? సో, నాకు అడిషన్ కావాలనుకోండి. ఓకేనా? సపోజ్ వేర్ ఆహ్, ఆహ్, యాడ్ వాల్యూ ఓకేనా? యాడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చా? 2+3 ఓకేనా? సో, అప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నాకు 5+3 కావాలనుకో అప్పుడు నేనేం చేయాలి మళ్ళా? ఈడ 5+3 పెట్టాల. ఓకేనా? నాకు ఇంకేదైనా కావాలనుకోండి. అప్పుడు నేనేం సో, ఈ లైన్ అంతా డూప్లికేట్ అవుతుందా లేదా? అట్లా లేకుండా నేనేం రాయొచ్చు? నేను ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. యాడ్ అనే ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఫంక్షన్ ఎట్లా రాస్తాం చెప్పండి? చెప్పండి మీరే చెప్పండి. ఫంక్షన్
చెప్పండి. యాడ్ అనే ఫంక్షన్ రాసుకోవచ్చా? యాడ్. ఓకే. ఓకేనా? ఓకే. సో, నిన్నేం చేసాం మనం ఫంక్షన్‌కి ఏం చేసామంటే మెయిన్‌గా ఏం చెప్పాము? సో, ఇది ఫంక్షన్ అని చెప్పాం. అవునా కదా మనక? సో, ఫంక్షన్‌లో ఎన్ని పార్ట్‌లు ఉంటాయని చెప్పాము మనం పార్ట్‌ల ప్రకారం 2 పార్ట్స్ అనుకోండి. ఒకటి డిక్లరేషన్ పార్ట్, రెండోది కాలింగ్ పార్ట్. ఓకేనా? సో, డిక్లరేషన్ పార్ట్‌లోకి మళ్ళా వద్దాం. సో, ఫంక్షన్ మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం? యూజింగ్ ఓకేనా? ఈజీ వి క్యాన్ డిక్లేర్ ఏ వి క్యాన్ డిక్లేర్ ఏ ఫంక్షన్ యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్. ఓకేనా? ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అవునా కదా మనక? చేయొచ్చు. ఓకే. సో, ఫంక్షన్ అనేది ఫస్ట్ అన్నది అనుకోండి ఓకేనా? ఫంక్షన్ అనేది ఫస్ట్. సో, ఇక్కడ రెండోది ఏంది మనకు ఫంక్షన్ నేమ్. దీనంతా ఏమంటాము? ఫంక్షన్ నేమ్. ఓకే. దీనంతా ఏమంటాము? ఫంక్షన్ నేమ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ ప్రింటే ఉండాలని ఏం లేదు. ఇక్కడ ఏ రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు, జెడ్ రాసుకోవచ్చు. ఎనీ వాలిడ్ ఐడెంటిఫైయర్. ఎనీ వాలిడ్ ఐడెంటిఫైయర్ అంటే ఏందా? ఏ టు జెడ్ 0-10 ఓట్లతో మాత్రమే అవ్వాలా. ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? ఎనీ ఫంక్షన్ నేమ్ అని రాసుకోవచ్చు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓన్లీ ప్రింటే పెట్టాలి. ఇప్పుడు ఆల్వేస్ అన్ని మెథడ్‌లకి ప్రింట్లు రావాలి. తర్వాత నేమ్ అట్లా అనుకోవద్దండి. సో, ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఏ పేరైనా రాసుకోవచ్చు. సపోజ్ నేను ఇక అడిషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేమని రాసుకోవాలా? అడిషన్. సపోజ్ నేను సబ్‌స్ట్రాక్ట్ రాస్తున్నాను. నేనేం రాసుకోవాలా? సబ్‌స్ట్రాక్షన్. మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏం రాసుకోవాలా? అంతేగాని ప్రింట్ మల్టిపుల్, ప్రింట్ అడిషన్ అట్లా ఏం బై హార్ట్ ఏం వద్దుమా. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఏ పేరైనా రాసుకోవచ్చు. ఇప్పుడు అందరికి క్లియర్ ఇక్కడ? సో, ఇక్కడ మనం ఏం రాసేదని మ్యాటర్ కాదు. ఫంక్షన్ పెట్టాలి. ఫంక్షన్ తర్వాత ఏం రాయాలా? నేమ్ రాయాలి. నేమ్ తర్వాత ఏం పెట్టాలా? పారాంథసిస్ పెట్టాలి. పారాంథసిస్ పెట్టకపోతే ఏమవుతది? ఇట్ విల్ గివ్ ఏ కంపైలేషన్ ఎర్రర్. ఎందుకంటే ఫంక్షన్ పెట్టావు. తర్వాత అదేం ఎక్స్‌పెక్ట్ చేస్తుందా? ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఫంక్షన్ నేమ్ అండ్ దీన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. పారాంథసిస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, లేదనుకోండి ఎర్రర్ వస్తది. ఓకేనా? సో, నిన్నేటి వరకు చూసామా? లేదు మనమా? చూసాం. ఈ రోజు ఏందంటే ఇంకొక స్టెప్ అడిషనల్‌గా ముందరకెళ్దాం. ఓకేనా? ఫంక్షన్ కెన్ టేక్ ది ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఫంక్షన్ కెన్ టేక్ ది ఆర్గ్యుమెంట్స్. అది 0 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎనీ నంబర్ ఉండొచ్చు. ఎన్ని ఉండొచ్చు? 0 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? సో, ఈటిని మనం బ్రాకెట్‌లో రాసే వాటిని ఏమంటాము? ఆర్గ్యుమెంట్. ఏమంటాము? ఆర్గ్యుమెంట్. ఓకేనా? లేకపోతే పారామీటర్. ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అట్లా ఎన్ని ఆర్గ్యుమెంట్‌లైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఆహ్, ఫంక్షన్‌కి ఎన్ని ఆర్గ్యుమెంట్‌లైనా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. అన్న ఆర్గ్యుమెంట్‌లు ఎట్లా రాస్తావన్నా ఓకేనా? సింపుల్ ఒక ఆర్గ్యుమెంట్స్ ఒకటి చూద్దామా? ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నా? అడిషన్ చేయాలనుకుంటున్నా. అడిషన్ చేయాలంటే నాకు 2 నంబర్‌లు కావాలనా లేదా నాకా? సో, అందుకే నేనేం చేస్తానంటే వాల్యూ 1, వాల్యూ 2 ఏం పెడుతున్నాను? వాల్యూ 1, వాల్యూ 2 అంటున్నా. ఇంకేమన్నా పెడుతున్నానా? ఏం చేయట్లే. సో, నాకు ఎన్ని ఆర్గ్యుమెంట్‌లు కావాలి? 2 ఆర్గ్యుమెంట్‌లు. అంతేగాని ఇక్కడ 10, 20 అని రాయకూడదు ఇక్కడ. ఏం రాసుకోవాలి? వేరియబుల్ పేర్లు రాసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు నాకు దీనికి ఏం కావాలి నాన్న? ఇక్కడ నేనొచ్చేసి అడిషన్ చేసి ప్రింట్ చేయాలనుకున్నా. ఏం చేయాలా? అడిషన్ చేసి ప్రింట్ చేయాలా. ఓకేనా? వేర్ ఓకేనా? CONST టోటల్ ఓకేనా? టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా? వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 ఓకేనా? సో, దీన్ని ప్రింట్ చేద్దామా? సో, ప్రింట్ చేసేదానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయి? కన్సోల్ డాట్ లాగ్ ఉంది. లేకపోతే డాక్యుమెంట్ డాట్ రైట్ ఉంది. ఏదైనా రాసుకోవచ్చు. సో, ఏది రాసుకోవాలి? ఏది బెటర్ అప్రోచ్? కన్సోల్ డాట్ లాగే బెటర్ అప్రోచ్. అవునా కదా? ఎందుకంటే రైట్ అనేది ఏం చేస్తది? HTML కంటెంట్‌ని చేంజ్ చేసేస్తది. ఓకేనా? సపోజ్ మనం ఏదైనా మిస్ చేసామనుకోండి మర్చిపోయి ఇట్ విల్ ఎఫెక్ట్ ఓకేనా? సో, యాడ్ అనే రాసాం నాన్న. ఓకేనా? సో, యాడ్ అని రాసాం. సో, ఇప్పుడు నేను ఇదే ప్రింట్ చేయాలనుకోండి ఇక్కడ. నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేను ఇక్కడికొచ్చేసి ఇక్కడ నేనేం రాయాలా? కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏ లైన్ డూప్లికేట్ అయింది? యాడ్ వాల్యూ రెండిట్లో డూప్లికేట్ అయిందా లేదనక? ఇక్కడ డూప్లికేట్ అయింది. ఇక్కడ డూప్లికేట్ అయింది. సో, ఇట్లా ఈ 2 లైన్‌లు డూప్లికేట్ అయిందా లేదా ఇందాక? డూప్లికేట్ అయింది. సపోజ్ ఇక్కడ ఒక లైన్ కాబట్టి ఓకే. 10 లైన్‌లు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకో. సో, 10 లైన్‌లు డూప్లికేట్ అవుతాయా లేదా మనక? ఇప్పుడు అట్ట కాకుండా నేనేం చేస్తున్నాను? ఫంక్షన్ మనకేం ఫంక్షన్ రాసాం? యాడ్ అనే ఫంక్షన్ రాసామా లేదా మనమా? యాడ్ అనే ఫంక్షన్ రాసాం. సో, ఇక్కడ చూడండి నాన్న. యాడ్ అనే ఫంక్షన్‌కి ఎన్ని ఆర్గ్యుమెంట్‌లు తీసుకుంటున్నది? ఎన్ని ఆర్గ్యుమెంట్‌లు తీసుకుంటున్నదా? 2 ఈటిలిని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్‌లు అంటాం. ఓకేనా? సో, ఎప్పుడైనా గాని ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటామంటే మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్‌కి వాల్యూలు పంపించాలి ఇక్కడి నుంచి. ఏం పంపించాలా? వాల్యూలు పంపించాలా. సో, నాకు ఎన్ని తీసుకుంటున్నది అక్కడ? 2 అందుకే నేను ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఒక 2 వాల్యూలు పంపించాలా. ఓకేనా? 10, 5 ఏ వాల్యూ అయినా పంపించుకోండి. ఓకేనా? 10, 5 ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దీన్ని తీసేస్తున్నా. ఈ లైన్ తీసేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫంక్షన్‌కి కాల్ చేస్తున్నా. అదే ఫంక్షనే చేస్తది. సో, ఇక్కడ నాకేం కావాలి? 5, 3 కదా! సో, మళ్ళా ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా కాల్ చేస్తా. 5, 3 5, 3 ఓకేనా? సో, ఈ లైన్‌ని డూప్లికేట్ తీసేస్తున్నాం. ఈ లైన్‌ని తీసేస్తున్నాం. ఓకేనా? సో, ఇంతకుముందు ఎన్ని లైన్‌లున్నాయి మనకు? 4 లైన్‌లున్నాయి. ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తాము? 2 లైన్‌లతో కోడ్ అయింది.
ఓకేనా, టు అవాయిడ్ ది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలా, ఇక్కడ ఎంత రావాలి అవుట్పుట్, మనకు అవుట్పుట్ ఎంత రావాలి, ఇక్కడ 15 రావాలా, కింద దాంట్లో ఎంత రావాలి మనకు 8 రావాలా. ఓకేనా, సరే ఓకే చూద్దాం. సో ఇప్పుడు మనకు ఈ పేజ్ ఓపెన్ చేద్దామా, మనకు ఏం పేజ్ ఇది, ఫస్ట్ డాట్ HTML. ఓకే, గో టు నోట్ ప్యాడ్, రైట్ క్లిక్, గో టు ఓపెన్ ఇన్ ఫోల్డర్ ఎక్స్ప్లోరర్. ఓకేనా, సో అది ఎక్కడ ఉందో అదే ఓపెన్ చేసి చూపిస్తుంది, ఓపెన్ డాట్ HTML. ఓకే, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్లోనే కదా మనకు ఆన్సర్ తెలుస్తుందా. ఓకే, కన్సోల్. సో ఇక్కడ ఏంది, ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం, ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 18 అని అది చూపిస్తుందా లేదు మనకు. సో ఎర్రర్ చూసి ఏం భయపడకుండా లైన్ నెంబర్ 18లో మన ప్రాబ్లం ఉంది. ఓకే, ఏం ప్రాబ్లమో వెళ్ళి ఫిక్స్ చేయండి, లైన్ నెంబర్ 18. ఓకే, లైన్ నెంబర్ 18 ఇది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాను, ఇట్లా యారో సింబల్ పెట్టి, తప్పు కదా, నేను అవుట్పుట్ కోసం పెట్టా, సో అందుకని కామెంట్ లైన్లో పెట్టుకోవాలి. ఓకేనా, శ్రీలో. ఓకే, సో అక్కడ గురించి వదిలేండి. ఇక్కడ చూడండి అన్న, టోటల్ 15 ఉంది, ఫస్ట్ దానికి ఎంత ఉంది టోటల్ 15, రెండో దానికి ఎంత ఉంది టోటల్ 8 ఉంది. ఓకేనా, టోటల్ 8 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ పెట్టేది రాసేది వచ్చా రాదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్లు పెట్టాను, 2 పెట్టాను. అప్పుడు నేను ఇక్కడ నుంచి ఎన్ని పంపించాలా, 2 పంపించాలా. అంతేగాని ఇక్కడ పంపించేటప్పుడు కూడా ఇక్కడ కూడా నేను వాల్యూ 1 వాల్యూ 2 అని రాయకూడదు. అర్థమవుతుందా. సో ఓన్లీ డిక్లరేషన్లో మాత్రమే పేర్లు రాసుకుంటాం, ఓన్లీ ఎక్కడ రాసుకుంటామో డిక్లరేషన్లో మాత్రమే పేర్లు రాస్తాం. అర్థమైందా, ఇక్కడ చూపిస్తాను మళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే హార్ట్ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇదే హార్ట్ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అర్థమైంది అనుకోండి మీకు ప్రోగ్రామింగ్ బాగా ఈజీగా ఉంటుంది. ఇది అర్థం కాలేదనుకోండి అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ మిస్టేక్స్ చేస్తానే ఉంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇది డిక్లరేషన్ కిందకి వస్తుందా, కాలింగ్ కిందకి వస్తుందా, ఇది ఈ పార్ట్ డిక్లరేషన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, డిక్లేర్ ఏ ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, డిక్లేర్ ఏ ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్ ARGs. ఓకేనా, ఏదో జరిగింది అది. ఓకే, కట్ అండ్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ 2 చేస్తాను నన్ను. ఓకేనా, సో ఫస్ట్ చెప్తాను చూడండి. సో డిక్లేర్ రెడీ చేస్తాం ఫంక్షన్ నేమ్. ఓకేనా, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది 0 ఉండొచ్చు, మల్టిపుల్ ఎన్నైనా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు, ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే రూల్ ఏంటంటే ఇచ్చిన నేమ్ని మళ్ళీ ఇవ్వకండి, ఇక్కడ వాల్యూ 1 ఇచ్చి ఇక్కడ వాల్యూ 1 ఇద్దండి. ఎందుకంటే ఈ వాల్యూలు మాత్రం డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ వాల్యూ ఇచ్చి ఇక్కడ వాల్యూ ఇచ్చి ఇక్కడ వాల్యూ ఇచ్చి అట్లా ఏం చేయదండి. ఓకే, జస్ట్ వాల్యూ 1 వాల్యూ 2 అట్లా డిఫరెంట్గా వేయండి. ఓకేనా, సో ఇప్పుడు డిక్లరేషన్ ఏం చేస్తాం మనం, ఫంక్షన్ నేమ్ ఇచ్చాము, 0 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఓకేనా, సో ఆర్గ్యుమెంట్ ఇచ్చేటప్పుడు మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం కాల్ చేయాలన్నా లేదు, దీన్ని మనం కాల్ చేయాలా, ఎట్ట కాల్ చేయాలంటే ఏందా మనకు తెలుసా తెలీదా చేసేదా. ఓకేనా, సో సో వెరీ ఇంపార్టెంట్. అర్థమైతే ఏదైనా మీరు జావా స్క్రిప్ట్లో ఏదైనా పాసిబుల్, ఇది కానీ అర్థమైందంటే. ఓకేనా, సో అందుకోసం టైం తీసుకొని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉందమ్మా. ఓకేనా, సో ఇప్పుడు ఇదేంది, ఇది డిక్లరేషనా మనకు కాలింగ్ ఇదా డిక్లరేషన్. ఓకేనా, ఇదేంది ఇది డిక్లరేషన్. ఓకేనా, ఓకే, సో దీన్ని ఏమంటారు కాలింగ్ అంటారు. ఓకేనా, ఓకే, దీన్ని ఏమంటాము కాలింగ్ అంటాం. ఓకేనా, ఓకేనా, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే ఇక్కడ ఏదైతే మనం ఉందో ఇక్కడ మనం ఇటు రాస్తున్నాము వీటిని ఎట్లా రాసుకుంటాము, వాల్యూలో అట్లా రాసుకోకూడదు, 5, 10 అట్లా రాసుకోకూడదు. డిక్లరేషన్ దగ్గర ఏం రాసుకోవాలా, వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలా. ఓకేనా, వీటిని ఏం డిక్లేర్ చేయాలా, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలా. లెట్ వేర్ అవన్నీ ఆప్షనల్, అవన్నీ ఏం పెట్టబడలేదు. జస్ట్ వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 3 అట్లా పెట్టుకొని పోతా ఉండొచ్చు. ఓకేనా, ఎన్నైనా పెట్టుకోవచ్చు, 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు. అది మన ప్రాజెక్ట్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకుంటాం. ఓకేనా, సో ఈ పాయింట్ క్లియర్ అందరికీ, 7 నుంచి 7 వరకు క్లియరా. ఓకే, సో ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా, ఓకే, సో రెండోది ఏంటంటే దీన్ని కాల్ చేయాలి కదా, కాల్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ 10 అంటున్నాం కదా. సో యాడ్ అని చెప్తే ఇదేం చేస్తుందంటే ఫస్ట్ యాడ్ అనే పేరుతో ఈ స్క్రిప్ట్ ఫైల్లో ఏదైనా ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నారా అని చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది, ఇప్పుడు యాడ్ అని మనం ఇక్కడ నుంచి కాల్ చేసినాం అనుకోండి, అదే వెంటనే ఏం చేస్తుంది, ఈ స్క్రిప్ట్ ఫైల్ లోపలికి దీని దగ్గరికి వెళ్తుంది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల యాడ్ అనే ఫంక్షన్ యాడ్ అయినా రాస్తున్నారా అని చెక్ చేస్తుంది. రాస్తున్నాం ఇక్కడ యాడ్ అనేది ఉందా లేదు మనకు ఉంది. ఓకే, ఉంది కాబట్టి ఓకే, యాడ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో తర్వాత ఇది ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది, 2 ఆర్గ్యుమెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ 10 అని పంపిస్తున్నామో అది ఏం చేస్తుందంటే, ఓకేనా, సో ఈ 10ని తీసుకొని పోయేసి
ఓకే, ఈ 10ని తీసుకొని ఏం చేస్తుందంటే దీని ఎత్తుకుని ఇక్కడ ఏదైతే వాల్యూ 1 ఉందో దానికి మ్యాప్ చేస్తుంది. దేనితో మ్యాప్ చేస్తుంది? ఈ వాల్యూ 1 ఏదైతే ఉందో దానికి మ్యాప్ చేస్తుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ దేనికి మ్యాచ్ అవుతుంది? ఫస్ట్ దానికి మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వాల్యూ 1 అంటే ఎంత రావాలి? దీంట్లో 10 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను రెండో దాన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ రెండో దాన్ని పాస్ చేస్తున్నా. ఓకేనా? రెండో దాన్ని ఎంత పాస్ చేస్తున్నాను? 5 పాస్ చేస్తున్నాను. ఇప్పుడు వాల్యూ 2 అంటే ఎంత మనకి ఇక్కడ అర్థం? ఓకేనా? ఎంత? 5 అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ యాడ్ 10,20 అన్న అప్పుడు మీ దృష్టిలో ఏం జరగాలి? ఇక్కడ యాడ్ 10 అంటే ఇక్కడ ఈ 10 అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందా? ఈ వాల్యూ 1 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ 5 అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందా? దీని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను రెండోసారి ఇక్కడ 5 ఇక్కడ 3 అంటున్నా. అప్పుడు వాల్యూ 1 ఎంత ఉంటుందా? వాల్యూ 1 5, వాల్యూ 2లో ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకేనా? సో మూడోసారి నేను ఏమంటున్నానంటే 100 200 అంటున్నా. అప్పుడు ఇక్కడ ఎంత? దీంట్లో ఎంత ఉంటుందా? 100. దీంట్లో ఎంత ఉంటుందా? 200 ఉంటుంది. ఓకేనా? క్లియర్ అయ్యే వరకు. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏది పంపిస్తామో అక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? సపోజ్ బై మిస్టేక్ నేను ఏం చేస్తున్నానంటే నీకు పంపించేటప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మనం యాడ్ మెథడ్ కాల్ చేస్తున్నాం లేదా? నేను అప్పుడు ఒకటే పంపించాను రా. ఏం చేశాను? ఒకటే పంపించా. సో ఇప్పుడు ఇది అలౌడా నాట్ అలౌడా? ఓకేనా? టైప్ స్క్రిప్ట్ స్ట్రిక్ట్ మోడ్లో కానీ అయితే నాట్ అలౌడ్. టైప్ స్క్రిప్ట్ స్ట్రిక్ట్ మోడ్లో కానీ అయితే నాట్ అలౌడ్. ఓకేనా? సో ఏమొచ్చింది మనక? ప్రోగ్రామ్ ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఏమైనా ఎర్రర్ వచ్చిందా? బై డిఫాల్ట్‌గా జావా స్క్రిప్ట్ ఏందంటే ఈ పారామీటర్లు అనేది ఆప్షనల్. ఓకేనా? బై డిఫాల్ట్ ఈ పారామీటర్లు ఏంది? ఆప్షనల్. ఈవెన్ మీరు ఇక్కడ ఇచ్చినా ఆడ వాల్యూ ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే, దేంట్లో అది? జావా స్క్రిప్ట్‌లో. ఓకేనా? సో అదే నేను స్ట్రిక్ట్ మోడ్‌కి వెళ్ళాను అనుకోండి. నేను స్ట్రిక్ట్ మోడ్‌కి వెళ్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా? ఓకే. టైప్ స్క్రిప్ట్‌లో డెఫినిట్‌గా నాట్ పాసిబుల్. దేంట్లో నాట్ పాసిబుల్? టైప్ స్క్రిప్ట్‌లో ఇది నాట్ పాసిబుల్ అన్నమాట. ఓకేనా? టైప్ స్క్రిప్ట్‌లో నాట్ పాసిబుల్. దేంట్లో మాత్రం పాసిబుల్? జావా స్క్రిప్ట్‌లో స్ట్రిక్ట్ మోడ్‌లో లేకుండా ఉంటే మాత్రమే పాసిబుల్. స్ట్రిక్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయామనుకోండి, సో దట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్. ఓకేనా? సో పాసిబుల్ అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్లు ఖచ్చితంగా మనం పాస్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకేనా? అప్పుడు ఇక్కడ నుంచి మనం ఎన్ని పాస్ చేయాలా? 2 పాస్ చేయాలి. అర్థమవుతుందా? సో స్ట్రిక్ట్ మోడ్‌లో లేకపోతే ఒకటి పాస్ చేసినా ఓకే. కానీ స్ట్రిక్ట్ మోడ్‌లో ఉంటే మాత్రం 2 ఖచ్చితంగా పాస్ చేయాలి. ఓకేనా? టైప్ స్క్రిప్ట్‌లో మాత్రం ఖచ్చితంగా 2 పాస్ చేయాలి. ఓకేనా? అందుకనేసి మీరేం చేస్తారంటే ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్ టు పాస్ దిస్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ 2 ఉన్నాయనుకోండి, 2 పాస్ చేయండి. 3 ఉన్నాయనుకోండి, 3 పాస్ చేయండి. ఓకేనా? ఓకేనా? చూద్దాం. ఓకేనా? ఓకే. సో అట్లా మీరు ఎన్ని ఉన్నాయో అన్ని పంపించుకోవచ్చు. ఓకేనా? పైథాన్‌లో నాకు తెలుసు. దాంట్లో డిఫాల్ట్ వాల్యూ పెట్టాలో. సో దాన్ని బట్టి అలా చెప్తాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏడు వరకు క్లియరా అందరికి? సో ఇక్కడ మనకు ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎన్ని నుంచి ఎన్ని పంపించాలా? ఎన్ని 2 వాల్యూస్ ఏ వాల్యూ అయినా అన్న 10 పంపించాలన్నా 2 ఏ వాల్యూ ఇక్కడ ఏమి తీసుకుంటుంది? 2 వాల్యూలని తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాము? 2 వాల్యూలు. అందుకని మనం ఇక్కడ ఏ వాల్యూ అయినా పంపించుకోండి. ఎనీ వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా? సో ఫంక్షన్స్ ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో మనకి నెక్స్ట్ పాయింట్ ఏంది? నెక్స్ట్ పాయింట్ ఏందా? ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేది పంపించొచ్చు, పంపించకపోవచ్చు. కానీ స్ట్రిక్ట్ మోడ్‌లో మాత్రం ఏం చేయాలా? ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. స్ట్రిక్ట్ మోడ్ అండ్ టైప్ స్క్రిప్ట్‌లో ఆర్గ్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకేనా? సో దేంట్లో మ్యాండేటరీ? ఇన్ స్ట్రిక్ట్ మోడ్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకేనా? టైప్ స్క్రిప్ట్. సైడ్ బై సైడ్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటా ఉన్నాం. ఓకేనా? ఇన్ స్ట్రిక్ట్ మోడ్ అండ్ టైప్ స్క్రిప్ట్ ఏ మ్యాండేటరీ? ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఆర్ మ్యాండేటరీ. ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఆర్ మ్యాండేటరీ. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది? ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ ఎ మెథడ్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్ వి హావ్ టు సెండ్ ది 2 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఇఫ్ వి హావ్ ఏ ఫంక్షన్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? 2 ఆర్గ్యుమెంట్స్ దెన్ ఇన్ కాలింగ్ ప్లేస్ we have to pass 2 arguments. ఓకేనా? ఎగ్జాంపుల్ యాడ్. ఓకేనా? సో ఇది యాడ్ ఇది కరెక్టా కాదా? తప్పు ఇది. ఎందుకు తప్పు? 2 ఆర్గ్యుమెంట్లు పాస్ చేయట్లా. యాడ్ ఇక్కడ 10,20 అంటున్నా. ఇది కరెక్టా కాదు ఇదా? ఇది కరెక్ట్ ఇది. అవునా కదా? కరెక్ట్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ కోసం రాసిస్తున్నా. ఇప్పుడు యాడ్ మీద 2 ఆర్గ్యుమెంట్లు తీసుకున్నాను అనుకోండి. ఆర్గ్యుమెంట్ లేకుండా పాస్ చేస్తే తప్పు ఇది. దేంట్లో? స్ట్రిక్ట్ మోడ్‌లో. ఓకేనా? నార్మల్ మోడ్‌లో అయితే ఓకే దట్స్ ఫైన్. నాకేం ప్రాబ్లమ్ లేదురా. నువ్వు 2 ఆర్గ్యుమెంట్లు ఇచ్చినా, ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను. తర్వాత కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మెథడ్ కరెక్ట్‌గా వర్క్ కాదు. అదంతా నువ్వే ఫేస్ చేసుకోవాలని చెప్తది అది. ఓకేనా? సో ప్రస్తుతానికి స్ట్రిక్ట్ మోడ్ ఆఫ్ చేస్తున్నా. అన్ని ప్రాజెక్ట్‌లు స్ట్రిక్ట్ మోడ్‌లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారా? నార్మల్‌గా వర్క్ చేస్తారా? ప్రాజెక్ట్ అంటే స్ట్రిక్ట్ మోడ్‌లో వర్క్ చేస్తారు. ఓకేనా? సో ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్‌లని అవాయిడ్ చేసేదాని కోసం ఏం చేస్తారంటే స్ట్రిక్ట్ మోడ్ ఆన్ చేసి పెట్టుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ లైన్‌లో స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పి రాసి పెట్టుకుంటారు. మీకు కావాలంటే కోడ్ చూపిస్తా. ఓకేనా? సో
సో విల్ గో విత్ ది స్ట్రిక్ట్ మోడ్. ఓకేనా. సో ఈరోజు ఏం చేసాం నాన్న, రెండో పాయింట్ ఏం చేసాం మనం, ఈరోజు ఏం చేసాం, రెండో పాయింట్ ఏంటంటే వీ కెన్ పాస్ ది ఆర్గ్యుమెంట్స్ టు మెథడ్, వీ కెన్ పాస్ ది ఆర్గ్యుమెంట్స్ టు ది మెథడ్. అవునా కదా, ఒక ఆర్గ్యుమెంట్ అయినా రాసుకోవచ్చు, 2 ఆర్గ్యుమెంట్లు అయినా రాసుకోవచ్చు, 10 ఆర్గ్యుమెంట్లు అయినా రాసుకోవచ్చు. సో పైన ఆర్గ్యుమెంట్లు రాసి కింద నుంచి మనం పాస్ చేయాలి లేదా, పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయకపోతే స్ట్రిక్ట్ మోడ్లో ఉంటే అలో చేయదు, స్ట్రిక్ట్ మోడ్లో లేకపోతే అలో చేస్తుంది. ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ మోడ్ పెట్టుకోకుండా అన్న నేను పాస్ చేయలేను అయినా కానీ నాకు వర్క్ చేస్తుంది ఇదేందని అనుకోవాలండి, సింపుల్గా పాయింట్ మనం కవర్ చేస్తాం లేదా. సో అదనమాట. ఓకేనా. సో 7 వరకు ఏంటంటే మనం ఏం చేసామంటే 7 వరకు చూసాం. ఓకేనా. సో ఇప్పుడు ఫంక్షన్ ఎందుకు రాస్తాం, టు పర్ఫామ్ ఎనీ టాస్క్, ఏదైనా ఒక టాస్క్ చేసేదాని కోసం రాస్తాం. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఉంది అనుకుంటారా, ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ మనం ఇక్కడ ఇప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఏం కావాలి, దీన్ని విడ్త్ని తగ్గించాలి. సో నా టాస్క్ ఏంది ఇక్కడ విడ్త్ని తగ్గించడం, మళ్ళీ క్లిక్ చేసా, మళ్ళీ టాస్క్ ఏంది నాకు అక్కడ విడ్త్ని పెంచడం. ఓకేనా. సపోజ్ నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను అనుకోండి, ఇది నా వేరే పేజీకి తీసుకోవాలి, అప్పుడు నా టాస్క్ ఏంది అక్కడ క్లిక్ చేస్తే వేరే పేజీకి తీసుకోవడం నా టాస్క్. ఓకేనా. సపోజ్ మనం ఫామ్ రాసాము, ఫామ్ మీద వ్యాలిడేట్ బటన్ కొట్టాము అనుకోండి, అక్కడ నా టాస్క్ ఏంది అన్నిటిని ఉన్నాయో లేదని చెక్ చేయడం, అది నా టాస్క్. అట్లా ఒక టాస్క్ అంటే ఏంది, ఏదైనా ఒక పని చేయడం, అట్లాంటిది ఒక చిన్న చిన్న టాస్క్లు చేయడమే అది. సో ఫంక్షన్ ఎందుకు రాస్తాం, టు పర్ఫామ్ ఎనీ టాస్క్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకేనా. ఓకే. సో దీన్ని చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే నిన్న మనం స్కోప్స్ చూసాం లేదు, మనం స్కోప్స్ చూసాం. సో ఎన్ని స్కోప్స్ వచ్చాయి మనకు, 2 స్కోప్స్ వచ్చాయి. ఎన్ని స్కోప్స్ వచ్చాయి, 2 స్కోప్స్ వచ్చాయి. ఓకేనా. సో జావా స్క్రిప్ట్ లో దేర్ ఆర్ 3 స్కోప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. హౌ మెనీ స్కోప్స్ ఆర్ అవైలబుల్, 3 స్కోప్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా. సో నిన్న ఒక స్కోప్ నేను చెప్పలేదు, ఈరోజు చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఫంక్షన్ అంటే వచ్చారాదు మనక, బ్లాక్ అంటే వచ్చారాదు మనక, బ్లాక్ కూడా వచ్చారాదా. సో బ్లాక్ అంటే ఏంది, జస్ట్ ఫంక్షన్ కీవర్డ్ లేకుండా ఓపెన్ బ్రాకెట్ పెట్టి క్లోజ్ బ్రాకెట్ పెట్టి ఇట్లా ఏమంటారు, ఒక ఒక బ్లాక్ అంటారు. ఓకేనా. సపోజ్ నేను మీకు ఇంకా ఇఫ్ స్టేట్మెంట్లు రాలేదు. ఓకేనా. ఇంకా నేను ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లు, ఫర్ లూప్లు అవన్నీ చెప్పలా. ఓకేనా. సపోజ్ నేను ఇఫ్ రాస్తున్నాను అనుకోండి, ఓకే నేను రాస్తున్నాను ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా, నేను ఇఫ్ ఇట్ బ్రాకెట్లు పెట్టి ఇట్లా పెడతా. సో దీన్ని కూడా దేని కింద చేస్తారంటే బ్లాక్ కింద తీసుకుంటాం, దీన్ని కూడా దేని కింద తీసుకుంటాము, బ్లాక్ కింద తీసుకుంటాం. ఓకేనా. సపోజ్ ఫర్ తీసుకుంటా, సో ఫర్ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ పెట్టి తర్వాత బ్రాకెట్లు ఇట్లా పెడతా, అప్పుడు దీన్ని కూడా దేని కింద తీసుకుంటాను, బ్లాక్ కిందకి తీసుకుంటా. ఓకేనా. సపోజ్ నేను స్విచ్ తీసుకుంటా. ఓకేనా. ఎన్ని మెథడ్లు కాదు, జస్ట్ నార్మల్ అనమాట, బ్లాక్లు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని కూడా దేని కిందకి తీసుకుంటాను, బ్లాక్ కిందకి తీసుకుంటా. ఓకేనా. సో బ్లాక్ అంటే ఓన్లీ ఈ ఓపెన్ బ్రాకెట్ అనుకోబాకండి, ఇవన్నీ కూడా బ్లాక్ కిందకే వస్తాయి. ఓకేనా. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, బ్లాక్ కిందకే వస్తాయి. ఓకేనా. ఓకే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి హౌ మెనీ, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ స్కోప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా. వాట్ ఆర్ ద స్కోప్స్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్, లేకపోతే హౌ మెనీ స్కోప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అడతారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దాంట్లో ఏంటంటే మనకి ఎన్ని స్కోప్లు ఉన్నాయంటే 3 స్కోప్స్. ఒకటి గ్లోబల్, 2 బ్లాక్, మూడోది ఫంక్షన్. మూడోది ఏంది, ఫంక్షన్. ఓకేనా. ఫంక్షన్ స్కోప్. ఓకేనా. ఏ స్కోప్, ఫంక్షన్ స్కోప్. ఓకేనా. బ్లాక్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, గ్లోబల్ స్కోప్. ఏందో చూద్దాం. ఇప్పుడు మనకు గ్లోబల్ స్కోప్ చూసాం లేదు మనం, చూసాం. మళ్ళా ఒకసారి ఈరోజు చెప్తా. ఓకేనా. సో ఇక్కడ చూడండిరా, ఏ వేరియబుల్స్ అయితే విచ్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేరింగ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్, విచ్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేర్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అండ్ బ్లాక్స్, ఫంక్షన్ అండ్ అవుట్ సైడ్ ది బ్లాక్స్. సో దోస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ రాస్తున్నాను. ఓకే. గుర్తుపెట్టుకోండి, విచ్ ఆర్ ది వేరియబుల్స్ ఆర్ డిక్లేరింగ్ ఎక్కడ, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. ఓకేనా. ఆర్ కాల్డ్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్. ఓకేనా. ఓకే. ఈ పాయింట్ క్లియరా. సో ఇప్పుడు చెప్పండి, ఒక వ్యార్తో క్రియేట్ చేస్తే మాత్రం ఒక్కరో డిఫరెంట్ ఉంటుందిరా. వ్యార్తో క్రియేట్ చేస్తే ఇప్పుడు మనం ఈవెన్ వ్యార్ పెట్టి బ్లాక్లో క్రియేట్ చేసినా కానీ ఇది గ్లోబల్ అవుతుంది లేదు, మనక గ్లోబల్ అవుతుంది. అవునా కదా. సో జనరల్గా చూడండి, సో ఫస్ట్ ఇక్కడ స్కోప్ చూడండి, తర్వాత నోట్స్ రాసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ సో ఫస్ట్ పాయింట్ ఏంది మనకు, గ్లోబల్ స్కోప్ అంటే ఏందని చెప్పాం. ఓకే. గ్లోబల్ స్కోప్ అంటే ఏంది, విచ్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేరింగ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా. ఫంక్షన్స్ బయట, బ్లాక్స్ బయట రాసే వాటిలో ఏమంటామో గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇగో గ్లోబల్ వేరియబుల్స్ మనం లెట్ యూజ్ అయినా చేయొచ్చు, కాన్స్టెంట్ అయినా యూజ్ చేయొచ్చు, వ్యార్తో అయినా చేయొచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు. ఓన్లీ వ్యార్తో చేస్తేనే గ్లోబల్ అనుకోబాకండి. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 35 అన్నా. ఓకేనా. CONST ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 35 అన్నా. సో ఈ రెండు ఏ వేరియబుల్స్, ఈ గ్లోబల్ వేరియబుల్సా, లోకల్ ఫంక్షన్ వేరియబుల్స్ అయ్యా, ఏ స్కోప్ దీనికా, ఈ రెండింటికి గ్లోబల్ ఏ వేరియబుల్స్, గ్లోబల్ స్కోప్. ఎందుకు గ్లోబల్ స్కోప్, ఈ బయట ఉన్నాయి లేదు మనక, బయట ఉన్నాయి. అవునా కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు వేరియబుల్స్, ఈ రెండు ఏ స్కోప్ దీనికి,
ఈ రెండు ఏం స్కోపా? బ్లాక్ స్కోప్. ఎందుకు బ్లాక్ స్కోప్? ఈ రెండు బ్లాక్లో ఫంక్షన్లో ఉన్నాయి. ఓకేనా? సారీ, ఈ రెండింటిని ఏమంటాం అంటే ఫంక్షన్ స్కోప్ అంటాం. ఈ రెండింటిని ఏమంటాము? ఫంక్షన్ స్కోప్. బ్లాక్ స్కోప్ కాదనమాట. సో ఈ రెండు ఏ స్కోప్? ఫంక్షన్ స్కోప్. ఓకేనా? సో నేను చెప్తాను మళ్ళీ ఫంక్షన్ స్కోప్ గురించి చెప్తా. ఓకేనా? ఇక్కడ ఇదంతా బ్లాక్లో ఉన్నాం. సో ఇక్కడ మనకు లెట్తో ఉన్నట్టు లెట్ కాన్స్టెంట్తో ఉన్నటువంటి ఏ స్కోప్? బ్లాక్ స్కోప్. వేర్తో క్రియేట్ చేయనటువంటి ఏ స్కోప్? గ్లోబల్ స్కోప్. ఓకేనా? బ్లాక్ మాత్రమే డిఫరెంట్ రా. అవుట్ సైడ్ డైరెక్ట్ గా ఉన్న వాటిలో బ్లాక్లకు మాత్రమే డిఫరెంట్. నువ్వు వేర్తో క్రియేట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ అవుతుంది. అట్టగా సిఓఎన్ఎస్టి లెటర్తో క్రియేట్ చేస్తే ఏమవుతుంది? బ్లాక్ స్కోప్ అవుతుంది. ఓకేనా? దీనికి ఒక్కదానికి మాత్రమే డిఫరెన్స్ యూజింగ్ జస్ట్ వేర్ కీవర్డ్. ఓకేనా? కానీ జనరల్ గా ఈ గ్లోబల్ స్కోప్ అంటే ఏంది? విచ్ ఆర్ ద వేరియబుల్స్ వీఆర్ డిక్లేరింగ్ అవుట్ సైడ్ ది ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. సో గ్లోబల్ స్కోప్ మనం సిఓఎన్ ఇస్తే ఏం చేయొచ్చు? లెటర్తో అయినా చేయొచ్చు, వేర్తో అయినా చేయొచ్చు. ఓకేనా? సో రెండో పాయింట్ ఏంటంటే ఏ వేరియబుల్స్. ఓకేనా? ఏ వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ బ్లాక్ స్కోప్ using var keyword also called గ్లోబల్ స్కోప్. అవునా కదా? గ్లోబల్ స్కోప్ కాదు మనక. సో దీని ఎట్ట మనం ప్రూవ్ చేయొచ్చు? సింపుల్ గా వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ var1 అనేది అక్కడ బయట ఇక్కడ నేను తీసేస్తున్నా. ఓకేనా? సో var1 పైన తీసేసానా లేదా? నేను తీసేసా. సో దాన్ని ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాను? నేను బ్లాక్ లో డిక్లేర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఓన్లీ బ్లాక్ స్కోప్ అనుకోండి రియల్ గా. ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ ప్రింట్ లో రావచ్చా రాకూడదా? రాకూడదు ఇది. అవునా? రావచ్చా రాకూడదా? ఓకే, ఇక్కడ నేను var1 ప్రింట్ చేస్తున్నా లేదా? var1 ప్రింట్ చేస్తున్నా. సో విల్ సేవ్ దిస్ వాల్యూ అండ్ విల్ సి. ఓకేనా? ఇక్కడ చూడండి var1 లో ఎంత ఉంది? 100 అని ఉంది. var1 లో ఎంత ఉంది? ఇక్కడ 100 ఉందా లేదు? మనక 100 ఉంది. సో దాని అర్థం ఏంది? ఈవెన్ మనం బ్లాక్ లో రాసినా కానీ ఇక్కడ వేర్ అని కీవర్డ్ పెడితే మనకేం వస్తుంది? అక్కడ వస్తుంది. సపోజ్ నా వేర్ తీసేసి నేను ఏం చేస్తానంటే లెట్ పెట్టుకుంటా. వేర్ తీసేసి ఏం చేసుకుంటాను? లెట్ పెట్టుకుంటా. ఓకేనా? ఓకే, సో వేర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే లెట్ పెట్టాను, రెండు దగ్గర తీసేసా. జస్ట్ రీలోడ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏమైనా వచ్చిందా? var1 లేదని వచ్చిందా లేదా? సో సేమ్ ఇప్పుడు వచ్చేసి వేర్ పెట్టి var1. సో var1 వచ్చిందా లేదు మనక? var1 వాల్యూ వచ్చిందా లేదు మనక? ఓకేనా? సో var1 ఈవెన్ మనకు బ్లాకుల్లో రాసిన వేర్తో డిక్లేర్ చేస్తే మాత్రం ఏ స్కోప్? అది గ్లోబల్ స్కోప్. వేర్తో డిక్లేర్ చేస్తే మాత్రం ఏ స్కోప్? అది గ్లోబల్ స్కోప్. ఆ పాయింట్ క్లియర్ అందరికి? సో గ్లోబల్ స్కోప్ ఎప్పుడు వస్తుంది? రెండు టైంలో వస్తుంది. ఒకటి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ విచ్ ఎవర్ ద వేరియబుల్స్ వీఆర్ డిక్లేరింగ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ స్కోప్. విత్ ఎనీ కీవర్డ్ లెట్ కావచ్చు, సిఓఎన్ఎస్టీ కావచ్చు, వేర్ కావచ్చు. ఈ మూడు keywords తో ఏది చేసినా కానీ అదే వస్తుంది. ఓకేనా? యూజింగ్ ఎనీ కీవర్డ్. ఏం కీవర్డ్స్ మనకు వేరియబుల్స్ క్రియేట్ చేసానికి? వేర్ కామా లెట్ కాండ్ సిఓఎన్ఎస్ట్. ఈ మూడిట్లో ఏది చేసినా కానీ ఓకే. కానీ వేరియబుల్స్ విచ్ ఆర్ క్రియేట్ బ్లాక్ లో మాత్రం వేర్ కీవర్డ్తో చేసామనుకోండి, అది మాత్రం దేని కిందకి వచ్చేస్తాయి? గ్లోబల్ కిందకే వస్తాయి. ఓకేనా? ఆడ వరకు క్లియర్ అందరికి? ఓకే. తర్వాత బ్లాక్ స్కోప్ రా. తర్వాత వచ్చేసి బ్లాక్ స్కోప్. ఓకేనా? సో బ్లాక్ స్కోప్ ఏంది? విచ్ ఆర్ ద వేరియబుల్స్. ఓకేనా? విచ్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది బ్లాక్ యూజింగ్ లెట్ ఆర్ కాన్స్టెంట్ కీవర్డ్. ఓకేనా? అదే మనకు దీంతో క్రియేట్ చేస్తే, వేర్తో క్రియేట్ చేస్తే గ్లోబల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకేనా? వీటిని ఏమంటామా? బ్లాక్ స్కోప్ అంటాం. సో బ్లాక్ స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాసిబుల్? ఓన్లీ విత్ ఇన్ ద బ్రాకెట్ వరకే. వరకే. అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఇంక రావయ్యి. ఓకేనా? అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఇంకా రావు అనమాట. ఓకేనా? ఓకే, తర్వాత వచ్చేసి ఫంక్షన్ స్కోప్. ఓకేనా? సో నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లో వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఏం చేశాను? ఫంక్షన్లో వచ్చేసి ఇక్కడ హెల్లో వరల్డ్ ఉంది కదా. సో మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ చూస్తా. ఇప్పుడు ప్రింట్ కౌంట్ ఫస్ట్ కాల్ చేస్తున్నావురా. ఓకే, ప్రింట్ కౌంట్ ఫస్ట్ కాల్ చేస్తున్నాం. వేర్. ఓకేనా? మై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 500. ఏం చేశాను నేను ఇక్కడ? వేర్ మై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 500 ఎక్కడ డిక్లేర్ చేశాను? నేను ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేశాను. సో నేను మామూలు జనరల్గా మనం ఏమనుకున్నాం? వేర్తో డిక్లేర్ చేస్తే ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, గ్లోబల్ యాక్సెస్ వచ్చేస్తుందని అనుకున్నాం. ఓకేనా? సో దీన్ని నేను కాపీ చేసి నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ కౌంట్. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడ పెట్టాను? ప్రింట్ కౌంట్. సో హెలో వరల్డ్ లోపలికి వెళ్తున్నాను. హెలో వరల్డ్ లోపలికి వెళ్ళి దాన్ని ప్రింట్ చేస్తా. ఓకేనా? హెలో వరల్డ్ లోపలికి వెళ్ళి దాన్ని ఏం చేస్తాను? ప్రింట్ చేస్తున్నా. ఓకే, కామా పెట్టి ఇట్లా ప్రింట్ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ చేయండి. ఇప్పుడు దీని అర్థం ఏంటన్నా చూడండి. ఒక మెథడ్లో వేర్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా.
ఓకేనా? నేనేం చేస్తున్నాను, ఇంకో మెథడ్‌లోకి వెళ్ళి అదే ఇంకో ఫంక్షన్‌లోకి వెళ్ళి దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? ఓకే. సో జస్ట్ నౌ విల్ రీలోడ్ ఇట్. సో మనకేమని వచ్చిందా? మై వాల్యూ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎర్రర్ వస్తుందా లేదా మనక? లైన్ నెంబర్ 32. ఓకేనా? లైన్ నెంబర్ 32 అంటే అనదర్ ఫంక్షన్. ఓకేనా? ఈ ఫంక్షన్‌లో మనం డిక్లేర్ చేసాము. అవతల ఫంక్షన్‌లో వాడడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా? సో దేర్ ఈస్ అనదర్ స్కోప్ కాల్డ్ ఫంక్షన్ స్కోప్. దేర్ ఈస్ అనదర్ స్కోప్ కాల్డ్ ఫంక్షన్ స్కోప్. ఓకేనా? సో ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటంటే వితిన్ ద ఫంక్షన్స్‌లో మీరు వేర్ యూజ్ చేసినా, లెట్ యూజ్ చేసినా, సిఓఎన్ఎస్టీ యూజ్ చేసినా, ఏ కీవర్డ్ యూజ్ చేసినా డజంట్ మ్యాటర్. ఓకేనా? డజంట్ మ్యాటర్ అంటే మీరు ఏ కీవర్డ్ చేసినా వాటి వాల్యూ ఎంతవరకు అంటే దీని ఎక్స్‌పైరీ డేట్ ఎంతవరకు అంటే ఓన్లీ వితిన్ ద బ్రాకెట్స్ వరకే. ఓకేనా? ఓన్లీ వితిన్ ద ఫంక్షన్ వరకే. ఓకేనా? వితిన్ ద ఫంక్షన్ వరకే. సో ఈ స్కోప్‌ని ఏమంటాము? ఫంక్షన్ స్కోప్ అంటాం. ఆ స్కోప్‌ని ఏమంటాము? ఫంక్షన్ ఫంక్షన్ స్కోప్ మనం వాడాలంటే ఏం చేయాలి నాన్న? ఫంక్షన్ స్కోప్ చేయాలంటే వితిన్ ద ఫంక్షన్ ఏ వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్‌సైడ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ స్కోప్. ఓకేనా? సో ఫంక్షన్ స్కోప్‌కి చెప్పండి, మీరు డెఫినిషన్ చెప్పండి. మీరు ట్రై చేయండి. విచ్ ఆర్ ద వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్‌సైడ్ ది ఫంక్షన్ విచ్ ఆర్ ద వేరియబుల్స్ ఫంక్షన్ using the let, where, ఆర్ లెట్ ఆర్ సిఓఎన్ఎస్టీ ఎనీ కీవర్డ్ ఏ కీవర్డ్ తో డిక్లేర్ చేసినా కానీ అది దేని కిందకి వస్తుంది? ఫంక్షన్ స్కోప్ కింద వస్తుంది. సో ఫంక్షన్ స్కోప్ లో డిక్లేర్ చేస్తే ఇంకో ఫంక్షన్ లో మనం యాక్సెస్ చేయగలుగుతామా? చేయలేం. ఓకేనా? చేయలేం. అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. సో అన్న ఇప్పుడు నాకు ఇదిగో ఓన్లీ ఈ ఫంక్షన్‌లో మాత్రమే అవసరపడతాది. అప్పుడు నేనేం డిక్లేర్ చేసుకోవాలి? ఈ ఫంక్షన్‌లో వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ వరకే ఉపయోగపడుతుంది. కింద ఉపయోగపడతదా? ఉపయోగపడదు. లేదు ఓన్లీ ఈ ఫంక్షన్‌లో మాత్రం ఉపయోగపడతాను. కాబట్టి నేను ఎక్కడ డిక్లేర్ చేసుకోవచ్చా? ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. అట్లా లేకుండా నాకు ఈ ఫంక్షన్‌లో కావాలి, ఈ ఫంక్షన్‌లో కావాలి. అట్లాంటప్పుడు నేను ఎక్కడికెళ్ళాలా? గ్లోబల్‌కెళ్ళాలి. అట్లాంటప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి? గ్లోబల్‌కెళ్ళాలి. అంతేగాని బ్లాకుల్లోకి అక్కడికెళ్ళకూడదు. మోర్ దెన్ ఒక ఫంక్షన్ గాని యూజ్ చేసే పనైతే అప్పుడు మాత్రమే మనం గ్లోబల్‌కెళ్ళాలా. ఎక్కడికెళ్ళాలా? మోర్ దెన్ ఒక ఫంక్షన్ మాత్రం వాడేటప్పుడైతే మాత్రమే గ్లోబల్‌కెళ్ళాలి. మిగతా ఎటువంటి పరిస్థితుల్లో గ్లోబల్‌కెళ్ళకూడదు. అర్థమవుతుందా? సపోజ్ నేను ఇక్కడ కోర్స్ నేమ్ ఉందనుకోండి. కోర్స్ నేమ్ నేను ఓన్లీ హెల్లో వరల్డ్‌లో మాత్రం ప్రింట్ చేస్తాను. ఇంకెక్కడ అవసరం లేదు. అట్లాంటప్పుడు నేను గ్లోబల్ తీసుకోవాలనా? లోకల్ ఫంక్షన్ స్కోప్ తీసుకోవాలనా? ఫంక్షన్ స్కోప్ తీసుకోవాలి. అంతేగాని గ్లోబల్ తీసుకోకూడదు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని అడిగేదానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటది. రియల్ టైమా కాదని చెక్ చేసేదానికి ఈ పాయింట్ అడుగుతారు. సో వాడేం అడుగుతాడంటే నాకు ఓకే ఒక వేరియబుల్ ఉంది. ఓన్లీ ఒక ఫంక్షన్‌లో వాడుతున్నాను. నువ్వు నీ ప్రోగ్రామ్‌లో ఎట్లా తీసుకుంటావు? దాన్ని గ్లోబల్‌గా తీసుకుంటావా? ఫంక్షన్ స్కోప్‌లో తీసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలా? వి హావ్ టు గో ఫర్ ది ఫంక్షన్ స్కోప్. ఎందుకు అని అడుగుతాడండి, ఏం చెప్పాలా? వి ఆర్ యూజింగ్ ఓన్లీ వన్ ప్లేస్. డిక్లేరింగ్ ఔట్ సైడ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనం ఔట్ సైడ్ డిక్లేర్ చేస్తే ఏమవుతది? వేరే ఫంక్షన్ కూడా దాని వాల్యూ మార్చొచ్చు. ఓకే. వేరే ఫంక్షన్ కూడా దాని వాల్యూ మార్చొచ్చు. ఇట్ కెన్ చేంజ్ ద బిహేవియర్. అట్లా అవసరం లేదు కదా! నాకు ఓన్లీ ఈ ఫంక్షన్‌లో అవసరం అయితే ఐ కెన్ డిక్లేర్ ఇన్‌సైడ్ ఏ ఫంక్షన్. ఓకేనా? సో ఈ ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తే దాని స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఓన్లీ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఫంక్షన్ ఎండింగ్ వరకు. ఓకేనా? ఆ పాయింట్ క్లియరా? మూడో పాయింట్ ఏంటంటే ఈ ఫంక్షన్ వేరియబుల్ ఉంది కదా! అన్న ఈ ఫంక్షన్ వేరియబుల్ స్కోప్ ఎక్కడి వరకు అంటే ఇది కూడా సేమ్ అనమాట. ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్కడి వరకు అంటే ఈ ఓపెన్ బ్రాకెట్ నుంచి ఈ ఓపెన్ బ్రాకెట్ వరకే. దీని కింద నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ 1 అని ప్రింట్ చేస్తే వాల్యూ ప్రింట్ కాదు. ఓకేనా? ఎందుకు? ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా ఏ స్కోప్ బై డిఫాల్ట్‌గా ఫంక్షన్ స్కోప్. ఆర్గ్యుమెంట్స్ కూడా ఏ స్కోప్? ఫంక్షన్ స్కోప్. సో ఫంక్షన్ స్కోప్ అంటే ఎక్కడి వరకు ఎక్కడ వస్తాయి? ఓన్లీ వితిన్ ద బ్రాకెట్స్ మాత్రమే. ఓన్లీ వితిన్ ద బ్రాకెట్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఇట్లా రాసుకోవచ్చా? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ స్కోప్ ఈస్ ఫంక్షన్ స్కోప్. స్కోప్ ఈస్ అ ఫంక్షన్ స్కోప్. ఓకేనా? ఇట్లా రాసుకోవచ్చా? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కూడా ఏం స్కోపు? ఫంక్షన్ స్కోపు. ఓకే. ఇప్పుడు 3 స్కోపులు అర్థమయ్యాయా? సో నిన్న మనం చేసేటప్పుడు బై మిస్టేక్‌లో నేనేం చెప్పాను? వేర్‌తో మనం ఎక్కడ డిక్లేర్ చేసినా ఏం చెప్పాను? గ్లోబల్ స్కోప్ అని చెప్పి. కానీ ఫంక్షన్ డిక్లేర్ చేస్తే మనకు అవైలబుల్ వచ్చిందా? నిన్నే రాలా. సో అప్పుడు మనకు నిన్న అర్థం కాలా. సో అందుకని దేర్ ఈస్ ఎ స్కోప్ కాల్డ్ ఫంక్షన్ స్కోప్. ఓకేనా? సో అందుకని ఈరోజు 3 స్కోప్స్ చెప్పాము. స్కోప్స్ మనం ఇప్పుడు అర్థమవుతుంది కదా! దీని లోపల డిక్లేర్ చేస్తే మాత్రం ఎందుకు రావట్లేదు అర్థమవుతుంది కదా! బికాజ్ దిస్ ఆల్ బికమ్ ఏ ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ స్కోప్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత డజంట్ మ్యాటర్. నువ్వు వేర్‌తో డిక్లేర్ చేసావా? లెటర్‌తో డిక్లేర్ చేసావా? సిఓఎన్‌తో డిక్లేర్ చేసావా? డజంట్ మ్యాటర్. ఈడ వరకు అందరికి క్లియరా? ఓకే. దేర్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. ఓకేనా? సో నేనేం చేశానంటే ఓకే. సో మై వాల్యూ ఏం చేశానంటే ఇక్కడ వేర్‌తో ఉంది కదా! ఓకే. ఫంక్షన్ స్కోప్ జస్ట్ రీలోడ్ దిస్ కన్సోల్. ఇక్కడ ఎర్రర్ వస్తా ఉందా లేదా నాకింకా? మై వాల్యూ లేదని ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను వేర్‌తో పెట్టినా నాకు ఎర్రర్ వస్తుంది. అవునా కదా! సో బై మిస్టేక్ నేనేం చేశానంటే ఈ వేర్ తీసేసా. ఓకేనా? బై మిస్టేక్ నేనేం చేశాను? వేరు పెట్టలేదు, లెట్ పెట్టలేదు, సిఓఎన్ఎస్ పెట్టలేదు. సో జావా స్క్రిప్ట్‌లో మనకేందంటే
లెట్ అనేది మ్యాండేటరీ కాదు, స్ట్రిక్ట్ మోడ్ లేకపోతే, అవునా కదా? సో నేను బై మిస్టేక్ తీసేసా, ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తా, సేవ్ చేస్తాను. ఐ విల్ సేవ్ దిస్. ఏ స్కోప్లో చేంజ్ చేస్తున్నా? ఫంక్షన్ స్కోప్లోనే దీన్ని తీసేసా, ఓకేనా? లెట్ మీ రీలోడ్ ఇట్. ఇక్కడ ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ పోయింది. అట్లాగే వాల్యూ వచ్చేసి ఇక్కడ చూడండి. సో మై వాల్యూ 500 అని వచ్చిందా? మై వాల్యూ 500 వచ్చిందా లేదా? ఇక్కడ చూడండి, మై వాల్యూ 500 అని వచ్చింది. ఇందాక నేనేం చేశాను? వేర్తో డిక్లేర్ చేసిన, సిఓఎన్ఎస్తో డిక్లేర్ చేసిన, లెట్తో డిక్లేర్ చేసిన, వేరే ఫంక్షన్లో అవైలబుల్ అయిందా? కాలేదు. సో బై మిస్టేక్ నేనేం చేశాను? కావాలని దాన్ని తీసేసా. సో ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కీవర్డ్ ఫర్ అసైనింగ్ ఏ వాల్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కీవర్డ్, లెట్ కానీ కాన్స్టెంట్ కానీ వేర్ కానీ వాడకుండా డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేస్తే బై డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే దీన్ని గ్లోబల్ స్కోప్గా మార్చేస్తుంది, ఓకే? బై డిఫాల్ట్గా దీన్ని ఏం చేస్తుంది? గ్లోబల్ స్కోప్గా మారుస్తుంది. ఎవరు మారుస్తున్నారు? ఆటోమేటిక్గా రన్ టైం అనేది మార్చుకుంటుంది, జావా స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా దాన్ని మారుస్తుంది. ఎప్పుడు మారుస్తుంది? దానికి కండిషన్ ఏంది? వీ షుడ్ నాట్ డిక్లేర్ విత్ ఎనీ లెటర్ సిఓఎన్ఎస్ ఆర్ వేర్ కీవర్డ్. దేంతో డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూ రాసేస్తే, డిక్లేర్ చేయకుండా వాల్యూ ఇనిషియలైజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇది దేని కిందకి వెళ్ళిపోతుంది? గ్లోబల్ స్కోప్ కింద వెళ్ళిపోతుంది, ఓకేనా? ఓకేనా? వేర్ తీసుకోదు, అదే వేర్ పెడితే ఏమవుతుంది? ఫంక్షన్ స్కోప్కి వెళ్ళిపోతుంది, ఓకేనా? సో వేర్ పెట్టినా, లెట్ పెట్టినా, సిఓఎన్ఎస్టీ పెట్టినా వేర్ వేరు, స్కోప్ వేరు. వేర్ అనేది జస్ట్ కీవర్డ్ అంతే, ఓకేనా? దాని విజిబిలిటీ ఎక్కడ అంటే, ఇప్పుడు నేను ఎంప్లాయ్ అనుకో, నేను ఎక్కడ పనిచేస్తున్నాను? విప్రోలో పనిచేస్తున్నా. విప్రో అనేది ఆర్గనైజేషన్ అనుకోండి, అదొక స్కోప్ అనుకోండి, ఓకేనా? ఇప్పుడు వేరెంట్ అయినా విప్రో అనుకోకూడదు, ఐఎమ్ జస్ట్ వన్, ఓకేనా? ఈ స్కోపుల్లో నేను జస్ట్ ఒక వేరియబుల్ని. అట్లాగే వేరెంట్ అయినా గ్లోబల్ స్కోప్కి వెళ్ళిపోకండి, ఓకేనా? వెళ్ళిపోకూడదు, ఓకేనా? సో జస్ట్ వేర్ అనేది వేర్కి గ్లోబల్ స్కోప్ ఉంటుంది, అంతేగాని వేరెంట్ అయినా గ్లోబల్ స్కోప్ కాదు. ఇక్కడ నేనేం చేశాను? వేర్తో ఏ టైప్తో డిక్లేర్ చేసిన ఫంక్షన్లో అవన్నీ ఏ స్కోప్ కిందకి వస్తాయి? ఫంక్షన్ స్కోప్ కిందకి వస్తాయి. అట్లా లేకుండా నేనేం చేస్తున్నానంటే అసలు ఏ టైప్ పెట్టకుండా డిక్లేర్ చేస్తున్నా. ఏ టైప్ పెట్టకుండా డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా దేని కిందకి వెళ్ళిపోతుంది? గ్లోబల్ స్కోప్ కిందకి వెళ్ళిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాను లేదు, నేను ఇక్కడ నేను పెట్టాను, వేరే ఫంక్షన్ యాక్సెస్ చేస్తున్నా. ఎర్రర్ లేకుండా వస్తుందా లేదు? మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకు మూడో పాయింట్ ఇక్కడ ఏముంది? గ్లోబల్ స్కోప్లో రావాలంటే మూడో పాయింట్ ఏం పాయింటా? మూడో పాయింట్ ఏంది? ఏ వేరియబుల్స్ which are assigned directly without any keyword also called global scope. అర్థమవుతుందా? సో ఇప్పుడు గ్లోబల్ స్కోప్కి ఎన్ని పాయింట్లు వచ్చాయి? మనకు 3 పాయింట్లు వచ్చాయి. సో ఏం పాయింట్లు? డైరెక్ట్గా మనకు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్స్, అవుట్ సైడ్ ఆఫ్ ద బ్లాక్తో ఏ కీవర్డ్తో రాసినా అవన్నీ గ్లోబలా కాదా? గ్లోబల్. రెండో పాయింట్ ఏంది? బ్లాక్ లోపల వేర్ కీవర్డ్తో రాస్తే అవి కూడా గ్లోబల్ స్కోప్. మూడో పాయింట్ ఏంది? ఫంక్షన్ స్కోప్ లోపల వితౌట్ యూజింగ్ ఎనీ కీవర్డ్, if you are directly assigning a value, then the variable will become a global scope. ఓకేనా? సో మూడో పాయింట్ ఏంది మనకు? విత్ ఇన్ ఎనీ ఫంక్షన్స్, ఓకేనా? విత్ ఇన్ ఎనీ ఫంక్షన్, ఇఫ్ we are assigning any value to a variable without declaring any keyword, ఓకేనా? any keyword also become global scope, ఓకేనా? గ్లోబల్ స్కోప్, ఓకే? సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంది? జస్ట్ ఫంక్షన్, ఓకేనా? ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ లోపల మనం ఏ పేరైనా రాసుకోవచ్చా లేదా? ఫంక్షన్కా సపోజ్ టెస్ట్ అని రాసుకోవచ్చా లేదా? టెస్ట్ కూడా రాసుకోవచ్చా లేదా? రాసుకోకూడదా? రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఓకే? సో టెస్ట్. సో మనకేంది? ఓపెన్ బ్రాకెట్లు తర్వాత క్లోజ్ బ్రాకెట్స్, ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 అన్న. సో ఇప్పుడు ఇదే ఏ స్కోప్ అన్నది? వాల్యూ అనేది లెట్ val1 ఈజ్ ఈక్వల్ టు 5 అన్న, ఓకేనా? సో ఇప్పుడు మనకు ఇక్కడ వాల్యూ అనేది ఏ స్కోపు? గ్లోబల్ స్కోపు, ఓకేనా? ఓకే, గ్లోబల్ స్కోప్. సో ఇక్కడ 5 అనేది ఏ స్కోపు? ఫంక్షన్ స్కోప్, ఓకేనా? బ్లాక్ స్కోప్ చెప్పద్దండి. ఫంక్షన్ లోపల ఉంటే అది ఏం స్కోపు? ఫంక్షన్ స్కోప్, ఓకేనా? ఫంక్షన్ లోపల ఉంటే ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ లోపల కాకుండా డైరెక్ట్గా బయట ఉంటే ఇట్లా అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా వచ్చిందా లేదు మనకు? ఓకే. సో అట్లాగే మనకు రెండో దానికి కూడా ఎగ్జాంపుల్ రాసుకుందామా? దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాసుకుందామా? సో డైరెక్ట్గా బ్లాక్లో ఎట్లా రాసి బ్లాక్ లోపల వేర్తో క్రియేట్ చేసాం అనుకోండి, వేర్ ఎక్స్ వాల్యూ, ఓకేనా? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాం అనుకోండి. సో ఇది ఏ స్కోప్? ఇది గ్లోబల్ స్కోప్. ఎందుకు గ్లోబల్ స్కోప్? మనకు దాని లోపల వేర్ని ఇచ్చేసాం. అదే నేను లెట్
ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 అన్న. సో ఇదేం వాల్యూ, ఇది బ్లాక్ స్కోప్ ఇది. ఓకేనా, ఇది బ్లాక్ స్కోప్. ఓకేనా, సో అట్లా అర్థం చేసుకోవాలి. సో ఏడు వరకు అందరికి క్లియర్, స్కోప్లు క్లియర్ అందరికి. సో ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ ఇట్ హియర్. ఓకేనా, ఓకే, సో వీ కెన్ జస్ట్ రైట్ ది హియర్ ఆల్సో. ఓకేనా, సో ఎగ్జాంపుల్తో సహా ఉన్నాయి మనకు. ఓకేనా, సో ఫంక్షన్ లోపల ఏంది ఏడు వరకు క్లియర్ అందరికి, స్కోప్ క్లియరా, కాల్ చేసేది క్లియరా, ఏడు వరకు క్లియర్ అనుకోండి, మంచి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం జావా స్క్రిప్ట్లో. ఓకేనా, సో ఇంపార్టెంట్ పాయింట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఈ పాయింట్లు అందరూ మిస్ చేసేస్తారు. ఏ పాయింట్లు, ఈ 3 పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో ఎవరైనా అడగగానే ఏం చెప్పేస్తారంటే గ్లోబల్ స్కోప్ అంటే ఓన్లీ అవుట్ సైడ్ ద వేరియబుల్స్, అయ్యే గ్లోబల్ స్కోప్ అంటారు. వాడు ఖచ్చితంగా మెలిగి పెడతాడు ఎక్కడో ఒక దగ్గర, ఈ విధంగా రాసి దీంట్లో ఏది గ్లోబల్ స్కోప్ అంటాడు. ఓకేనా, సో మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేయాలి, మనకు ఓన్లీ 3 పాయింట్స్ ఉన్నాయి గ్లోబల్ స్కోప్ అంటే. ఓకేనా, జస్ట్ ఆ పాయింట్స్ రిమెంబర్ ఉన్నది అనుకోండి, వాడు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా లాజికల్గా మనం వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ అన్ని అవుట్ సైడ్ ఉన్నాయా, అవన్నీ గ్లోబల్. ఓకేనా, రెండోది ఈ బ్లాక్ లోపల రాసాడు కానీ వేర్తో డిక్లేర్ చేశారు, అది కూడా గ్లోబల్. మూడోది ఫంక్షన్ లోపల రాసాడు కానీ ఏ టైప్ లేదు, సో అది కూడా ఏంటంటే గ్లోబల్. ఓకేనా, ఓకే, ఓకే. సో మనం 7 వరకు చూసాం అన్న. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో డేటా టైప్స్ మనం చూసాం లేదు, మనం డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాము మనం, ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పామా, 6 ఉన్నాయని చెప్పాము. ఎన్ని ఉన్నాయని చెప్పాము, 6. ఏం చెప్పండి, చూడకుండా చెప్పండి, స్ట్రింగ్, నంబరు, ఆబ్జెక్ట్, అరే. ఓకేనా, ఓకే, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి చూద్దాము. దానికైనా ముందు మన టార్గెట్ ఏంది, ఒక్కరో HTMLతో కూడా కొంచెం ఒక్కరో నాలెడ్జ్ నేర్చుకుందాం. ఓకేనా, జావా స్క్రిప్ట్ HTMLతో వెళ్ళి ఎట్లా కాంటాక్ట్ అవుతుంది, దాన్ని ఎట్లా మారుస్తుంది అని ట్రై చేద్దామా. సో దాన్ని ఈరోజు నేర్చుకుందాము. కానీ నేనేమనుకున్నా అంటే ఆర్డర్లో చెప్దాం అనుకున్నా, ఈ అసైన్మెంట్లో అన్నీ అయిపోయిందని చెప్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు మనకు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేది వచ్చారాదు మనక, చేసేది వచ్చు. సో వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేస్తాం మనం, ఎట్లా డిక్లేర్ చేస్తాం, జస్ట్ వేర్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు, లెట్ యూజ్ చేయొచ్చు, దీంతో చేయొచ్చు. ఓకేనా, దయచేసి వేర్ని మర్చిపోండి మీరు. ఓకేనా, వేర్ని ఎక్కడ పాసిబుల్ అవుతుందో దాన్ని వదిలేసి ఈజర్ లెట్ వాడండి, సిఓఎన్ఎస్టీ వాడండి. ఓకేనా, బెస్ట్ అప్రోచ్. వేర్ ఏంటంటే పాతగా వచ్చింది కాబట్టి, మీరు ఇప్పుడు లేటెస్ట్ ప్రోగ్రామ్లో చూసారనుకోండి, వేర్ని ఎవరు డైరెక్ట్గా నాకు తెలిసి వేర్ ఎక్కడ కనబడు మీకు, ఎదురు కనిపిస్తే లెట్ ఉంటుంది లేదా సిఓఎన్ఎస్టీ ఉంటుంది. ఓకేనా, సరే ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్గా ఏం చేద్దామంటే ఇంకొక HTML రాసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ HTML తీసేసి ఇప్పుడు సెకండ్ HTMLకి పోదాం. ఓకేనా, సో నాకేం కావాలంటే ఒక ఫస్ట్ ఏం చేస్తానంటే సింపుల్గా రాసి తర్వాత ఈ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఏ ప్రాజెక్ట్లోకి, ఇక్కడ ఏదైతే మనం ఇందాక నుంచి చెప్తా ఉన్నామో బటన్ క్లిక్ చేసి అట్లా ఎట్లా జరగాలనుకున్నామో దాన్ని చేద్దాం. ఓకేనా, సో దానికి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఓకేనా, సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఎట్లా రాస్తాం చెప్పండి రా, పీ ట్యాగ్. ఓకేనా, పీ ట్యాగ్ ఐడి రాసుకోవచ్చా లేదా, నేను ఐడి రాసుకోవచ్చు. ఓకేనా, సో ఐడి చెప్పండి, ఐడికి ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చా లేదా, పిఐడి సంథింగ్ ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో తర్వాత పారాగ్రాఫ్ నేనేం రాయట్లేదు, లేదా మీరు ఏదో ఒకటి రాసుకోండి, ఇనిషియల్ కంటెంట్. ఓకేనా, సో జావా స్క్రిప్ట్ వర్క్. సో ఇప్పుడు నాకేంది, సపోజ్ second.html ఫైల్. ఓకేనా, సో HTML ఫైల్ చేసాం రా ఏడు వరకు. ఓకేనా, ఏడు వరకు ఏమైనా ఉందా, ఏం లేదు, మనకు తెలిసిన కోడ్ కాదు ఇది, జస్ట్ ఐడి పెట్టాము. ఐడి ఎందుకు యూనిక్గా ఉండాలి, తర్వాత ఈ ఏదైనా మన స్టైల్స్ని టార్గెట్ చేయొచ్చు, లేదా ఇంకేమైనా ఎలిమెంట్లైనా టార్గెట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు నేను దీంట్లో జావా స్క్రిప్ట్ రాయాలనుకున్నాను, అప్పుడు మనం ఏం చేయాలా, స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకోవాలి లేదా, చెప్పండి. స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ పెట్టాలా, హెడ్ పెట్టకుండా రాయొచ్చా, రాసుకోవచ్చా లేదా, ఓకే. తర్వాత చెప్పండి, స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసాం. ఓకేనా, ఓకే. సో ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ లా జావా స్క్రిప్ట్ అని పెట్టబడలేం మనం, బై డిఫాల్ట్గా అది దేని కిందంటే జావా స్క్రిప్ట్ కిందకే వస్తుంది. ఓకేనా, సో అందుకని మనం ఏ స్క్రిప్ట్ అని స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ స్క్రిప్ట్ రాసాం. సో ఇప్పుడు నాకేమనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఐడిని తెచ్చి ఈ వాల్యూ మార్చేయాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటున్నాను, సో ఇప్పుడు ఒకసారి ఈ పేరు చూద్దాం, అసలు ఎట్లా ఉందో చూద్దాం. ఓకేనా, సో second.html అని చూద్దాం. సో ఇక్కడ ఏమనుంది, నాకు వాల్యూ ఏమనుంది, ఇనిషియల్ అని ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక బటన్ పెట్టుకుందాం. బటన్ పెట్టేది వచ్చారు కదా మనక, బటన్ క్లిక్ చేసి ఏం చేయాలంటే ఈ వాల్యూ మారిపోవాలి, ఏం జరగాల, ఆ వాల్యూ మారిపోవాలి. ఓకేనా, సో బటన్ మనం బటన్ రాసేది వచ్చు కదా, చెప్పండి ఒక బటన్ రాయండి, బటన్. ఓకేనా, బటన్ సపోజ్ చేంజ్. ఓకేనా, చేంజ్ ఏదైనా రాసుకోవచ్చు లేదు మనం. సో బటన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో బటన్ క్లోజ్ చేసా. ఓకేనా, రైట్. సో స్టైల్స్ అన్నీ పెట్టుకుందాం, బటన్ లాగా ఇదంతా పెట్టుకుందాం. ఇప్పుడైనా జరుగుతుందా, ఏం జరగట్లా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పటి వరకు నాకేం తెలియదు అసలు కోడ్, దాన్ని ఎట్ట మార్చాలి, ఏం చేయాలి, ఏం నాకు తెలియదు, తెలీదా, తెలియదు. సో ఇక్కడ మనకి ఏం తెలియాలంటే మెయిన్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. మనకు మెయిన్గా ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలా, 2 తెలియాలి. ఒకటి ఏంటంటే
ఏదైనా మనం క్లిక్ చేస్తే దాన్ని జావా స్క్రిప్ట్‌లో ఎట్టా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నాను. దాన్ని ఎట్టా హ్యాండిల్ చేయాలని ఫస్ట్ తెలియాల. ఓకేనా? రెండోది క్లిక్ చేసినప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని మార్చాలి. హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని మార్చాలి. అట 2 తెలుసుకోవాలా. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ స్టేజ్ దగ్గరికెళ్దాం. సో, ఫస్ట్ మనం ఏంది ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకేం కావాలా? ఫస్ట్ దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు తెలియాలా లేదా? సో, ఇట్లా తెలియాలంటే దీన్నేమంటామంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. దాన్నేమంటాము? ఈవెంట్ హ్యాండ్లింగ్ అని అంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ పార్ట్ మనం ఏం చేస్తున్నాము? ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకేనా? సో, ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఓకే. సో, ఈవెంట్ హ్యాండ్లింగ్. సో, ఈవెంట్ అంటే ఏంది నాన్న? ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను మౌస్‌ని తీసుకొనొచ్చి దీని మీద పెట్టా. ఇప్పుడు దీన్నేమంటామంటే మౌస్ వచ్చేసి ఒక ఎలిమెంట్ పైనొచ్చింది. ఓకేనా? సో, అది కూడా ఒక ఈవెంట్. ఓకే. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. అది కూడా ఒక ఈవెంట్. ఓకేనా? నేను మౌస్‌ని బయటకి తీసుకొనొస్తున్నా. అది కూడా ఒక ఈవెంట్. ఓకేనా? హోవర్ చేసినప్పుడు ఒక ఈవెంట్, హోవర్ నుంచి బయటకొచ్చినప్పుడు ఒక ఈవెంట్, క్లిక్ చేయనప్పుడు ఒక ఈవెంట్, కీబోర్డ్ టైప్ చేస్తే ఒక ఈవెంట్. అట్లా ఈవెంట్లుంటాయి. ఓకేనా? సో, దేర్ ఆర్ మల్టిపుల్ ఈవెంట్స్ ఆర్ దేర్. ఓకేనా? మల్టిపుల్ ఈవెంట్‌లు. అన్న ఏ ఈవెంట్లున్నాయంటే వి కెన్ లెర్న్ ఆల్ ద ఈవెంట్స్ హియర్. ఓకేనా? సో, ఈవెంట్స్ అనేసి ఇక్కడ మనకు సెపరేట్‌గా ఉంటది. ఆ ఈవెంట్స్ అన్నీ నేర్చుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నాకు ఏ ఈవెంట్స్ తెలియదుగో జేఎస్ ఈవెంట్స్. ఓకేనా? సో, మనకేం తెలీదురా. నేనేం చేయాలా? ఓకే. హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్. ఓకేనా? హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే. జస్ట్ ఆ లిస్ట్ కొడతా. నాకు ఆ లిస్ట్ తెలియలేదనుకోండి ఏం చేస్తున్నాను? ఏదో మన ఫేవరెట్ ఈవెంట్స్ లిస్ట్. ఓకేనా? సో, ఫస్ట్ ఈవెంట్ అంటే ఏం చెప్పాను? మనం ఏదైనా క్లిక్ చేస్తే జరగడము, మౌస్ ఓవర్ చేస్తే జరగడము, ఏదైనా పేజ్ మనకు రియాక్ట్ అవ్వడం అట్లాంటి దాన్ని ఏమంటాము? ఒక ఈవెంట్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ఓకే. సో, ఇప్పుడు మనం ఈవెంట్ ఎట్ట రాసామంటే సింటాక్స్ చూడండి ఫస్ట్. సో, ఈవెంట్ ఎట్ట రాసామంటే ఇది ఎనీ ఎలిమెంట్ మనం పారాగ్రాఫ్ రాసామనుకోండి పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా? సో, మనం ఏం చేస్తామంటే ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ జావాస్క్రిప్ట్ రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాము? ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జావాస్క్రిప్ట్ రాస్తాం. సో, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం ఇక్కడ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జావాస్క్రిప్ట్ రాస్తాం. ఓకేనా? అదేందో మన మన వేలోని పదం దానికంతా ఎళ్ళకుండా. సో, ఇప్పుడు మనకు పి ఎలిమెంట్ వచ్చా రాదా మనక? పి ఎలిమెంట్ రాసామనుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈవెంట్ అన్నాం గదా! సో, ఇది అట్రిబ్యూటా? ట్యాగ్ ఇది ఈవెంట్ అనేదా? ఈవెంట్ అనేది ఏంది? అట్రిబ్యూట్. అట్రిబ్యూటే గదా! ఎందుకంటే మనం ట్యాగ్ లోపలే కదా వాడుతున్నది. అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల ఏందంటే, డైరెక్ట్‌గా మనం జావాస్క్రిప్ట్ కోడ్ అయినా రాయొచ్చు. ఇక్కడేం రాయొచ్చు? డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ కోడ్ అయినా రాయొచ్చు. లేదా జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్‌నైనా మనం కాల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ కోడ్ అయినా రాయొచ్చు. ఫంక్షన్స్ అయినా మనం కాల్ చేయొచ్చు. ఓకేనా? సపోజ్ మనకొచ్చేసి మనం టెస్ట్ ఫంక్షన్ ఉందనుకోండి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ బ్రాకెట్‌లో ఏం పెడతామంటే టెస్ట్ అని పెడతాం. ఓకేనా? ఏం పెడతాము? టెస్ట్. అర్థమవుతుందా? సో, ఈవెంట్స్‌లో మనకి ఫస్ట్ ఏం చెప్పాము? ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో ఫస్ట్ మనం హ్యాండిల్ చేయాలంటే ట్యాగు, దాని లోపల 2 పార్ట్‌లనుకోండి. ఫస్ట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ ఏం చేయాలంటే, దీన్ని క్లిక్ చేస్తే ఏం జరగాలి? రైట్ సైడ్ మనం ఏమి చేయాలా? దీన్ని క్లిక్ చేస్తే ఏం జరగాలి అంటున్నాం. ఆ జరిగే కోడ్ అంతా ఎక్కడ రాసుకుంటున్నాం? ఫంక్షన్‌లో రాసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ మనం ఫంక్షన్ పేరు ఏదైనా పెట్టుకుందాం. దాని లోపల ఏం రాస్తాం చూస్తాం తర్వాత సంగతి. ఓకేనా? సో, మనం జరిగినప్పుడు ఏం యాక్షన్ చేయాలి? ఏం చేయాలనో ఒక ఫంక్షన్ ఇయ్యాల. ఏం జరగాల? ఒక ఫంక్షన్ ఇయ్యాలా? లేదా ఆ ఫంక్షన్ కోడ్ అయినా ఇక్కడే డైరెక్ట్‌గానే రాసేయొచ్చు. కానీ ఇక్కడ రాసేది నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకేనా? ఇక్కడ రాసేది ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌ని, జావాస్క్రిప్ట్‌ని అన్నిటిని మిక్స్ చేసి చేస్తున్నాం. అందుకనేసి ఏం చేస్తానంటే ఫంక్షన్ రాయండి ఆల్వేస్. ఆల్వేస్ ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ రాయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫంక్షన్ రాసా. సో, కానీ ఇక్కడ మనకి ఈవెంట్ అన్నాం గదా! అసలు ఈవెంట్ అనేది ఈవెంటా? అట్లా కాదనమాట. ఈవెంట్ అనేది ఏంటంటే జస్ట్ శాంపుల్ లాగా అనమాట. ఓకేనా? సో, దాంట్లో మనకి ఏ టైప్‌లు ఈవెంట్‌లున్నాయో మనకు తెలియాల. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్‌ని క్లిక్ చేస్తున్నా. ఒక ఎలిమెంట్‌ని ఏం చేస్తున్నాను? క్లిక్ చేస్తున్నా. ఆ ఈవెంట్‌ని ఏమంటామంటే ఆన్ క్లిక్. ఏమంటాము? ఆన్ క్లిక్. ఆ ఈవెంట్‌ని ఏమంటాము? ఆన్ క్లిక్. ఓకేనా? సో, ఇప్పుడు అట్ట కాకుండా నేను ఒక ఎలిమెంట్‌ని మౌస్ దాని మీదకి తీసుకొనొస్తున్నా. ఓకేనా? దాన్నేమంటామంటే ఆన్ మౌస్ ఓవర్. దాన్నేమంటాము? ఆన్ మౌస్ ఓవర్. ఇప్పుడు నేను కీబోర్డ్‌లో ఒక 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 ఇప్పుడు ఏ, బీస్ అని ప్రెస్ చేస్తున్నా. సో, దాన్నేమంటాము? ఆన్ కీ ప్రెస్. ఆన్నేమంటాము? ఆన్ కీ ప్రెస్. నేను కీని ప్రెస్ చేసి పైకి లేపుతున్నా ఏలుని. అప్పుడేంటంటే ఆన్ కీ రిలీజ్. ఓకేనా? అట్లా ఈవెంట్లుంటాయి. అర్థమవుతుందా? సో, ఆ ఈవెంట్‌లన్నీ లిస్ట్ తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేయలా. ఓకేనా? ఇదిగో చూడండి. ఇప్పుడు ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఎప్పుడొస్తది మనకు? ఏదైనా అది బటనే గాదు. ఇప్పుడు పి ఎలిమెంట్ మీద క్లిక్ చేసినా, డివ్ మీద క్లిక్ చేసి ఏదైనా గాని ఎలిమెంటే. దాని మీదకెళ్ళి క్లిక్ కొట్టినాననుకోండి అదేమవుతది? క్లిక్ ఈవెంట్. ఓన్లీ బటన్లకే అనుకోబాకండి. ఇన్‌పుట్‌లు గాని అన్నిటికి పాసిబుల్. క్లిక్ దేనికి పాసిబుల్? అన్నిటికి పాసిబుల్. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఈవెంట్ పేరు ఏం పేరు? ఆన్ క్లిక్. ఈవెంట్ పేరు ఏం పేరు? ఆన్ క్లిక్. ఓకేనా? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, యాంగులర్‌లో ఇక్కడ యాంగులర్‌లో వస్తది. ఓకేనా? ఓకే. సో, మనం జావా స్క్రిప్ట్‌లో అయితే మనం ఏం రాస్తున్నాము? ఆన్ క్లిక్ అని రాస్తున్నాం. ఓకేనా? అదే మనం యాంగులర్‌కెళ్ళిపోయామనుకోండి జస్ట్ ఇట్లా బ్రాకెట్‌లో పెట్టి క్లిక్ రాస్తాం.
ఓకేనా? ఇట్లా బ్రాకెట్లు పెట్టి క్లిక్ రాస్తాం. ఓకేనా? సో, ఇది ఎక్కడ కోడ్ ఇది? యాంగులర్ కోడ్. ఇది ఎక్కడ కోడ్ ఇది? జావాస్క్రిప్ట్ కోడ్. సో, ప్రస్తుతానికి మనం ఇంకా అక్కడ పోలేదు కాబట్టి తీసేస్తున్నా. సో, రేపొద్దున మన జావాస్క్రిప్ట్‌లో మీరు యాంగులర్‌కెళ్ళిన తర్వాత అన్న ఇక్కడ ఎందుకని ఆన్ క్లిక్ లేదనుకోబాకండి. జావాస్క్రిప్ట్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఆన్ తీసేసి మిగిలింది మాత్రం రాస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్, యాంగులర్ చెప్తా. సో, ఇప్పుడు జావాస్క్రిప్ట్‌లో ఆన్ క్లిక్ ఉంది. యాంగులర్‌లో ఏముంటది మనకు? క్లిక్ అని ఉంటది. ఇప్పుడు ఆన్ మౌస్ ఓవర్ ఉంది. మనకు యాంగులర్‌లో ఏముంటది? ఇక్కడ మనకు ఆన్ మౌస్ అవుట్ ఉంది. అక్కడేముంటది మనకు? మౌస్ అవుట్. ఇక్కడ ఆన్ మౌస్ డౌన్ ఉంది. అక్కడేముంటది? ఓకేనా? సరే ఇప్పుడు రివర్స్‌లో రండి. ఇప్పుడు నాకు యాంగులర్‌లో క్లిక్ ఉంది. జావాస్క్రిప్ట్‌లో ఏముంటది? ఆన్ క్లిక్. అక్కడ మౌస్ ఓవర్ ఉంది. ఇక్కడ ఏమొస్తది మనకు? ఆన్ మౌస్ ఓవర్. ఓకే. క్లియరా? సో, సింపుల్. మనం మిస్టేక్‌లు ఏం చేస్తామంటే ఒక్కోసారి పోయేసి నాకు జావాస్క్రిప్ట్ బాగొచ్చనేసి నేను యాంగులర్‌లోకెళ్ళిన తర్వాత కూడా నేనేం చేస్తానంటే ఇట్లా రాసేస్తా. ఓకేనా? ఆన్ మౌస్ ఓవర్ అని రాసేస్తా. కోడ్ అంతా రాసుకుంటా. వర్క్ కాదది. ఎక్కడ మిస్టేక్ ఫైనల్‌గా చేసుంటామంటే, ఇక్కడ ఈవెంట్ పేరు మిస్టేక్ చేస్తున్నాం. ఓకేనా? దీన్ని తీసేస్తే యాంగులర్‌లో వర్క్ అవుతది. దాన్ని పెట్టామనుకోండి యాంగులర్‌లో వర్క్ కాదు. ఓకేనా? పోనీ జావాస్క్రిప్ట్‌లో దాన్ని తీసేసి ఇక్కడ పెట్టినామనుకోండి, ఇక్కడ ఇది వర్క్ కాదు. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి, సో, ఈవెంట్స్ పేరు అంతా ఏముంటదంటే ఆన్ క్లిక్. నేను ఈవెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆన్ మౌస్ ఓవర్ అనుకోండి. ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేస్తలా, దీని అర్థం ఏందంటే ఆన్ మౌస్ ఓవర్. బయటకి తీసాననుకోండి ఆన్ మౌస్ ఔట్. అర్థమవుతుందా? కీ డౌన్ అన్నా. ఇప్పుడు నేను ఏదైనా కీని ప్రెస్ చేశాననుకోండి, అది ఏ ఈవెంట్? ఆన్ కీ ఈవెంట్. ఓకేనా? ఇట్లాంటి ఈవెంట్‌లు ఇంకా ఉన్నాయి. ఈ మూడే కాదనమాట. ఇంకా కొన్ని ఈవెంట్‌లున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు డామ్ ఈవెంట్స్. సో, మనకి ఏ ఈవెంట్‌లన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ అన్ని ఈవెంట్‌లున్నాయిరా. ఇప్పుడు మనకు సపోజు ఒక ఇన్‌పుట్ వాల్యూ ఉందనుకోండి. ఇప్పుడు ఏబీసీ ఉందనుకోండి. నేను ఏబీసీ పెట్టా. వాల్యూ చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయినప్పుడు నాకేదైనా కోడ్ రావాలంటే అప్పుడు ఏ ఈవెంట్? ఆన్ చేంజ్. ఇక్కడ ఓన్లీ చేంజ్ అని ఉంటది. మనం ఏం పెట్టుకోవాలా? ఆన్ చేంజ్. ఇప్పుడు నేను మౌస్‌ని డబుల్ క్లిక్ చేశా. అప్పుడు నేనేం పెట్టాలా? ఆన్ డబుల్ క్లిక్. అవునా కదా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోకస్ వచ్చినప్పుడు నాకు కావాలా? ఇప్పుడు ఆన్ ఫోకస్. అవునా కదా? సో, కీ పెట్టినప్పుడు నాకు కావాలా? ఆన్ కీ ప్రెస్. కీ పైకి లేనప్పుడు నాకు ఆన్ కీ అప్. ఓకేనా? మౌస్ ఎంటర్ అయినప్పుడు కావాలా? ఆన్ మౌస్ ఎంటర్. మౌస్ ఎళ్ళినప్పుడు కావాలా? ఆన్ మౌస్ లీవ్. సో, ఇట్లా మనకి ఎన్ని మెథడ్‌లు ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయి. ఓకేనా? ఏదైనా ఎలిమెంట్ రీసైజ్ చేసినప్పుడు కావాలా? స్క్రోల్ చేసినప్పుడు కావాలా? ఇట్లా అన్ని ఈవెంట్స్ ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఓకేనా? జావాస్క్రిప్ట్ డామ్ ఈవెంట్స్‌లో ఇక్కడున్నాయి. సో, ఇయన్నీ మనకు ఒక ఈవెంట్స్ వర్క్ చేసేది వచ్చిందనుకోండి. అది ఏ ఈవెంట్ అయినా మిగతా అంతా కోడ్ అంతా సేమ్. మీకు ఏ ఈవెంట్ అయిన మిగతా అంతా సేమ్. ఓకేనా? సో, ఇక్కడ జస్ట్ ఏందంటే అది ఏ పేరైనా అవ్వచ్చు మనకు. సో, మన ఉద్దేశ్యం ఏంది? ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ అని అర్థం. ఓకే. ఇక్కడ ఈవెంట్ అంటే ఈవెంట్ అని కాదు. సో, ఇప్పుడు నాకు ఏ ఈవెంట్? ఆన్ క్లిక్ ఈవెంట్. ఏ ఈవెంట్? ఆన్ క్లిక్ ఈవెంట్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ అని రాసుకుంటున్నాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ అని రాస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నామా లేదా మనం ఇప్పుడు? సో, హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళి ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మనం సెకండ్ హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళి మనం ఏం చేయాలా? ఫస్ట్ పార్ట్ ఏం చేయాలి మనం? సో, దేన్ని క్లిక్ చేసినప్పుడు? బటన్ క్లిక్ చేసినప్పుడు కావాలా. సో, అప్పుడు ఏం రాయాలి కోడ్ ఇక్కడ? ఈవెంట్ ఈజ్ ఈక్వల్ అది రాయాలి కదా! సో, మనం ఏ ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నాం? క్లిక్ ఈవెంట్. అప్పుడు నేనేం రాయాలా? ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం రాయాలి నేనిక్కడ? ఒక ఫంక్షన్ కాల్ చేసుకోవాలా లేదా? నేరుగా జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చు. కానీ ఐ యామ్ నాట్ రికమెండెడ్. ఓకేనా? సో, మీకు చూపించేదాని కోసం మాత్రం ఒకటి చూపిస్తున్నా. అలర్ట్ అని పెట్టి అదేందో మీరు ఏం టెన్షన్ పడొద్దు ఇక్కడ. అలర్ట్ అంటే ఏంది? దాని గురించి ఏం టెన్షన్ పడొద్దు. నేను ఈచ్ అండ్ ఇండివిడ్యువల్‌గా మీకు చెప్తా. ఓకేనా? టెస్ట్ అని పెడుతున్నా. ఓకేనా? టెస్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను జస్ట్ సేవ్ చేసి ఇప్పుడు రీలోడ్ చేద్దాం. ఓకేనా? సో, మన పేజీలన్నీ ఇంక దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది మన పేజా కాదు ఇదా? రీలోడ్ చేశా. ఇప్పుడు చేంజ్ కొట్టా. చూడండి. ఇప్పటి వరకు మనకేమన్నా వచ్చా? ఇంతవరకు ఏం రావు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా మన టెస్ట్ అని వచ్చిందా లేదా మనక? ఓకే. అలర్ట్ అని కొడితే ఏమవుతదంటే అలర్ట్ అనేది ఒక డైలాగ్‌ని అదే ఓపెన్ చేస్తది. ఎవరు ఓపెన్ చేస్తది? జావా స్క్రిప్టే ఓపెన్ చేస్తది. సో, ఆ అలర్ట్‌లో మీరు ఏం టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ అక్కడ కనిపిస్తది మనకు. ఓకేనా? అలర్ట్‌లో మనకి ఏ టెక్స్ట్ కనిపిస్తే ఆ టెక్స్ట్ కనిపిస్తది. దీన్ని మన ప్రాజెక్ట్‌లో చాలా వరకు వాడతారు. చాలా ప్రాజెక్ట్‌లో వాడతారు. ఓకేనా? చాలా వరకు వాడతారు. సపోజ్ మనం ఏదన్నా డిలీట్ చేసేస్తున్నాం ఏదైనా అనుకోండి అలర్ట్ ఇస్తది. ఓకేనా? ఇది డిలీట్ అయిపోతుంది. నీకు ఓకేనా? అట్లా కాదని చెప్పి అలర్ట్ ఇస్తదనమాట. సో, అట్లాంటప్పుడు మనకేమి ఇస్తాము? ఈ అలర్ట్‌లో రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేసాము. ఒరేయ్! నీ క్లిక్ జరిగిందిరా అని చెప్పేదాని కోసం మనం ఏం చేస్తాము? ఒక అలర్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేసాం? సో, ఈ లైన్‌ని మనం ఏమంటామంటే ఇన్‌లైన్ స్క్రిప్ట్ అంటాం. ఈ లైన్‌ని మనం ఏమంటాము? ఇన్‌లైన్ స్క్రిప్ట్ అంటాం. ఓకేనా? సపోజ్ ఇదే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే సపోజ్ ఇదొచ్చేసి హలో వరల్డ్ అని పెడుతున్నా. ఓకేనా? దీన్నేం చేస్తున్నాను? హలో వరల్డ్ అని పెట్టుకుంటున్నా. ఓకేనా? సో, హలో వరల్డ్ స్క్రిప్ట్ లాగా. సో, ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇన్‌లైన్ చూసాం. ఇప్పుడు దీన్ని మనం ఇంటర్నల్‌కెళ్దామా? ఇంటర్నల్‌కెళ్ళాలంటే దీన్నేం చేయాలంటే దీన్ని కట్ చేసి ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలా? ఏదో ఒక ఫంక్షన్ కాల్ చేయాలా లేదా? సో, అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్ రాసుకుంటున్నా. ఏం రాస్తున్నాను? ఫంక్షన్. చెప్పండి. ఫంక్షన్ సపోజ్ ఏ ఫంక్షన్ ఇప్పుడు బటన్ క్లిక్ అని రాసుకుంటున్నా. ఏం రాస్తున్నా? బటన్ క్లిక్. ఏ పేరైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఏ పేరైనా రాసుకోవచ్చు. ఓకేనా? బటన్ పెడుతున్నాం కాబట్టి బటన్ క్లిక్ అట్లా ఏమనుకోవులే. మనం ఏ పేరైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఆన్ క్లిక్ అని ఓకే. సో, బటన్ క్లిక్ అని రాసుకుంటున్నాను నేను.
ఏ పేరైనా రాసుకోవచ్చు లేదా? ఏ పేరు ఇప్పుడు నేను ఏబీసీ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. సో, టెస్ట్ అని రాస్తున్నా. మీరు అట్లా కన్‌ఫ్యూజన్‌గా ఉంటే. సో, నేనేం చేస్తున్నాను టెస్ట్ మెథడ్ రాసుకున్నా. ఓకే. ఓకే. సో, టెస్ట్ మెథడ్ రాసా. సో, దీని లోపల ఏం చేస్తున్నాను అలర్ట్ పెట్టా. దీని లోపల ఏం పెట్టాను అలర్ట్ పెట్టా. ఇప్పుడు నాకు క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరిగేది ఎక్కడ ఇయ్యాలి నేను? అట్రిబ్యూట్ వాల్యూలో ఇయ్యాలా లేదా? ఇప్పుడు నేనేమి ఇయలేదనుకోండి. నేను ఇక్కడ ఫంక్షన్ అంతా రాసా, అలర్ట్‌లన్నీ రాసా. నేనేమి ఇయకుండా రీలోడ్ చేసి చేంజ్ కొడితే నాకేం రాదు ఇక్కడ. ఎందుకంటే దానికి నేను జావా స్క్రిప్ట్‌కి నేను ఐ డి నాట్ గివ్ వాట్ ఇట్ హాస్ టు డూ. ఓకేనా? నేను ఇక్కడ ఏం ఆ టాస్క్ అసైన్ చేయలేదు దీనికి. నేను క్లిక్ హ్యాండిల్ చేస్తున్నా. కానీ నువ్వేం చేయాలని దీనికి చెప్పటంలా. అవునా కదా? సో, నేనేం చేయాలనుకుంటున్నానంటే వెనెవర్ యూ క్లిక్ ఆన్ ద బటన్ యూ ఎగ్జిక్యూట్ ది టెస్ట్ ఫంక్షన్. వెనెవర్ యూ క్లిక్ ఆన్ ది బటన్ అదేం ఎగ్జిక్యూట్ చేయాలా? టెస్ట్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? నేనేం చేసినప్పుడు టెస్ట్ అని పెట్టా. సో, ఇప్పుడు ఏం చేస్తది అది? రీలోడ్ చేసి క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఏం చేస్తదా? ఇక్కడికెళ్ళి ఆ పేజ్‌లో టెస్ట్ అనే ఫంక్షన్ ఉందా అని చూస్తది. ఉంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఫంక్షన్‌లో మనం ఏం రాసాం? హలో వరల్డ్ అని పెట్టాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఏదైనా రీచార్జ్ చేశాననుకోండి, యువర్ రీచార్జ్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అని పెట్టాలనుకోండి, వాడికి తెలియాలనే లేదు ఎక్స్‌ప్లిసిట్‌గా. మనం అయిపోయిన వెంటనే ఒక అలర్ట్ పెడతాం. ఓకే. యువర్ రీచార్జ్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అప్పుడు వాడికి ఓకే. వాడికి అవును నాదొచ్చిందని చెప్పి ఓకే చేసుకుంటాడు. ఓకేనా? అట్లాంటి దగ్గర అంతా ఎక్కడ పెట్టుకుంటామో అలర్ట్‌లో పెట్టుకుంటాం. ఓకేనా? సో, మన ప్రాజెక్ట్‌లో కూడా అలర్ట్‌లో పెట్టినాము. చూపిస్తా మీకు ఎక్కడ పెట్టినామో చూపిస్తా. ఓకేనా? సో, ఇప్పుడు ఎప్పుడైనా మీకు అట్లా వార్నింగ్ వాడికి ఏదైనా పాపప్ టక్కని చేయాలనుకోండి. అప్పుడు మనం దేన్ని వాడొచ్చా? అలర్ట్ వాడొచ్చు. దేన్ని వాడొచ్చు? అలర్ట్. సో, అలర్ట్‌లో అప్పుడు ఏం రాస్తున్నాం? మీరు ఏది రాస్తే అది కనిపిస్తది అక్కడ. మీరేమి రాస్తే అక్కడ అది కనిపిస్తది. ఓకేనా? ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్ అర్థమైందా? సో, ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో మనం ఏం చేస్తున్నాం? ఒక అలర్ట్ పెట్టాంరా. ఫస్ట్ పార్ట్ ఏం చేసామంటే ఒక అలర్ట్ పెట్టాం. సో, ఏం అలర్ట్? మనం ఏదైనా క్లిక్ చేస్తే ఓకే. హలో వరల్డ్ ఎట్లా వచ్చేదానికి అలర్ట్ పెట్టాం. సో, ఇప్పుడు మనకు ఆ డైలాగ్ పెట్టాలంటే ఏం డైలాగ్ రావాలా? అలర్ట్ రావాలా. ఆ డైలాగ్ పెట్టాలంటే ఏం రావాలా? అలర్ట్ రావాలి. ఓకేనా? సో, అలర్ట్ ఏం చేస్తుందో చూడండి ఒకసారి. అలర్ట్ ఏం చేస్తుందంటే క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని ఇన్‌పుట్‌లా ఏం అడగట్లా. జస్ట్ వాడే మెసేజ్ ఇచ్చి ఓకే ఇస్తున్నాడు. ఓకేనా? అది అలర్ట్. ఓకేనా? రెండో టైప్ ఏందంటే ప్రాంప్ట్. రెండో టైప్ ఏంది? ప్రాంప్ట్. ఓకేనా? PROMT. ఓకేనా? సో, ఇక్కడ చూడండి రెండోది ఏం చేశాను? ప్రాంప్ట్ అని పెట్టా. ఇంకేం చేంజెస్ చేయలే. రీలోడ్ చేసి ఇక్కడ కొట్టా. ఓకే. ప్రాంప్ట్‌లో స్పెల్లింగ్ తప్పు ఉంటది. ఓకేనా? ఖచ్చితంగా ప్రాంప్ట్‌లో ఓకే. ప్రాంప్ట్ డైలాగ్ PROMPT ఓకే. సో, ఖచ్చితంగా మీరు స్పెల్లింగ్‌లు తప్పులు రాస్తే అది వర్క్ కాదు. మళ్ళా పాపం అది ఎందుకు వర్క్ కావట్లేదు మన కోడ్ వర్క్ కావట్లేదు అనుకుంటారేమో. ఓకే. దాన్ని కూడా క్లోజ్ చేశానా? ఓకే. వర్క్ సెకండ్ డాట్ HTML ఓకేనా? ఇక్కడ చూడండి. సో, ఇంతకుముందు మనకు అలర్ట్ పెడితే ఏమొచ్చింది నాయన మనకు? ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వచ్చింది. ఇట్లాంటి బాక్స్ ఏమైనా వచ్చిందా? రాలేదు. ఓకేనా? సో, ఇక్కడ మనకేమొచ్చింది? ఓకే. క్యాన్సెల్ వచ్చింది. క్యాన్సెల్ కొడితే ఏం జరగదు. ఓకే కొడితే వాల్యూ చేంజ్ అయినట్టు. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఏదైనా వాడు వాల్యూ తీసుకోవాలనుకోండి. ఆ వాల్యూ తీసుకొని ఓకే కొడితే మాత్రమే అది మనకిప్పుడు సపోజ్ అండర్‌స్టూడ్ ఓకేనా? అండర్‌స్టూడ్ ఇట్లా కొట్టి మనం ఓకే కొట్టామనుకోండి. అప్పుడు మాత్రమే అది క్లోజ్ కావాలి. ఇంకేం కొట్టినా క్లోజ్ కాకూడదు. అప్పుడు మనం ఏం చేయాలా? ప్రాంప్ట్ పెట్టుకోవాలి. యూజర్ దగ్గర నుంచి మనం ఏదైనా ఇన్‌పుట్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్ళాలా? ప్రాంప్ట్‌కెళ్ళాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్ళాలా? ప్రాంప్ట్‌కెళ్ళాలి. వాడి దగ్గర మనకేం ఇన్‌పుట్ అవసరం లేదు. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం వాడికి పోతే చాలు. అట్లాంటప్పుడు మనం దేనికెళ్ళాలా? అలర్ట్‌కెళ్ళాలి. అర్థమవుతుందా? రెండిట్లో ఎప్పుడు వాడాలో? అలర్ట్ ఎప్పుడంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఓడికిస్తున్నాం. ఓడి దగ్గర నుంచి మనకేం వద్దు. అట్లాంటప్పుడు మనం దేనికెళ్తాము? అలర్ట్‌కెళ్తాం. వాడి దగ్గర నుంచి మనం వాడి పేరు ఏదైనా తీసుకోవాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్తాము? ప్రాంప్ట్ తీసుకుంటాం. వాడి దగ్గర నుంచి మీకు చూపించుకునే దానికా? సపోజ్ మీరేంటంటే ఒక రీచార్జ్ చేస్తున్నారు. ఓకేనా? సపోజ్ మీరేం చేస్తున్నారు? ఒక రీచార్జ్ చేస్తున్నారు. సో, దాంట్లో ఆ రీచార్జ్ వల్ల మీకేమవుతుందంటే మీ అమౌంట్ అనేది డెబిట్ అయిపోతది. అమౌంట్ వల్ల మీకేమవుతది? డెబిట్ అయిపోతది. నీకు షూరా? నీ అమౌంట్ డెబిట్ అవ్వడం నీకు షూరా? అని చెప్పేసి చేయాలనుకోండి. ఓకేనా? అట్లాంటప్పుడు దేనికెళ్తారు? ఓకే. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. కైట్ డెవలపర్ ఓకేనా? సో, డెవలపర్ ఓకే. ఓకే. ఇక్కడ చూడండిరా. ఆ! ఇక్కడ ఏం చేస్తున్నానంటే బిల్డింగ్ దగ్గరికెళ్ళి ఆహ్, యాడ్ క్రెడిట్ మై యాప్స్ క్రియేట్ యాప్ కాదు. యాడ్ క్రెడిట్ జస్ట్ యాడ్ క్రెడిట్ అంటే జస్ట్ ఆ డైలాగ్ ఓపెన్ చేస్తున్నాను కదా! వద్దు. ఇక్కడ బిల్డింగ్‌లో మై యాప్స్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్‌టెండ్ కొడుతున్నా. సో, ఈ ఎక్స్‌టెండ్ గురించి అంతా మనకు అది ఇంపార్టెంట్ కాదు. సో, ఇక్కడ కొడుతున్నాను. ఇక్కడ చూడండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందా? ఇది ప్రాంప్టా? అలర్టా ఇది? ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే ఇది ఇంపార్టెంట్ మెసేజ్ చూడండి ఇక్కడ. డెవలపర్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే యూ విల్ బి చార్జ్డ్ రూ. 2000 ఓకేనా?
ఫర్ దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత డెబిట్ అవుతుందని చెప్తుంది, 2000 రూపీస్ నాది ఖర్చు అయిపోతుందని చెప్తుంది. ఇది నువ్వు నువ్వు చెప్పాలంటే ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఎంటర్ ఐ అండర్స్టూడ్ టు ఎక్స్టెండ్ దిస్ వన్ అంటున్నాడు. నేను ఐ అండర్స్టూడ్ అని క్యాపిటల్లో టైప్ చేస్తే మాత్రమే అది డెబిట్ అవుతుంది. ఎందుకంటే బై మిస్టేక్ ఇప్పుడు క్లిక్ చేసేసాడు, వెంటనే అయిపోకూడదు. అటు కాకుండా వాడు ఇప్పుడు వెళ్ళి ఐ అండర్స్టూడ్ అని చెప్పి ఇట్లా కరెక్ట్గా క్యాపిటల్లో పెడితేనే అప్పుడు మాత్రమే అది ఓకే అవుతుంది. ఇప్పుడు నేను తప్పు రాశాను అనుకోండి, అది ఖచ్చితంగా కాదు ఇది. ఓకేనా, ఎందుకంటే నేను తప్పు ఎంటర్ చేశాను ప్లస్ అది కాదు. ఓకేనా, సో అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఎక్కడైనా వాడి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, ఎక్స్ప్లిసిట్గా తీసుకోవాలి, వాడు ఇస్తేనే వర్క్ అవ్వాలి. అట్లాంటప్పుడు దేనికి వెళ్తారు, ప్రాంప్ట్కి వెళ్తారు. ఓకేనా, సో దీనివల్ల ఏం జరుగుతుంది, దానికి ఏం జరుగుతుందా, వాడు ఏదైనా చేస్తే వాడికి అమౌంట్ డెబిట్ అయిపోతుంది. ఓకేనా, వాడికి ఏమవుతుంది, అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. సో వాడికి ముందు తర్వాత లేదు నాకు తెలియకుండా నేను చేసేసాను, నా అమౌంట్ డెబిట్ అయిపోయింది అని రాకూడదు. వాడికి ఏంది, 2 కండిషన్లు ఇస్తున్నావు, నువ్వు కొడుతున్నావు ఓకే, తర్వాత ఏం చేస్తున్నావు, అవును నాకు తెలుసు అని వాడే టైప్ చేస్తున్నాడు. అంటే దాని అర్థమైందా, వాడే కావాలండి దాని యాక్షన్ చేస్తున్నాడు. అట్లాంటప్పుడు వాడి దగ్గర మనం యాక్షన్ తీసుకోవాలంటే దేనికి వెళ్తాము, ప్రాంప్ట్కి వెళ్తాం. అట్లా వద్దు, ఇప్పుడు మన అప్లికేషన్లో ఎక్కడైనా లాగిన్ చేస్తున్నాం. ఓకేనా, సపోజ్ మన ప్రాజెక్ట్లో ఎస్ఎస్ స్టాక్ అలర్ట్స్ లోపలికి వెళ్ళి ఓకే సార్, ఆ ఎగ్జామ్ లోడ్ అయితే చూపిస్తాను మీకు. సో మనకు వాడి దగ్గర నుంచి ఏం డేటా వద్దు, మనమే వాడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు మనం దేనికి వెళ్తాము, ఓకేనా. సో స్కాన్స్కి వచ్చాము. సో స్కాన్స్ అడ్వాన్స్డ్. ఓకే, సపోజ్ ఇట్లా క్లిక్ చేసి రైట్ అప్లై ఫైల్. నేనేం చేస్తున్నానంటే ఓకే, రైట్ క్లిక్ సేవ్ ప్యాటర్న్ అంటున్నా. ఓకే, సేవ్. ఓకే, సేవ్ ప్యాటర్న్ అంటున్నా. సరే, ఏదైనా ఏం అడుగుతున్నాడు ఇట్లా ఇస్తున్నా. ఓకేనా, సేవ్ కొడుతున్నా. ఏమని అడిగిందా అంటే ఇక నేను సైన్ ఇన్ చేయకుండా ఉంటుంది. ఏం చెప్తుంది ఇదా, సైన్ ఇన్ టు ది అప్లికేషన్ టు ఫేవరెట్ ఇట్. వాడు ఏం చేస్తున్నా అంటే వాడు సైన్ ఇన్ చేయకుండా వాడు ఏదో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇస్తున్నాం, వాడికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నాము, అరే నువ్వు వెళ్ళి ముందు సైన్ ఇన్ చేయరా, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ముందు నువ్వు లాగిన్ చేసి ఇది పాసిబుల్, లాగిన్ లేకుండా నాట్ పాసిబుల్ అని ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వాలి ఎక్స్ప్లిసిట్గా. అర్థమవుతుందా, అట్లాంటి మనం ఏం చేస్తాం, ఇది దేని పెడతాము, అలర్ట్లో పెడతాం. అర్థమవుతుందా, సో ప్రాంప్ట్లు ఎప్పుడు పెట్టుకుంటాం, వాడి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, ఏదైనా ప్రాసెస్ చేయాలి, అట్లాంటప్పుడు దేని పెడతాము, ప్రాంప్ట్. అట్లా వాడి దగ్గర అసలు మన ఇన్పుట్ మాత్రం వాడికి వెళ్తే చాలు, అట్లాంటప్పుడు దేనికి వెళ్తాము, అలర్ట్స్కి వెళ్తాం. సో ప్రాజెక్ట్లో వాడతారు లేదు, ఖచ్చితంగా ప్రాజెక్ట్లో వాడతారు అవి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చూసాము, అలర్ట్ చూసాము, ప్రాంప్ట్ చూసాం. ఓకేనా, అలర్ట్ చూసాము, ప్రాంప్ట్ చూసాం. ఓకేనా, సో ఓకే, దెర్ ఇస్ అనదర్ థింగ్, ఐ థింక్ వార్న్ అనుకుంటా. ఓకేనా, డిస్ప్లేనా, ఏంది చెప్పు అయితే, డిస్ప్లే. ఓకేనా, ఓకే సరే, ఆ మూడోది ఏంది నేను చెప్తా, ప్రస్తుతానికి ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డిస్ప్లే కాదు. ఓకేనా, సరే ఓకే, మీరు ఏందో ఓకేనా డిస్ప్లే కాదు అది. ఓకే, సో మూడోది కావాలని చెప్పేస్తాను. సో మూడోది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఫ్లోలో వచ్చేసింది కాబట్టి దాన్ని చెప్పా, దాన్ని మళ్ళీ తర్వాత చెప్తా. సో ఇప్పుడు మనకు అలర్ట్ ఏమి నేర్చుకున్నాము, అలర్ట్ అండ్ ప్రాంప్ట్ నేర్చుకున్నాం. సో అలర్ట్ ఎప్పుడు నేర్చుకుంటాము, ఏదైనా మన ఇన్ఫర్మేషన్ యూజర్కి ఇవ్వాలి, అట్లాంటప్పుడు మనం దేనికి వెళ్తాము, అలర్ట్ కాదు. ఏదో యూజర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి, అప్పుడు దేనికి వెళ్తాము, ప్రాంప్ట్కి వెళ్తాం. ఓకేనా, ఓకే, సో ఈ 2 అనేది నేర్చుకున్నాం. ఓకేనా, సో మూడోది అల్టల్ నేను మీకు చెప్తాను, ఆ పార్ట్ వచ్చినప్పుడు చెప్తా. దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్లోజ్ చేసినప్పుడు అది అడిగింది, కన్ఫర్మేషన్ అడిగింది. ఓకేనా, కన్ఫర్మేషన్ కరెక్ట్. ఓకేనా, సో మూడోది ఏంది, కన్ఫర్మేషన్ అనుకోండి, కంట్రోల్ జెడ్, కన్ఫర్మ్ అనుకుంటా, కన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ రీలోడ్. ఓకేనా, ఇక్కడ ఏమైందా, ఓకే పెట్టడం. ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్లు ఏం లేవు, కానీ ఇక్కడ మనకు 2 బటన్లు వచ్చాయి. మనం ఏదైనా టాస్క్ చేస్తున్నాము, నువ్వు నిజంగా చేయాలా లేదా వద్దా అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం అడుగుతుందా, కన్ఫర్మ్ బాక్స్ అడుగుతుంది. ఓకేనా, సో దీంట్లో ఓకే అని క్యాన్సిల్ వస్తే ఏం జరగాల, ఆ యాక్షన్ జరగకూడదు. ఓకే ఇస్తే ఏం జరగాల, ఆ యాక్షన్ జరగాలి. ఇప్పుడు దానికనే కాదు, ఇంకా ఇక్కడ చూపిస్తాను అనుకోండి, ఎక్కడైనా మనం ఏదైనా డిలీట్ చేస్తున్నాం అనుకోండి, సో నీకు ఇక్కడ లాగిన్ లోపల లాగిన్ చేస్తే, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఐ విల్ గో టు ద పోర్ట్ఫోలియో. ఇక్కడ నేనేం చేస్తాను అంటే దీన్ని డిలీట్ చేస్తాను. ఓకేనా, ఏం చేస్తున్నాను, ఒక ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసేటప్పుడు ఓకే, వార్నింగ్ నేను ఇక్కడ పెట్టలేదు అనుకుంటున్నాను. ఐ విల్ గో టు వాచ్ లిస్ట్, ఇక్కడ కూడా ఉన్నది. ఓకేనా, డిలీట్ కూడా ఓకే, వేర్ ఇస్ ఓకే, ఇక్కడికి వెళ్ళి డిలీట్ కూడా, డిలీట్ వాచ్ లిస్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి ఏమండి, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ దిస్ వాచ్ లిస్ట్.
ఓకే క్యాన్సిల్. ఇప్పుడు క్యాన్సిల్ కొడితే ఏం జరగాల? ఏం జరగకూడదు. ఓకే కొడితే అది డిలీట్ అయిపోవాలి. ఓకేనా? సో, మనం ఏదైనా ఎలిమెంట్‌ని డిలీట్ చేసే ముందు యూజర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోండి. అప్పుడు మనం దేనికెళ్ళాలా? కన్ఫర్మేషన్ డైలాగ్‌కెళ్ళాలా. ఓకేనా? సో, 3 టైప్స్ కన్ఫర్మేషను, అలర్ట్, వార్నింగ్. సో, మళ్ళా రియల్ యూజ్ కేసెస్. ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేసేస్తున్నాం. అది మళ్ళీ తిరిగి అండు చేయలేం. ఓకేనా? తిరిగి అండు చేయలేం. అట్లాంటి యాక్షన్‌కి మనం దేన్ని వాడతాము? కన్ఫర్మేషన్. లేదు. దాన్ని చేసేదానికి యూజర్ దగ్గర అవును. నాకు ఓకే. నాకు ప్రాబ్లమ్ లేదు. నువ్వు చెయ్యి అని వాడి దగ్గర ఇన్‌పుట్ తీసుకునే దానికి దేన్ని వాడతాము? ప్రాంప్ట్. వాడికి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అప్పుడు దేన్ని వాడతాము? అలర్ట్. ఓకేనా? సో, ఎన్నున్నాయి మనకు? అలర్ట్, ప్రాంప్ట్, కన్ఫర్మ్. ఓకేనా? అలర్ట్, ప్రాంప్ట్, కన్ఫర్మ్. ఓకేనా? ఓకే. సో, జావాస్క్రిప్ట్ నోట్స్‌కెళ్ళండి. ఫస్ట్ ఇవి రాసుకుందాం. ఓకేనా? అలర్ట్, ప్రాంప్ట్. ఓకేనా? సో, 3 రియల్ యూజ్ కేస్ చూసామా లేదా మనం? అలర్ట్, ప్రాంప్ట్, ఇదిగో ఇది లైవ్ ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ కాదు. ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ సైట్‌లో నుంచి చూసాం దీన్ని. ఓకేనా? ప్రాంప్ట్ ఎక్కడ చూసాం? ఎక్కడైనా మనం ఎగ్జాంపుల్స్ వాడి దగ్గర నుంచి యూజర్ నుంచి తీసుకొని చేయాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్తాము? ప్రాంప్ట్‌కెళ్తాం. ఓకేనా? సో, అలర్ట్ ఏందంటే టు డిస్‌ప్లే ది ఇన్ఫర్మేషన్. టు డిస్‌ప్లే ది ఇన్ఫర్మేషన్ టు ది యూజర్. టు ది యూజర్. ఓకేనా? మనకక్కడి నుంచి యూజర్ నుంచి ఇన్‌పుట్ అవసరం లేదు. మనం ఇచ్చే ఇన్‌పుట్ మాత్రం యూజర్‌కి పోతే సరిపోతది. సో, ప్రాంప్ట్ ఎందుకు? టు టేక్ ది ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్. టు టేక్ ది ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్. టు టేక్ ది ఇన్‌పుట్ ఫ్రమ్ యూజర్. 3 కన్ఫర్మ్ ఎందుకు? కన్ఫర్మ్ ఎందుకా? టు గెట్ ది కన్ఫర్మేషన్. ఫ్రమ్ యూజర్. వాడు ఓకే క్లిక్ చేసాడనుకోండి. అప్పుడేం చేయాలా? ప్రొసీడ్. ఓకే చేస్తే ఏం చేయాలా? ప్రొసీడ్ చేయాలా. క్యాన్సిల్ కొడితే ఏం చేయకూడదు. అట్లాగే వదిలేయాలా. ఓకేనా? నో యాక్షన్. క్యాన్సిల్ కొడితే నో యాక్షన్. ఓకేనా? సో, ఈ డైలాగులు చూద్దాం. మనం ఎక్కడ రియల్‌గా వాడేది కూడా తర్వాత చూపిస్తాం. ఇప్పుడు రియల్‌గా వాడేది మన ప్రాజెక్ట్‌లో ఎక్కడెక్కడ చూసాం. ఇప్పుడు ఏదన్నా మనకు లాగిన్ చేయకుండా వాడు ఏదైనా యాక్షన్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? వార్న్ చేస్తున్నాం. లాగిన్ టు ద అప్లికేషన్ అని చెప్తున్నాం. సో, ప్రాంప్ట్ ఎక్కడ ఇస్తున్నాం? వాడేదైనా ఇప్పుడు అమౌంట్ వాడి దగ్గర డెబిట్ అవుతుంది. నాకు తెలుసు ఇయన్నీ నేను చేస్తున్నాను అని చెప్పుకునే దానికి ఏం చేస్తాం? ప్రాంప్ట్ చేస్తాం. కన్ఫర్మేషన్ ఎందుకు? ఇప్పుడు ఏదైనా డిలీట్ చేస్తున్నాము. వాడి దగ్గర ఏమి టైప్ చేయబడలే. కానీ ఓకే ఆర్ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతది. అప్పుడు దేనికెళ్ళాలా? కన్ఫర్మేషన్‌కెళ్ళాలి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో కూడా కన్ఫర్మ్ ఎక్కడ వాడుతున్నాం? రీలోడ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను రీలోడ్ చేస్తున్నాననుకో, ఇక్కడ చూడండి. ఇది కన్ఫర్మేషనా? ప్రాంప్టా? అలర్టా ఇదా? ప్రాంప్ట్. క్యాన్సిల్ ఇక్కడ చూడండి. 2 బటన్స్ ఉన్నాయి. నీకు అలర్ట్ అయితే ఓన్లీ ఒకటే ఉంటది. ఏందుంటది? ఓకే అని ఉంటది అంతే. ఇంకేమి ఉండవనమాట. క్యాన్సిల్, ఓకే అని ఉండవు. సో, ఇక్కడ మనకు ఈ పేరు ఏదైనా ఉండొచ్చు. ఓకే ఉండొచ్చు, రీలోడ్ ఏ పేరైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు 2 ఉన్నాయి. సో, క్యాన్సిల్ కొడితే ఏం జరగదు. రీలోడ్ కొట్టాననుకోండి, పేజ్ అనేది రీలోడ్ అయిపోతది. ఓకేనా? పేజ్ అనేది రీలోడ్ అయిపోతది. ఓకేనా? సో, లాగౌట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు 3 చూసాంరా. ఓకేనా? ఓవర్‌లోడ్‌గా ఉందా? ఏం పెద్దగా ఏం చూడలా. ఓన్లీ ఏం చేసాం ఈరోజు ఫంక్షన్ స్కోప్స్ చూసాము. ఓకేనా? ఫంక్షన్ స్కోప్స్ చూసాము. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ చూసాము. తర్వాత ఏందంటే ఈవెంట్స్‌కొచ్చాం. తర్వాత దేనికొచ్చాము? ఈవెంట్స్‌కొచ్చాం. సో, ఈవెంట్స్‌ని ఎట్టా హ్యాండిల్ చేయాలి నేను? ఇక్కడ అది ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. డివ్ కావచ్చు, స్పాన్ కావచ్చు, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. ఓన్లీ కంటెంట్ ఉండేదే మనం పెట్టాలి అట్లా ఏం కాదు. అది ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అయినా కావచ్చు. సో, దానికి మనం ఏం చేయొచ్చు? ఏ ఈవెంట్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఏ ఈవెంట్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను దీనికి క్లిక్ ఈవెంట్ రాసుకోవాలనుకుంటున్నా. దేనికి క్లిక్ ఈవెంట్ రాసుకోవాలనుకుంటున్నాను? బట బటన్‌కి. ఇప్పుడు నేను పీకి కూడా రాసుకోవచ్చు. అన్న నేను దీనికి రాయకూడదా? దానికి కూడా రాసుకోవచ్చు. ఓకే. దానికి కూడా రాసుకోవచ్చు. సో, జనరల్‌గా ఒక బటన్ పెట్టి రాసాను. సో, ఇప్పుడు దీనికి ఏం యాక్షన్ చేయాలని తెలియాలా లేదా? ఆ యాక్షన్ కోసం నేనేం చేశాను? ఒక ఫంక్షన్ రాసా. ఆ యాక్షన్ కోసం ఏం రాసాను? ఒక ఫంక్షన్ రాసా. ఫంక్షన్‌లో ఏం చేశాను? కన్ఫర్మేషన్‌లు అయన్నీ పెట్టి ఇప్పుడు అయన్నీ నాకొద్దు. ఓకేనా? నాకేం కావాలనుకుంటున్నాను? దీని వాల్యూ మార్చాలనుకుంటున్నాను. ఏం కావాలనుకుంటున్నాను? దాని వాల్యూ మార్చాలనుకుంటున్నా. ఓకేనా? దాని వాల్యూ మార్చాలనుకుంటున్నా. ఓకేనా? సో, అట్లా హెచ్‌టీఎంఎల్‌తో మనం ఏదైనా వాల్యూలు మార్చాలి, స్టైల్‌లు మార్చాలి, ఆ కంటెంట్‌ని అసలు దాన్ని రిమూవ్ చేయాలి, ఇంకోటి యాడ్ చేయాలి. ఏది చేయాలన్నా ఏం కావాలంటే ఫస్ట్ ఏం కావాలంటే మనకు కొన్ని సపోర్టెడ్ మెథడ్‌లు కావాలా. మనకేం కావాలి? కొన్ని సపోర్టెడ్ మెథడ్‌లు కావాలా. ఓకేనా? సో, మనకు సెలెక్టర్‌లు వచ్చా రాదా మనకా? సింపుల్ సెలెక్టర్‌లు ఏమున్నాయి మనకు? నేమ్ సెలెక్టర్ ఉంది, ఐడీ సెలెక్టర్ ఉంది, ట్యాగ్ సెలెక్టర్ ఉంది. దేన్నైనా టార్గెట్ చేసుకోవచ్చా లేదా మనకు? అట్లాగే హెచ్‌టీఎంఎల్‌లో ఏం చేస్తారంటే ప్రతి సెలెక్టర్‌ని పెట్టి మనకు ఆ ఎలిమెంట్‌లని గెట్ చేసేయొచ్చు. ఏ ఎలిమెంట్ అయినా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో, మనకేందంటే ఆల్రెడీ ఏందంటే ఇదంతా ఏందంటే ఏపీఐ రా వాళ్ళే మనకిస్తారు. ఏ మెథడ్‌లు చేయాలి, ఏం చేయాలి అంతా వాళ్ళే మనకిస్తారు. మనం ఏం చేయాలంటే జస్ట్
దేన్ని కాల్ చేసుకోవాలి, ఎట్లా కాల్ చేసుకోవాలి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను, ఒక పీ ఆబ్జెక్ట్‌ని కావాలనుకున్నా. ఏం కావాలనుకున్నా? ఈ పీ ఆబ్జెక్ట్‌ని కావాలనుకున్నా. యూజింగ్ విచ్ సెలెక్టర్? ఐడీ సెలెక్టర్. యూజింగ్ విచ్ సెలెక్టర్? ఐడీ సెలెక్టర్. ఓకేనా? సో సో నాకేందంటే ఆ ఐడీని తెచ్చుకునే దానికి మెథడ్ కావాలంటే ఖచ్చితంగా మెథడ్లు అనేది ఉంటది. ఓకేనా? ఖచ్చితంగా మెథడ్లు అనేది ఉంటాయి. ఓకేనా? సో మనం మెథడ్లు ఏందనేసి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో డామ్ ఎలిమెంట్ మెథడ్స్. ఓకే. మీకు ఇట్లా అనేదానికన్నా నేనేం చేస్తానంటే నాకేంది ఇట్లా డామ్ ఇట్లా కూడా రావురా నాకు. ఓకే. సో గూగుల్‌లోకి వెళ్తున్నాను. ఓకేనా? గెట్ ఎలిమెంట్స్, గెట్ ఎలిమెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఏం కొడుతున్నాను? గెట్ ఎలిమెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇంకేం కొట్టలే, ఊరికే ఇట్లా కొడుతున్నాను. సో ఐ విల్ గో ఫర్ ది W3 స్కూల్స్. ఓకేనా? మిగతా సైట్‌లో అంటే దీనికి ఇది కొంచెం క్లియర్‌గా ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు రెండో టాస్క్ ఏంది? నాకు ఫస్ట్ దీంట్లో 2 పార్ట్‌లు అని చెప్పా. ఫస్ట్ పార్ట్ ఏంది? ఈ ఈవెంట్‌ని హ్యాండిల్ చేయడం. సో ఇప్పుడు నాకు ఏ ఈవెంట్‌లని తెలుసా లేదా నాకా? నాకు కొన్ని తెలిసిన ఈవెంట్‌ల పేర్లు చెప్పండి. కొన్ని చెప్పండి. అందరూ చెప్పండి. తెలిసిన ఈవెంట్‌ల పేర్లు చెప్పండి. ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ కీ ప్రెస్. ఓకేనా? ఓకేనా? తర్వాత ఆన్ కీ అప్. అట్లా కొన్ని ఈవెంట్లు. మనకు తెలీదనుకోండి, గూగుల్‌లోకెళ్ళి హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్ అని కొడితే అయ్యే వస్తున్నాయా లేదా? సో మనం ప్రస్తుతానికి ఏ ఈవెంట్‌ని హ్యాండిల్ చేయబోతున్నాం? క్లిక్ ఈవెంట్‌ని. సో అందుకని మనం ఏం రాస్తాము? దేని మీదైనా రాసుకోవచ్చు. ఆన్ క్లిక్. సో ఈ తర్వాత మనకు ఇది అట్రిబ్యూటా? వాల్యూ ఇదా? అట్రిబ్యూట్. సో మన ఈవెంట్స్‌ని ఏ విధంగా వాడబోతున్నాము? అట్రిబ్యూట్స్ మాదిరిగా వాడబోతున్నాం. ఈవెన్ మీరు యాంగులర్‌లోకెళ్ళినా గాని మనం ఈవెంట్స్‌ని ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము? అట్రిబ్యూట్స్ మాదిరిగానే హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో తర్వాత ఈక్వల్ తర్వాత మనకుండేది ఈ పార్ట్ ఏమని అర్థం? దీని అర్థం ఏంది? వాట్ వి హావ్ టు డూ, ఈ క్లిక్ చేయనప్పుడు ఏం జరగాలి? ఈ క్లిక్ చేయనప్పుడు ఏం జరగాలన్న కోడ్ ఇది. ఓకేనా? సో మనం హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ మిక్స్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్నల్‌కెళ్తున్నాం. దేనికెళ్తున్నాము? ఇంటర్నల్‌కెళ్తున్నాం. సో ఒక ఫంక్షన్ రాసుకొని ఈ ఫంక్షన్ పెట్టాం. అన్న ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఓన్లీ ఈ క్లిక్ చేయనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. మిగతాప్పుడంతా ఎగ్జిక్యూట్ కాదు. లేదా మనమైనా ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. టెస్ట్ అని కాల్ చేసుకోవచ్చు. ఈ 2 టైమ్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. అర్థమవుతుందా? ప్రతిసారి ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తాం? మనం కాల్ చేస్తున్నాం. అట్లా కాల్ చేయకూడదు. ఎప్పుడు కాల్ చేయాలి? ఓన్లీ ఎప్పుడైతే అవసరం పడతదో అప్పుడు మాత్రమే కాల్ చేయాలి. నాకెప్పుడు అవసరమైంది? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే అవసరమైంది. అందుకే నేనేం చేస్తున్నాను? బటన్ క్లిక్ చేయడం మాత్రం. అన్న నేను కాల్ చేసేటప్పుడు ఓన్లీ టెస్ట్ ఇట్లా పెట్టకూడదు. అది ఫంక్షన్ కదా కాల్ చేసింది మనం. ఫంక్షన్. అందుకని మనం ఏం పెట్టాలా? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌లు ఖచ్చితంగా పెట్టాలా. ఓకేనా? ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌లు ఖచ్చితంగా పెట్టాలా. ఓకేనా? సో ఇప్పుడు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌లు పెట్టాం. ఏం చేసాం? నాకు రెండోదేందా? ఈ ఎలిమెంట్‌ని అక్కడ తెచ్చుకోవాలి. ఈ ఎలిమెంట్‌ని ఏం చేయాలా? అక్కడ తెచ్చుకోవాలి. ఓకేనా? సో అందుకోసం ఏందంటే హెచ్‌టీఎంఎల్ వాళ్ళు ఆల్రెడీ దే హావ్ ప్రొవైడెడ్ మల్టిపుల్ మెథడ్స్. ఇప్పుడు మనకి ఎన్ని ఈవెంట్లు ఉన్నాయి? ఓన్లీ క్లిక్ ఈవెంట్ ఉందా? మల్టిపుల్ ఈవెంట్లు ఉన్నాయా లేదా మనకా? మల్టిపుల్ ఈవెంట్లు. అట్లాగే మనకు ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ తెచ్చుకునే దానికి ఏమంటే మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ నన్నడిగారు ఇంటర్వ్యూలో. ఓకేనా? మిగతా వాళ్ళ ఇంటర్వ్యూలో నాకు తెలీదు. ఈవెన్ దే హావ్ ఆస్క్డ్ మీ దిస్ క్వెషన్. ఓకేనా? వాట్ ఆర్ ద వేస్ ఆర్ దేర్ టు గెట్ ది హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఓకేనా? క్వెషన్ ఏంది? వాట్ ఆర్ ద వేస్ ఆర్ దేర్ టు గెట్ ది హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అని అడిగారు. ఓకేనా? ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏందంటే ఇదిగో చూడండి. మనం హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌ని ఐడీని బట్టి తెచ్చుకోవచ్చు. ఇయన్నీ సింపుల్ సెలెక్టర్లు. ఓకేనా? సెలెక్టర్లు ఇయన్నీ. వాడేందంటే కాన్సెప్ట్ లాగా చెప్తాడు ఇక్కడ. ఓకేనా? మన సెలెక్టర్లు మనం ఫస్ట్‌లోనే నేర్చుకున్నాం లేదు మనకా? ఐడీ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఇంకా సీఎస్ఎస్ సెలెక్టర్‌లో మల్టిపుల్ సూడో సెలెక్టర్ అన్నీ ఉన్నాయి లేదా? ఏ సెలెక్టర్‌ని పెట్టైనా మనం తెచ్చుకోవచ్చు. ఏ సెలెక్టర్‌ని పెట్టైనా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఫైండింగ్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ బై ఐడీ. దేని ద్వారా తెచ్చుకోవచ్చు? ఐడీ ద్వారా తెచ్చుకోవచ్చు. ట్యాగ్ నేమ్ ద్వారా తెచ్చుకోవచ్చు. క్లాసెస్ ద్వారా తెచ్చుకోవచ్చు. సీఎస్ఎస్ సెలెక్ట్ దేని ద్వారా అయినా మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఐడీ ద్వారా చూద్దామా? ఐడీ ద్వారా చూద్దామా? సో మనం ఐడీ ద్వారా తెచ్చుకోవాలంటే మనకున్న మెథడ్ ఏందంటే చూడండి. డాక్యుమెంట్ ఏ మెథడు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఏ మెథడు? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకేనా? సో ఇక్కడ ఏం మెథడ్? ఈ మెథడ్ పేరు ఏం పేరు? గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఓకేనా? ఇప్పుడు నాకొచ్చేసి ట్యాగ్ ద్వారా కావాలనుకోండి. చూడండి. ఎలిమెంట్స్ ఓకేనా? ఇక్కడ చూడండి. మనకు ఐడీ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడీ ఉంటది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడీ ఉంటది. అందుకని మనకేం రిటర్న్ ఇస్తది మామూలుగా అది ఒకటే ఇస్తది కాబట్టి ఇక్కడేం పేరు పెట్టుకున్నారు? ఎలిమెంట్ అని పెట్టుకున్నారు. అట్ట కాకుండా మనకు ఒక ప్రాజెక్ట్‌లో ఒక ఫైల్‌లో ఒకే ఒక పీ ఉంటదా? ఉండదు. ఎన్ని పీలైనా ఉంటాయి. మల్టిపుల్ పీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? గెట్ ఎలిమెంట్స్ ఏమంటారు? ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. బై ట్యాగ్ నేమ్. మూడోది క్లాస్ నేమ్ కావాలనుకోండి. సో దాని పేరు ఏం పేరు? గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకేనా? సో ఈ 3 మిగతా ఈ సెలెక్టర్‌లన్నీ మనం చూద్దాం. ఇప్పుడు మనం సీఎస్ఎస్ సెలెక్టర్‌లో ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ ఓన్లీ సింపుల్ మాత్రమే చూసాం. ఎప్పటి వరకు? మనకు అన్ని ప్రాపర్టీలు తెలిసేంత వరకు ఏం చేసాం? ఓన్లీ సింపుల్ వరకే చూసుకున్నాం. అన్ని ప్రాపర్టీలు వచ్చిన తర్వాత మిగతావన్నీ చూసాం. అట్లాగే ఈ ఎలిమెంట్‌లు అవన్నీ మిగతా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం ఏం చూస్తాం? ఓన్లీ సింపుల్ సెలెక్టర్ మాత్రమే చూస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏమేమి మెథడ్‌లు వచ్చో చెప్పండి నాన్న. ఇప్పుడు మీరు ఒక 3 మెథడ్‌లు చూసారు. ఏ మెథడ్‌లు చూసారు?
ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పానా? సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నప్పుడు అందరూ చెప్పాలనా లేదా? ఓకే. సో ఏం చెప్పండి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకో మెథడ్ ఏంది? డాక్యుమెంట్ డాట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఓకేనా? బై ట్యాగ్ నేమ్. ఓకేనా? ట్యాగ్ నేమ్ అనుకోండి. ఇంకోటి ఏంటన్నా? గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. ఓకేనా? క్లాస్ నేమ్. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఆర్ క్లాస్. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఎందుకు మనం అంత ఏం బై హార్ట్ ఏం చేయబడలే. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎన్ క్యాపిటల్‌లో ఉందా లేదా? ఓకే. అట్లాగే క్లాస్‌కి వద్దాం. క్లాస్ నేమ్ ఎన్ క్యాపిటల్‌లో ఉందా లేదా మనక? ఓకే. సో అన్నీ ఏంటంటే క్యామెల్ కేస్ ఫాలో అవుతుంది. ఓకేనా? అన్నీ క్యామెల్ కేస్ ఫాలో అవుతుంది. ఓకేనా? బై మిస్టేక్ మీరు ఇక్కడ ఏదైనా స్మాల్ క్యాపిటల్ పెట్టారనుకోండి, ఐడెంటిఫైస్ ఆర్ కేస్ సెన్సిటివా కాదా? కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడెంటిఫైరా కదా? ఐడెంటిఫైర్. ఫంక్షన్ ఏమంటే ఐడెంటిఫైరా కదా? ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ కేస్ సెన్సిటివా కదా? కేస్ సెన్సిటివ్. ఇప్పుడు నేను క్యాపిటల్ స్మాల్ పెట్టినాను అనుకో, నాకు వర్క్ అవుతుందా? వర్క్ అవుదా? వర్క్ కాదు. వర్క్ కాలేదంటే అర్థమైంది మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాము, అక్కడ కేసు క్యాపిటల్ కానీ స్మాల్ కానీ పెట్టున్నాం అని అర్థం. ఓకేనా? సో ఓకే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం రెడీ అయినాం. ఓకేనా? వాట్ ఆర్ ద వేస్ ఆర్ దేర్? ఓకేనా? వాట్ ఆర్ ది వేస్ ఆర్ దేర్ టు గెట్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్? టు గెట్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఓకేనా? ఓకే. సో ఎన్ని వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? ఐడి అంటే ఇక్కడ మనకు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది లేదా? తీసుకుంటుంది. ఇదేం ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది అంటే నీకు ఏ ఐడి ఉన్న వాల్యూ ట్యాగ్ కావాలి. ఇక్కడ ఏ ఐడి ఉన్న వాల్యూ ట్యాగ్ కావాలి. ఇక్కడ ట్యాగ్ నేమ్ అనుకో, ఇక్కడ నీకు ఏ ట్యాగ్ కావాలి? ఏ ట్యాగ్ కావాలి? ఇక్కడ ఏ క్లాస్. ఓకేనా? ఇక్కడ ఏ క్లాస్ పేరు. ఓకేనా? ఇక్కడ క్లాస్ పేరు. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజుకి ఒకదాన్ని చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడికి వెళ్తాను. సెకండ్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్తాను. ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను? నేను నాకు పి ఎలిమెంట్ కావాలనుకుంటున్నాను లేదా నేను? పి ఎలిమెంట్. పి దానికి ఐడి ఏమి ఇచ్చాను? పి ఐడి అని ఇచ్చి ఏమిచ్చాను? పి ఐడి అని ఇచ్చాను. ఓకేనా? సో నాకు వేరియబుల్ రాసేది వచ్చా రాదా? నాకు వేరియబుల్ రాసేవచ్చు. ఇగో లెట్, నేను వేర్ వాడిని ఇంకా. ఓకేనా? లెట్ ఓకే. సో మనం పి ఎలిమెంట్ కదా? పి ఎలిమెంట్ ఇట్లా రాసుకోవచ్చా? ఏ పేరైనా రాసుకోవచ్చు అన్న. పి ఎలిమెంటే కాదు, ఏ పేరైనా రాసుకోవచ్చు. ఈఎల్ఈ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఈఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? డాక్యుమెంట్ డాట్ గెట్ చెప్పండి ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? ఓకేనా? సో నేనేంటంటే అంత జావాలో అలవాటు నేనేం చెప్పానంటే ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పా ఇంటర్వ్యూలో. ఓకేనా? నేను చెప్పింది అట్లాగే చెప్పా. ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పా. వాడు మళ్ళీ అడిగాడు. అవును, ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, ఫైండ్ ఎలిమెంట్ బై క్లాస్‌నే, ఫైండ్ ఎలిమెంట్. నాకు ఆ కాన్సెప్ట్ తెలిసి ఈ పేర్లు మర్చిపోయా. ఓకేనా? వాడు వెంటనే లేదు నువ్వు కన్సోల్‌లో ఓపెన్ చేసి జావా స్క్రిప్ట్ ఇక్కడ రాయి అన్నాడు. ఓకేనా? ఇక్కడ రాయమంటే రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ తీసి కన్సోల్‌లో రాయమన్నాడు. ఓకేనా? ఇక్కడ కన్సోల్‌లోకి వచ్చేసి మీరు సింపుల్‌గా ఏం చేయాలి? మీరు మర్చిపోయారనుకోండి డాక్యుమెంట్. ఓకేనా? సో డాక్యుమెంటే కదా మన డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఓకేనా? నేను ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ బై కొడితే ఇక్కడ రాదు నాకు. ఎందుకంటే అట్లాంటి మెథడే లేదు. ఉందా లేదా? లేదు. సో నేను ఇక్కడ రాగానే నాకు అర్థమైపోయింది. ఫైండ్ ఎలిమెంట్ బై లేదు. ఆ మెథడ్ పేరు ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో నేను ఇక్కడ రాగానే నేను ఏం చేశానంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి రాసా. నువ్వు చెప్పిందేమో ఫైండ్ ఎలిమెంట్ బై అని రాసి ఇక్కడ ఏమిటి రాసాను అని అడిగాడు. నేను పేరు పేరనేది నేను మర్చిపోయాను. నేను ఫుల్ స్టాక్ డెవలపర్. నేను ఓన్లీ ఇదొక్కటే కాదు కదా నేను చేసేది. అన్నిట్లో జనరల్‌గా ఏందంటే ఫైండ్ అని పెట్టుకుంటా ఉంటాం జావాలో. సో అదే నేమ్‌తో నాకు కాన్సెప్ట్ గుర్తుంది. ఐడీతో గుర్తుంది, క్లాస్ నేమ్‌తో గుర్తుంది, ట్యాగ్ నేమ్‌తో గుర్తుంది. అయన్నీ గుర్తున్నాయి. కానీ ఏందంటే నేనేం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్‌లోకెళ్ళి ఆ పేరు కొడితే వస్తది. సో నేను ఇక్కడ రాసేటప్పుడు దాన్ని రాసి చూపించా. ఓకే. సాటిస్ఫైడ్. అంటే నేను వాడితో ఆర్గ్యూ చేయలే. ఇదే అని చెప్పి ఆర్గ్యూ చేయలే. నేనేం చేశాను, అవును అక్కడ పేరనేది మర్చిపోయాను. కానీ కాన్సెప్ట్ అయితే ఇదే అని గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఇట్లా రాసి ఆ పేరు చూపించా. ఓకేనా? ఓకే. ఆన్సర్ ఈస్ క్లియర్. ఓకేనా? సో మీరు ఆ మిస్టేక్ చేయకూడదని మళ్ళా చెప్తా ఉన్నాను. సో వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమి చేయాలంటే మనకు ఏ ట్యాగ్‌ని మనం కావాలి. మనకి ఏ ట్యాగ్ కావాలి? నాకు ఏ ట్యాగ్ కావాలా? ఈ పి ట్యాగ్ కావాలా? సో ఏం ట్యాగ్ అది? పిఐడి. ఏం ట్యాగ్ అది? పిఐడి. సో ఇప్పుడు నాకు ఇస్తే నాకు ఇక్కడ ఈ లెటర్‌లో ఏమొస్తదంటే ఈ పి ట్యాగ్‌గా ఇక్కడ వచ్చేస్తది నాకు. ఇక్కడ ఏమొస్తది? ట్యాగ్ ఎలిమెంట్ నాకు జావా స్క్రిప్ట్‌లో వచ్చేస్తది. ఓకేనా? సో ఇప్పుడు ఎలిమెంట్ అంటే అర్థమైంది. ఈ పి ఎలిమెంట్ అనమాట. మొత్తం ట్యాగ్. ఈ ట్యాగ్‌లో ఏముంది? దీని ఐడీలో ఏమున్నాయి? దీని వాల్యూ ఏముంది? మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ మనం ఏం చేద్దామంటే దీని లోపల ఏముందో నాకు తెలియాలి. ఓకే. దీని లోపల ఏముందో తెలియాలి. అట్లా తెలియాలంటే ఏం మెథడ్ అంటే ఇన్నర్ హెచ్‌టిఎంఎల్. తెలియాలంటే ఏం పేరు? దాని పేరు ఇన్నర్ హెచ్‌టిఎంఎల్. ఓకేనా? ఏం పేరది? ఇదిగో ఇన్నర్ హెచ్‌టిఎంఎల్. దాని పేరు ఏం పేరు? ఇన్నర్ హెచ్‌టిఎంఎల్. మనం ఒక ప్రాంప్ట్ పెడదాం. ఒక అలర్ట్ పెడదామా? సో మనం క్లిక్ చేసినప్పుడు దాని లోపల ఇది ఉందని చూపిద్దాం. మనకు అలర్ట్ పెట్టొచ్చా రాదా? వచ్చు. ఓకేనా? సో అలర్ట్ ఆ! అలర్ట్‌లో ఏం పెట్టాలి మనం? దాంట్లో ఏముందో ఆ పేరు చూపించాలనుకుంటున్నాం. ఓకే. దాంట్లో ఏం పేరుందో అది చూపించాలనుకుంటున్నాం. ఓకేనా? ఈఎల్ఈ డాట్
ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఈఎల్ఈ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఏం రిటర్న్ ఇస్తుంది మనకు, ఈ ట్యాగ్ మధ్యలో ఏ కంటెంట్ ఉందో ఆ పేరు వస్తుంది. సపోజ్ ఇక్కడ సుధాకర్ ఉంది అనుకోండి, ఆ పేరు ఎప్పుడు ఇనిషియల్ వస్తుంది అనుకోకండి, ఈ కంటెంట్ లోపల ఏముందో ఆ పేరు వస్తుంది మనకు. ఓకేనా? ఓకే. సో ఒకసారి చూద్దాం, వర్క్ అయితే వర్క్ అవుతుంది, లేదంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ మిస్టేక్ విల్ ఫిక్స్ ఇట్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏమన్నా వచ్చిందా, ఇనిషియల్ అని వచ్చిందా? ఇప్పుడు మనం సపోజ్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాం అనుకోండి, ఆ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ వస్తుందా రాదా? వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు సపోజ్ ఆ ఎలిమెంట్ వాల్యూ మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా, ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా? సపోజ్ ఇప్పుడు మనకు ఐడి ఉందా లేదని తెలుసుకోవాలనుకో, ఈ యాట్రిబ్యూట్స్ వాల్యూస్ అంతా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, యాట్రిబ్యూట్ వాల్యూ అంతా తెచ్చుకోవచ్చు. సపోజ్ ఐడి అని కొడుతున్నాను. సో ఐడి అని కొడితే ఏం వస్తుందో చూద్దాం ఒకసారి, రీలోడ్. ఓకేనా? ఏమని వచ్చింది ఐడియా? ఐడికి మనం ఏమని ఇచ్చినామా, వాల్యూ ఏమి ఇచ్చినాం ఇక్కడ? ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చినా వాల్యూ ఇచ్చిన. సపోజ్ నేను వచ్చేసి కావాలని ఇంకొక పేరు ఇస్తున్నా. ఓకేనా? యాట్రిబ్యూట్ వేరే పేరు ఇస్తున్నా. ఎగ్జాంపుల్ ఏదో ఒక యాట్రిబ్యూట్ ఏంటి, సమ్ నేమ్ అనేది వ్యాలిడ్ ఐడెంటిఫై యాట్రిబ్యూట్ కాదు, కానీ ఇస్తున్నా, కావాలని ఇస్తున్నా. ఓకేనా? నేమ్ ఈజ్ ఈక్వల్ టు సుధాకర్ అని ఇస్తున్నా. ఓకేనా? నేమ్ ఈజ్ ఈక్వల్ టు సుధాకర్ అని ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఈ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ కావాలనుకోండి, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏమి ఇచ్చా, నేమ్ ఎలిమెంట్ డాట్ నేమ్ అన్న. ఇప్పుడు నాకేం రావాలా వాల్యూ, ఆన్సర్ ఏం రావాలా, ఆన్సర్ ఏం రావాలా, జస్ట్ ఇది అన్డిఫైన్డ్ వచ్చింది. ఇద్దరు మనం తప్పు రాస్తుంటాము, లేదా ఇక్కడ ఏదైనా మ్యాచ్ కాలేదు. ఓకేనా? సో దానికి ఇది అర్థం కావట్లేదు, ఈ యాట్రిబ్యూట్ అనేది అర్థం కావట్లేదు. ఐడి మాత్రం అర్థమైంది దానికి. ఓకేనా? సో ఎలిమెంట్ డాట్, అది ఇదిరా నువ్వేం చేస్తున్నావు అంటే ఈ ట్యాగ్ని నీకు టార్గెట్ చేస్తున్నావు. సో ఈ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ పీ ట్యాగ్ మొత్తం నీ చేతిలో ఉంది. ఓకేనా? ఈ ఎలిమెంట్ అంటే ఏమర్థమో ఈ పీ ట్యాగ్ మొత్తం నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీకు ఈ కంటెంట్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం పెట్టాలా, ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఇప్పుడు అట్ట కాకుండా నాకు ఐడి వాల్యూ కావాలంటే, ఐడిలో ఉన్న వాల్యూ కావాలనుకోండి, అప్పుడు నేను ఏం టార్గెట్ చేయాలా, ఐడి, పిఐడి కాదు. మీరు దీన్ని మర్చిపోండి, మనకి ఏం కావాలా, ఈ ఐడిని ఇస్తే దాంట్లో ఉన్న వాల్యూ నీకు వస్తుంది. ఐడిని ఇస్తే నీకేం వస్తుంది, దాంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఓకేనా? సో రీలోడ్. సో నాకేం వచ్చింది, పిఐడి. సపోజ్ నేను మార్చాను అనుకోండి, ఆ మార్చిన పేరు వస్తుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు నాకు స్టైల్ కావాలనుకోండి, స్టైల్ ట్యాగ్ వచ్చారు కదా మనకు, స్టైల్ ట్యాగ్ చెప్పండి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి చెప్పండి రా, కలర్ కోలన్ రెడ్ బ్లూ ఏదో ఒకటి పెట్టుకోవచ్చా లేదా, పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నాకు స్టైల్ ట్యాగ్ కావాలనుకున్నాను, స్టైల్. ఓకే, జస్ట్ రీలోడ్. ఓకేనా? సో ఏమని ఇచ్చా, ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చింది, స్టైల్ డిక్లరేషన్ ఇట్లా వచ్చింది. ఓకేనా? ఎట్లా వచ్చింది, సమ్ డేటా అనేది వచ్చిందా లేదు మనక. సో నేను స్టైల్ డాట్ కలర్ అని పెడుతున్నా, అదేం మీనింగో తర్వాత చెప్తా. ఓకేనా? ఏం చేస్తున్నాను, స్టైల్ డాట్ కలర్ అంటున్నా, జస్ట్ రీలోడ్. ఓకేనా? ఏమని వచ్చిందా, బ్లూ వచ్చిందా లేదా. సో ఆ స్టైల్ ఆబ్జెక్ట్ కావాలంటే నేనేం చేయాలా, డైరెక్ట్గా స్టైల్ అని పెట్టుకోవచ్చు, కానీ అది మనకి ఎట్లా వస్తుంది, ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. నాకు ఇంకా ఆబ్జెక్ట్ చెప్పలేదు కదా, సో అందుకోసం ఎందుకులే, నిదానంగా తర్వాత వెళ్దాం ఆడికి. ఓకేనా? ప్రస్తుతానికి ఇక్కడ దాకా అర్థం చేసుకోండి. సో మనకి ఏదైనా యాట్రిబ్యూట్ హెచ్టిఎంఎల్ తెలిసిన యాట్రిబ్యూట్ వాల్యూ తెలుసుకోవాలంటే మనం ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్గా యాట్రిబ్యూట్ రాసుకోవచ్చు. ఓకే, నెట్వర్క్ క్లియరా? ఓకే. సో ఫస్ట్ మళ్ళా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, ఇంపార్టెంట్. సో హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు గెట్ ద ఎలిమెంట్, ఎన్ని వేస్ ఉన్నాయి, 3 వేస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని వేస్ ఉన్నాయి, 3 వేస్ ఉన్నాయి. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే మనకి ఏం రిటర్న్ ఇస్తుంది, ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఇస్తుంది. అట్ట కాకుండా గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని వస్తాయి, ఇక్కడ మన ఈ పేజ్లో ఎన్ని పీ ఎలిమెంట్లు ఉన్నాయి అన్ని పీలు వచ్చేస్తాయి మనకు. అర్థమవుతుందా? ఇంకోటి క్లాస్ ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఏదైనా క్లాస్ నేమ్ ఇస్తే ఆ క్లాస్ నేమ్లు అన్నీ అక్కడ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నాం కదా అన్న, ఈ ఎలిమెంట్ దేంతో సమానం అంటే ఈ లైన్ మొత్తంతో సమానం అది. ఓకేనా? ఈ ఎలిమెంట్ ఓన్లీ ఇదిగో ఈ పిఐడికో దానికో సమానం కాదు ఇది. ఈ ఎలిమెంట్లో ఏమున్నాయి మనక, టోటల్ ఈ పీ ట్యాగే ఉంది దీంట్లో మనకు. టోటల్ ఏముంది, పీ ట్యాగే ఉంది. ఓకేనా? సపోజ్ నాకేం కావాలంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు కనిపించకుండా చేయాలరా, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలా, కనిపించకుండా చేయాలా. ఏం చేయాలా, క్లిక్ చేసినప్పుడు కనిపించకుండా చేయాలా. అప్పుడు మనం ఏం చేయాలి, డిస్ప్లే నన్ను పెడితే కనిపించకుండా వెళ్ళిపోతుంది లేదు మనక, కనిపించకుండా డిస్ప్లే నన్ను పెడితే ఏమవుతుందా, కనిపించకుండా వెళ్ళిపోతుంది లేదా. ఓకే, డిస్ప్లే. ఓకే, డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్. ఏం చేస్తున్నాను, డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్. మనకేం జరుగుతుంది ఇప్పుడు క్లిక్ చేయనప్పుడు మనకేం జరగాల, ఇప్పుడు బై డిఫాల్ట్గా ఉంది, ఎగిరిపోయిందా, ఎక్కడేదా. ఓకేనా? క్లిక్ చేసా, ఆ ట్యాగ్ వెళ్ళిపోయింది, ఇనిషియల్ కాదు, ట్యాగే లేచిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఎలిమెంట్ బటన్ క్లిక్ చేస్తే పోవాలి, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు తీసుకురావాలనుకోండి. ఇప్పుడు నా మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే అదేం చేయాలి, తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్లాక్ పెడతా. ఓకేనా? బ్లాక్ పెడతా. సో ఇప్పుడు బ్లాక్ పెడితే అర్థమైంది, బ్లాక్ పెడితే అర్థమైంది నాన్న, అది ఉంటుందండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, అది ఉంటుంది. ఓకేనా? సో ఇంకో బటన్ తీసుకుంటారా హైడ్ చేసేదాని కోసం. ఓకేనా? సో దీని పేరు ఏం పేరు, హైడ్ అని పెడుతున్నా. ఓకేనా? దీని పేరు ఏం పేరు, హైడ్.
ఇంకో బటన్ పెడుతున్నా ఓకేనా. సో నా 2 ఫంక్షన్లు తీసుకుంటున్నా శాంపుల్ కోసం ఓకేనా. ఒకటేంది హైడ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఏంది షో ఫంక్షన్ ఓకేనా. హైడ్ ఏం చేస్తుంది, హైడ్ చేస్తుంది. షో హైడ్ మనకు ఇంటర్నల్ లాజిక్ ఏంది, డిస్ప్లే నన్ను పెడితే ఏమవుతుందా, ఎలిమెంట్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, లేదా హిడెన్ అయినా పెట్టుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు లేదు మనక. ఓకే, సో దీని పేరు ఏం పేరు హైడ్, కాబట్టి ఇదేం ఫంక్షన్ కాల్ చేయాలా, హైడ్ దాన్ని చేయాలి. ఇంకో ఫంక్షన్ పేరు ఏం పేరు షో ఓకేనా. షో చేసాం అనుకోండి. సో ఇప్పుడు చూడండి లాజిక్ వెరీ సింపుల్. ఇక్కడికి వెళ్ళాం, రీలోడ్ కొట్టాం ఓకేనా. సో హైడ్ కొట్టాం, హైడ్ అయిపోయింది. విజిబుల్ కొట్టాం, విజిబుల్లోకి వస్తుంది ఓకేనా. హైడ్ విజిబుల్, హైడ్ విజిబుల్. ఇప్పుడు ఏ లాజిక్ అని చేయలేదా. ఇప్పుడు 7 వరకు మీకు నాలెడ్జ్ అర్థమైందా. ఇప్పుడు ఈ లాజిక్ అడగరంట. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇది మొత్తం పోవాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, ఈ డివ్కి ఏం పెట్టాలా, డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్ను పెడితే ఏమైపోతుందా, మొత్తం వెళ్ళిపోతుంది లేదు మనక. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేనేం టార్గెట్ చేయొచ్చు, ఈ డివ్కి ఒక ఐడి ఇచ్చి, ఇప్పుడు నేను ఇక్కడేం టార్గెట్ చేయొచ్చా, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇచ్చి ఆ డివ్ ఐడి ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఏం వస్తుందా, డివ్ వస్తుంది. డివ్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈజ్ ఈక్వల్ నన్ను ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందా, హైడ్ అయిపోతుంది. మళ్ళీ అదే క్లిక్ చేసాను రావాలనుకో, అప్పుడు నేనేం చేయాలా, మళ్ళీ డివ్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఇచ్చి డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అదే దాని దగ్గరకు వస్తుంది. అవునా కదా. లాజిక్ అని ఇప్పుడు ఓన్లీ డిస్ప్లేకి పెట్టా, అట్లా లేదు నాకు విడ్త్ మార్చాలనుకోండి, విడ్త్ ఓకే, నా హైట్ మార్చాలనుకోండి, హైట్, నాకు ఇంకేదైనా మార్చాలనుకోండి, ఇంకేదైనా చెప్పండి, ఇంకేదైనా కావాలంటే ఫాంట్ సైజ్ మార్చాలనుకోండి, ఫాంట్ ఐఫన్ సైజ్. మీరు ఏం కావాలంటే ఆ పేర్లు. ఓన్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిస్ప్లే మాత్రం చూపించా ఓకేనా. ఏం చూపించాను, డిస్ప్లే ఇప్పుడు కలర్ మార్చాలనుకోండి, కలర్ క్లిక్ చేసినప్పుడు కలర్ మాత్రం మారాలి, హైడ్ అట్లా కాకూడదు ఓకేనా. సో బ్లూ కలర్, కింద వచ్చేసి రెడ్ కలర్ ఓకేనా, కింద వచ్చేసి రెడ్ కలర్ అనుకోండి ఓకేనా. సో బై డిఫాల్ట్గా అదేం కలర్ లేకుండా ఉంది మనకు ఓకేనా. చేంజ్, నాకు ఇది చేంజ్ ఓకేనా. సో చేంజ్ అవుతుందా లేదా, యూజింగ్ మనం జావా స్క్రిప్ట్ ని చూసి ఎనీథింగ్ వీ కెన్ డూ. స్టైల్ మార్చాలా మార్చొచ్చు, దాని టెక్స్ట్ మార్చాలా మార్చొచ్చు, అసలు ఏదైనా ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ జావా స్క్రిప్ట్ ఓకేనా. సో దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంది మనకు, ఫస్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ ఈవెంట్ హ్యాండిల్ చేయాలి. సో ఈవెంట్ హ్యాండిల్ చేసేది వచ్చారు కదా మనకు, వచ్చి ఎట్లా హ్యాండిల్ చేస్తాం మనం ఏ ఎలిమెంట్ను టార్గెట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి, తర్వాత మనం దానికి ఏ ఈవెంట్ చేయబోతున్నాం. సపోజ్ నేను మౌస్ చేసినప్పుడే, నాకు మౌస్ ఓవర్ చేసినప్పుడే ఈ కలర్ మారిపోవాలి, మౌస్ ఓవర్ చేసినప్పుడే కలర్ మారాలి ఓకేనా. అట్లా అప్పుడు నేను క్లిక్ ఈవెంట్ రాయకూడదు, అప్పుడు నేను ఏ ఈవెంట్కి వెళ్ళాలా, ఆన్ మౌస్ ఓవర్, దేనికి వెళ్ళాలా, ఆన్ మౌస్ ఓకేనా, ఆన్ మౌస్ ఓవర్ ఓకేనా. సో దీనికి కూడా ఆన్ మౌస్ ఓవర్ పెడతా ఓకేనా, అప్పుడు రెండింటి క్లిక్ లేకుండా జరుగుతుంది ఓకే. సో ఇప్పుడు చూడండి, సో రీలోడ్, కలర్ మారిందా, బయటకు వచ్చా ఓకేనా. సో అంటే బయటకు రాగానే మళ్ళీ మౌస్ లీవ్లో ఇంకో కలర్ పెట్టలే నేను, అందుకని అట్లాగే ఉంది. ఇప్పుడు నేను దీనికి వెళ్ళా, కలర్ మారిపోయింది ఆటోమేటిక్గా, మళ్ళీ దీనికి వెళ్ళా. అంటే మనం ఏ యాక్షన్ అయినా రాసుకోవచ్చు, లేదా నేను ఇప్పుడు కీ ప్రెస్ చేయాలి, అప్పుడు మాత్రం కలర్ మారాలా, అప్పుడు నేనేం రాసుకోవచ్చు ఇక్కడ, కీ ప్రెస్ అట్లా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు ఓకేనా. సో ఎగ్జాంపుల్ కోసం, సో సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఎట్ గెట్ చేసుకోవాలి మనం, గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో మనకు ఐడి వచ్చేస్తే, ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ మనం ఈఎల్ఈ అని రాసాం కదా, ఈఎల్ఈ అనేది దేంతో సమానం, ఎంటైర్ ట్యాగ్తో సమానం, ఎంటైర్ ట్యాగ్తో సమానం, అంతేగాని ఈ ఐడితో సమానం, లేకపోతే దీంట్లో ఉన్న వాల్యూతో సమానం కాదు. దేంతో సమానం, ఎంటైర్ ట్యాగ్తో సమానం ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ఐడిలో ఉన్న ఐడి కావాలనుకో, అప్పుడు నేనేం చేయాలి, ఎలిమెంట్ డాట్ ఐడి. నాకు ఎలిమెంట్లో ఉన్న స్టైల్ కావాలనుకోండి, ఎలిమెంట్ డాట్ స్టైల్. ఈ స్టైల్ లోపల ఉన్న కలర్ కావాలనుకోండి, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్. నాకు విడ్త్ కావాలనుకోండి, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ విడ్త్. అట్లా సిఎస్ఎస్ దేంతో మనం ప్లే చేయాలనుకోండి, మనం ఏం చేయాలి, ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ పేరు ఓకేనా, ఆ పేరు పెట్టుకోవచ్చు ఓకేనా. సో 7 వరకు క్లియర్ అందరికీ, 7 వరకు క్లియరా, ఏమైనా డౌట్ ఉందా, ఏమైనా డౌట్ ఉందా నాయనా. వెరీ వెరీ సింపుల్ నాయన, ఫస్ట్ 3 స్టెప్లు, ఎందుకంటే ఇదే జావా స్క్రిప్ట్, దీని మించి ఇంకేం లేదు ఓకేనా. ఇది అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఎట్లాంటి వర్క్ అయినా చేసేయచ్చు ఓకే. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలా, ఈవెంట్ని హ్యాండిల్ చేయాలా. సో రెండోది ఏం చేయాలా, ఈవెంట్ జరిగితే ఏం చేయాలి అని రాయాలా. ఏం చేయాలి మనం, ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ఏదో ఒకటి రాయాలి, అవునా కదా, మనకు రాయాలి. ఇక్కడ సెకండ్ పార్ట్ రాస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ రాస్తున్నాం, స్క్రిప్ట్లో రాసుకుంటున్నాం ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏ ఎలిమెంట్ టార్గెట్, నాకు దీని స్టైల్ మార్చాలా, అప్పుడు నాకు ఎలిమెంట్ నాకు కావాలని లేదు, నాకు కావాలి, అప్పుడు నేనేం చేయాలి, దీనికి ఎలిమెంట్ బై ఐడి, ఎలిమెంట్ బై ఐడి ఓకేనా. సో ఈ ఐడీలు ఎక్కువ దేనికి వాడతారంటే, ఈ పర్పస్ కోసం వాడతారు. ఐడీలు ఎక్కువ దేనికోసం వాడతారు, ఈ పర్పస్ కోసం వాడతారు ఓకేనా. దేనికోసం వాడతారు, ఈ పర్పస్ కోసం వాడతారు ఓకేనా. ఇప్పుడు ఇదే దాన్ని మీకు ఇంకొక సింపుల్ లైన్లో రాస్తా. ఇప్పుడు నేను ఎలిమెంట్ బై ఐడిని ఎట్లా రాస్తున్నాను నాన్న, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అని రాస్తాను ఓకేనా. ఇట్లా లేకుండా డాలర్ ఓకేనా, డాలర్ ఇట్లా పెట్టి, నాకు ఏంది అది, ఏంది ఇదా, ఐడియా కదా, ఐడి హ్యాష్ పిఐడి, హ్యాష్ పిఐడి అని పెట్టాను అనుకోండి ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ లైన్ ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ లైన్ ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ లైన్.
కానీ ఎప్పుడంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ జేక్వెరీ యూజ్ చేస్తే ఈ లైన్ మొత్తానికి ఇది ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం జేక్వెరీ యూజ్ చేయాలంటే అది కూడా ఒక సెపరేట్ స్క్రిప్ట్ అనమాట. జేక్వెరీ అనేది ఏంటంటే అది కూడా ఒక జావా స్క్రిప్ట్. మనం ముందు దాన్ని ఏం చేయాలా? స్క్రిప్ట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలా. స్క్రిప్ట్‌ని ఏం చేయాలి మనం? ఇంపోర్ట్ చేసుకోవాలా. సో, ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? స్క్రిప్ట్ ట్యాగ్ రాసి ఎస్ఆర్‌సి ఇచ్చి జేక్వెరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, జేక్వెరీ కాడికి మనం ఇంకా పోలేదు కాబట్టి సపోజ్ రేపు ఎప్పుడైనా మీకు జేక్వెరీ వచ్చు అన్నాను అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? మనకు రాకపోయినా పర్వాలేదు. మనకేం వచ్చా? యెస్ వి నో దట్. సరే జేక్వెరీలో ఏదైనా ఎలిమెంట్ నువ్వు తీసుకురావాలి జావా స్క్రిప్ట్‌లో రాయి అంటాడు. ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నీ అవసరం లే. సింపుల్‌గా డాలర్ సింబల్ పెట్టి, బ్రాకెట్ పెట్టి మనం దేన్ని చేస్తున్నాం? ఐడీని చేస్తున్నాం. ఐడీ కాబట్టి హ్యాష్. అదే మన క్లాస్ కావాలనుకోండి డాట్. లేదా ట్యాగ్ అనుకోండి డైరెక్ట్‌గా పి ఎలిమెంట్. ఓకేనా? డైరెక్ట్‌గా ఇదంతా సెలెక్టర్లు లోపల ఉండేదంతా సెలెక్టర్లు. ఇది జేక్వెరీ కోడ్ కాదు ఇది. ఏం కోడ్ ఇది? సెలెక్టర్ సీఎస్ఎస్ సెలెక్టర్లు. మనం దేన్ని టార్గెట్ చేస్తున్నాం? ఇది జేక్వెరీ అని చెప్పాలి కాబట్టి డాలర్ సింబల్. ఓకేనా? ఇట్లా పెడితే ఆటోమేటిక్‌గా ఇది ఏమవుతది? ఎలిమెంట్ వస్తది. దీని తర్వాత నువ్వు డైరెక్ట్‌గా ఇది రాసుకో. కింద రాసేదంతా మళ్ళా జావాస్క్రిప్ట్ కోడ్. సో, ఈ జేక్వెరీ ఏం చేస్తది మనకు? ఎలిమెంట్‌ని షార్ట్ కోడ్‌లో తెచ్చుకునే దాని కోసం దాని వాల్యూలు మార్చడం యాక్సెస్ చేస్తది. ఓకేనా? సో, జేక్వెరీ చేసినప్పుడు ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా ఇట్లా చూసారనుకోండి. డాలర్ సింబల్ పెట్టి ఇట్లా వాల్యూలు ఇట్లా రాసారనుకోండి. ఇదేం టార్గెట్ చేస్తుందా? ట్యాగ్‌ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే మనం పి అని పెట్టాం. ఇప్పుడు అటగాని నేను హాష్ పెట్టాననుకోండి. ఇదేం టార్గెట్ చేస్తుందా? ఐడీని టార్గెట్ చేస్తుంది. అటగాని నేను డాట్ పెట్టాను. ఇదేం టార్గెట్ చేస్తుందా? క్లాస్‌ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు నేను పి పెట్టి మళ్ళా పి ఎలిమెంట్ పెట్టా. ఇప్పుడు ఏం టార్గెట్ చేస్తుందా? ఇది కాంబినేషన్ సెలెక్టర్. డాట్ పితో ఉండాలి. దాని లోపల పి ఎలిమెంట్ ఉండాలి. అర్థమైందా? డాట్ పి ఉండాలి. అట్లా కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. మల్టిపుల్ ఎట్టయినా చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే జేక్వెరీ ఎట్లా రాస్తాం? ఇట్లా రాస్తాం. ఓకేనా? సో, జేక్వెరీ మనకు లాస్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తది దాన్ని. ఓకేనా? ఇప్పుడే చెప్పేసాను అనుకోండి కన్‌ఫ్యూజన్ ఆడికి, ఈడికి అంతా వెళ్ళిపోతాం. కానీ ఎందుకు చెప్తున్నానంటే రేపు మీ ప్రాజెక్ట్‌లో ఎప్పుడైనా గాని ఈ డాలర్ సింబల్‌తో ఇట్లా ఉంటే మీరు ఇంటర్నల్‌గా అదేం లేదు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అదే అనమాట. అంత పొడుగు లైన్ రాసే బదులు షార్ట్ కట్‌లో రాసేదే జేక్వెరీ. క్లియర్ ఆడ వరకు? అందరికి క్లియరా? ఇంక అక్కడేం లేదు. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం 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 జావా స్క్రిప్ట్‌లోకెళ్దాం. ఓకే. జావా స్క్రిప్ట్ లోపలికెళ్దాం. సో, ఈరోజు ఏం చేసాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీని తెచ్చాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈడ వరకు క్లియర్ అన్నానా మనకు? క్లియర్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు 2 బటన్లు పెట్టి ఒకటి హైడ్ చేస్తున్నాను. ఇంకోటి టోగల్ చేస్తున్నా. ఓకేనా? సో, నాకేం కావాలా? డిస్‌ప్లే. సో, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడొస్తది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో, ఈడొచ్చేసి హైడ్ కాబట్టి విజిబుల్ కాబట్టి బ్లాక్. ఓకేనా? సో, ఇట్లా పెట్టాననుకోండిరా. ఓకే. రైట్ షో. ఓకే. సో, ఇట్లా పెట్టానురా. సో, ఇప్పుడు నాకేం జరుగుతుందంటే జస్ట్ రీలోడ్ చేస్తాను. ఓకే. షో కొడితే కనిపించాలి. హైడ్ కొడితే ఏం జరగాల? హైడ్ అవ్వాలి. షో కొడితే కనిపించాలా. ఓకేనా? షో ఓకే. ఓకే. యాక్షన్‌లో మౌస్ ఓవర్‌లో పెట్టున్నాం. ఓకేనా? ఆన్ క్లిక్ పెట్టకుండా ఏం చేస్తున్నాము? మౌస్ ఓవర్‌లో పెట్టినాం. అందుకని అట్లా కనిపిస్తుంది. ఓకే. ఆన్ క్లిక్ ఏం చేయాలా? ఆన్ క్లిక్‌లో రాసాము. ఓకే. రైట్ రీలోడ్. ఓకే. హైడ్ అయిపోయింది. షో కొట్టాం. అట్లా కాకుండా నాకు ఒకే బటన్ క్లిక్ చేస్తే హైడ్ అవ్వాలి. హైడ్ అయ్యుంటే షో కనిపించాలి. దాన్నేమంటామంటే టోగల్ అంటాం. దాన్నేమంటాము? టోగల్ అంటాం. ఇది చాలా కామన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండిరా. ఇక్కడేమన్నా నాకు 2 బటన్లు ఉన్నాయా? స్లో చేసేదానికి క్యాపిటల్ ఎన్నున్నాయా? ఒకటే బటన్ ఉంది. ఇప్పుడు ఇది పెరుగుంటే ఏం జరగాల? చిన్నదవ్వాలా. చిన్నదుంటే ఏం జరగాల? పెద్దది జరగాల. దాన్ని ఏం బిహేవియర్ అంటాము? టోగల్ బిహేవియర్ అంటాం. ఏమంటాము? టోగల్ బిహేవియర్. అవునా కదా? ఇప్పుడు పెద్దదుంది. క్లిక్ చేస్తే ఏం జరగాల? చిన్నది జరగాల. అప్పుడు చిన్నదయింది. ఇప్పుడు చిన్నదుంది. మళ్ళా క్లిక్ చేస్తే ఏం జరగాల? పెద్దది జరగాల. అట్లాంటి బిహేవియర్‌ని ఏమంటాం? టోగల్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని చేస్తున్నాం? 2 మెథడ్‌లు తీసుకొని 2 రకాలు చేస్తున్నాం. అట్లా లేకుండా నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఆన్‌లో ఉందా? లేదా? ఉందని ఒక వేరియబుల్ తీసుకుంటా. ఇప్పుడు మనకు వేరియబుల్స్ తీసుకునేది వచ్చా రాదా మనకా? వేరియబుల్ లెట్ ఓకేనా? మనకేముంది ఆన్‌లో ఉంది షోయింగ్ ఆర్ హైడింగ్ అని. షోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెడుతున్నా. షోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ అంటే ఏంది? బై డిఫాల్ట్‌గా కనిపిస్తుంది అని అర్థం. ఏంది? ట్రూ అంటే ఏంది? కనిపిస్తుంది అని అర్థం. ఓకేనా? ట్రూ అంటే ఏంది? కనిపిస్తుంది అని అర్థం. ఓకేనా? ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది. నేనేం చేయాలనుకుంటున్నాను? ఒకే బటన్ ద్వారా చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను? ఒకే బటన్ ద్వారా సరే ఓకే. దానికి ఇఫ్ అంతా కావాలి నాన్న. దానికి ఇఫ్‌లంతా కావాలా. సో, మీకు ఇఫ్‌లు ఇంకా నేను చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా టోగల్ అనేది నేను రేపు చెప్తానులే. ఏందంటే ఇఫ్‌లు అన్నీ చెప్పేసాననుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ప్రస్తుతానికి 2 మెథడ్‌ల ద్వారా పెట్టుకుందాం. ఓకేనా? 2 మెథడ్‌ల ద్వారా పెట్టుకుందాము. ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ స్టైల్స్‌లోకెళ్ళి ఈరోజు మనం దీన్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ చేసినప్పుడు చిన్నదైపోతది. మళ్ళా పెద్దది చేసి ఇంకోసారి క్లిక్ చేసి పెద్దదొచ్చేది కోడ్ రాస్తా కానీ అది అర్థం కాదు. చూడండి ఏంలే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినా మనకు చిన్నది జరగాలి కరెక్టా? అప్పుడు నేను దేనికి క్లిక్ రాయాలి? దీనికి క్లిక్ రాయాలి. దేనికి క్లిక్ రాయాలి? ఈ హ్యాంబర్గర్‌కి క్లిక్ రాయాల. ఓకేనా? సో, ఇప్పుడు ఆ కోడ్‌కెళ్ళండి. ఆ కోడ్ ఎక్కడుంది?
జేఎస్ ప్రాక్టీస్ ఆ కోడ్ ఎక్కడ ఉందరా? యాంగులర్ కోర్స్ స్టూడెంట్ వర్క్ ఎక్కడ ఉందరా అదేగా? ఓకే, జీ5లో ఉంది. అది జీ5లో కాదు, నిన్న ప్రాక్టీస్లో ఉంటుంది అది. 16th. ఓకే ఓకే, ఇంకోటి చేద్దాంరా మనం. ఓకేనా? సో మీరేంటంటే ఇంకో స్క్రీన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ రావాలా. మీకు డ్రాప్ డౌన్ పెట్టేది వచ్చా రాదా? రాలేదనుకోండి నేర్పిస్తా. ఆల్రెడీ మీరు చేస్తున్నారా లేదా? ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్. ఓకేనా? అది కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు క్లిక్ ఇవ్వండి, క్లిక్ చేయనప్పుడు ఒకటి కనిపించాలి, లేదంటే లేదు. ఓకే, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇది అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేయనప్పుడు కావాలి కదా. సో ఫస్ట్ మనం సోర్స్ కోడ్లోకి వెళ్ళాలా. ఓకేనా? సోర్స్ కోడ్, గో టు సోర్స్ కోడ్, రైట్ క్లిక్, ఓపెన్. ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. ఓకేనా? ఇది నేను చేసిన వర్క్ కాదు, మీరు చేసిన వర్కే కదా. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక ఐకాన్, ఫాంట్ ఆసమ్ ఐకాన్ పెట్టుంటాడు లేదా? ఫాంట్ ఆసమ్ ఐకాన్ అనేది పెట్టుంటాడు. సో మనం ఫస్ట్ ఐకాన్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ ఐకాన్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది, ఎస్ఎస్ టాగల్స్ పక్కన ఉంది. సో హెడర్ దగ్గర ఉంటుంది. ఓకేనా? సో హెడ్ లైన్లో స్టైల్స్, బాడీ రాశాడు. ఓకే ఓకే ఓకేనా? సో ఇక్కడ ఉందిరా అదే. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ ఉంది? ఈ స్పాన్ దగ్గర ఉంది. ఓకేనా? సో నేనేం చెప్పాను, బటన్లకే రాసుకోవాలా? దేనికైనా రాసుకోవచ్చు యాక్షన్. అవునా కదా? దేనికైనా రాసుకోవచ్చా లేదా నేనా? సో ఫస్ట్ ఒక ఐడి ఇచ్చుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే నేను దీన్ని టార్గెట్ చేసి చేయాలనా లేదా నేనా? చేసుకుంటున్నా. సో ఐడి ఈక్వల్ ఏమనుకుంటున్నాను? సో నాకు ఇదేంది, ఇది హ్యాండిల్ ఐకాన్ అనుకోండి. ఓకేనా? నావ్ హ్యాండిల్ ఐకాన్. ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నావ్ హ్యాండిల్ ఐకాన్ అనుకోండి. హ్యాండిల్ ఐకాన్ ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా? సో ఐడి పేరు ఇట్లా ఇచ్చా. ఓకేనా? సో రెండోది ఏం చేయాలి, నేను దీన్ని క్లిక్ చేయనప్పుడే కదా నాకు యాక్షన్ జరగాల. సో నేను క్లిక్ చేయను జరగాల, మౌస్ ఓవర్ జరిగినట్టు జరగాల. క్లిక్. సో అప్పుడు నేను ఏమి రాయాలా? క్లిక్. సో ఎట్ రాయాలా? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి నేనేం చేయాలి? తగ్గించాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటున్నాను? తగ్గించాలనుకుంటున్నా. సో తగ్గించేదాన్ని ఇంగ్లీష్లో ఒక పదం చెప్పండి దానికి, తగ్గించేదానికి. రెడ్యూసు. ఓకేనా? రెడ్యూసు, లేకపోతే కొలాప్స్, ఎక్స్పాండ్, కొలాప్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? కొలాప్స్ చేయాలనుకుంటున్నాం. అంటే తగ్గించాలనుకుంటున్నాం. అంటే కొలాప్స్ అని రాసుకోవచ్చా లేదా? కొలాప్స్ మెథడ్. ఓకేనా? కొలాప్స్. ఇప్పుడు ఈ మెథడ్ ఏమైనా ఉందా? ఎక్కడా లేదు, మనమే రాసుకోవాలి పోయి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేశాను? ఐడి ఇచ్చాను. రెండో స్టెప్ ఏం చేశాను? ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ కొలాప్స్ మెథడ్ నేను రాయాలా లేదా? రాయాలా. సో రాయాలంటే నేను జావా స్క్రిప్ట్ ఇన్లైన్ తీసుకోవాలా లేదా? ఇది రెండు ఇన్లైన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏం చేసుకోవచ్చా? బాడీ అయినా రాసుకోవచ్చు. ఓకేనా? సో స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ రాసుకున్నాడు. సో ఆ స్క్రిప్ట్ని ఇంపోర్ట్ చేసేదాని కోసం మనం ఇంకొక స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకుందాం. ఓకేనా? స్క్రిప్ట్ ట్యాగ్ నేనేం చేయాలి? స్క్రిప్ట్ ట్యాగ్ నేను చేయాలా లేదా? స్క్రిప్ట్ ట్యాగ్ నేను చేయాలి. సో తర్వాత ఏం చేయాలా? ఒక మెథడ్ ఫంక్షన్ తీసుకోవాలా లేదా? ఫంక్షన్. ఓకేనా? ఇట్లా పెడితే ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అని కీవర్డ్ ఖచ్చితంగా పెట్టాలా? ఖచ్చితంగా పెట్టాలా. ఓకేనా? ఫంక్షన్. సో ఇప్పుడు ఫంక్షన్ రాసినా లేదు మనక. ఓకే, బై డిఫాల్ట్గా మన కోడ్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకునే దానికోసం ఒక అలర్ట్ రాసుకుందాం. ఓకేనా? అలర్ట్. ఓకేనా? సింపుల్గా సక్సెస్, ఏదో పేరు ఊరికే మన కోడ్ వర్క్ అవుతుందా లేదని తెలుసుకోవాలన్నా లేదా ఫస్ట్. ఓకే, రాసాం. ఇప్పుడు ఈ పేజ్ రీలోడ్ చేయండి నాన్న. ఈ పేజ్ హెచ్టిఎంఎల్ పేజ్ని రీలోడ్ చేయండి. రీలోడ్ చేసాము. సో సక్సెస్ వచ్చిందండి. ఏమని అర్థం? మన కోడ్ వర్క్ అవుతుందా లేదా? వర్క్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు ఆ ఎలిమెంట్ని తెచ్చుకోవాలి. ఏ ఎలిమెంట్ని తెచ్చుకోవాలి? ఆ పి ఎలిమెంట్ని తెచ్చుకోవాలి. సో మనకు టార్గెట్ చేసేది వచ్చారా మనకు? చెప్పండి, ఎడ్ చేయాలా? ఓకే ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఆ పీ ఎలిమెంట్ తెచ్చుకునేది ఇంపార్టెంట్ కాదు. ఈ డివ్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఆ డివ్ని టార్గెట్ చేయాలి. మనకి ఈ ఎలిమెంట్తో పని లేదు. దేంతో టార్గెట్ చేయాలి? డివ్ని టార్గెట్ చేయాలి. దానికి విడ్త్ తగ్గించుకోవాలి. ఓకేనా? సో దాని విడ్త్ తగ్గించుకునే దానికోసం ఆల్రెడీ వీడు స్టైల్స్ రాస్తున్నాడు. ఓకేనా? సో స్టైల్స్ ఇదిగో డాట్ సైడ్ బార్. ఏం క్లాస్ ఇది? డాట్ సైడ్ బార్ అనేది ఒక క్లాస్ రాస్తున్నాడు. ఓకేనా? డాట్ సైడ్ బార్. సో ఈ సైడ్ బార్ దేనికి అప్లై చేస్తున్నాడు ఒకసారి చూడండి. దానికి వెళ్ళి టార్గెట్ చేద్దాం. ఓకే ఓకేనా? సో దేన్ని టార్గెట్ చేస్తున్నాడు? ఇక్కడ ఈ డివ్‌కి టార్గెట్ చేస్తున్నాడు. ఓకేనా? ఏ డివ్‌కి టార్గెట్ చేస్తున్నాడు? ఈ డివ్‌కి. సో ఈ డివ్‌కి వచ్చేసి ఐడి పెట్టుకుందాం. ఓకేనా? ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇందాక దానికి పెట్టినాం కదా, ఆ డివ్ మనకు అవసరం లేదు. ఓకేనా? లెఫ్ట్ నావ్ బార్. ఓకేనా? లెఫ్ట్ నావ్ బార్. ఓకేనా? లెఫ్ట్ నావ్ బార్ అని రాసుకున్నాం. ఓకేనా? సో ఇంతకుముందు డివ్ పెట్టినాం కదా, ఒక డివ్‌కి స్టైల్ ఇచ్చాం కదా, ఐడి ఇచ్చాం కదా, ఇది అవసరం లేదు మనకు. ఎందుకంటే దీన్నే మనం ఎలిమెంట్ గెట్ చేసి ఏం చేయట్లే మనం. సో ఇప్పుడేం చేస్తాం? లెఫ్ట్ నావ్ బార్ తీసేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ ఎలిమెంట్, ఇక్కడ మన కోడ్ ఏం రాయాలా జావా స్క్రిప్ట్‌లో? వేర్ ఈస్ దిస్ హెచ్టీఎంఎల్ పైనే కదా. ఇప్పుడు ఆ ఎలిమెంట్‌ని నేను గెట్ చేయాలా. అప్పుడు ఏం రాయాలా? లెట్ గాని సిఓఎన్ఎస్టీ ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా? సిఓఎన్ఎస్టీ ఏం ఎలిమెంట్? డివ్ ఎలిమెంట్ అనుకోండి. ఏ పేరైనా రాసుకోవచ్చా లేదా? డివ్ ఎలిమెంట్, లేకపోతే లెఫ్ట్ నావ్ బార్, ఏ పేరైనా రాసుకోండి. లెఫ్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఏం చేయాలా? చెప్పండి. డాక్యుమెంట్ డాట్ సేమ్ అది గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి. సో ఐడికి నేనేమి ఇవ్వాలా? కింద ఏం పేరు ఇచ్చానో ఆ పేరు ఇవ్వాలి. అంతే కదా? అంతే. ఓకే, ఇట్లా ఇచ్చాను. సో ఇప్పుడు నాకేమొస్తుంది అక్కడ?
ఐడి వస్తుంది రాదు నాకు ఐడి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను ఓకేనా? దాని ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ నాకేం అవసరం, నాకేం కావాలా, ఓన్లీ సైజ్ మాత్రమే తగ్గించుకోవాలా. ఏం తగ్గించుకోవాలా? సైజ్ మాత్రమే తగ్గించుకోవాలా. సో వీడు సిఎస్ఎస్లో స్టైల్ చూడు ఎంత ఇచ్చినాడా, మిన్ విడ్త్ ఎంత ఇచ్చినాడా, 160 ఇచ్చినాడు. నాకు ఎంత కావాలనుకుంటున్నా, 40 కావాలనుకుంటున్నా. ఏం కావాలనుకుంటున్నాను, 40 కావాలనుకుంటున్నా. ఓకేనా? ఓకే. సో అప్పుడు నేను ఇక్కడికి ఏం చేస్తున్నాను, టార్గెట్కి వచ్చేసి దీనికి వచ్చేసి ఎలిమెంట్ డాట్ తర్వాత ఏం చేయాలా, స్టైల్ డాట్. ఓకేనా? మిన్ విడ్త్. ఓకేనా? మిన్ విడ్త్. ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత చేయాలనుకుంటున్నాను నేను, 40 పిక్సెల్ చేయాలనుకోండి. ఎంత చేయాలనుకుంటున్నాను, 40 పిక్స్. వాడు ఎంత ఇచ్చినాడు, 160 ఇచ్చినాడు. కొలాప్స్ అయినప్పుడు ఎంత తగ్గించాలా లేదు, మనం తగ్గించాలా. సో ఇప్పుడు ఇట్లా రాశాను రా, ఇంకేం చేయాల. ఓకే జస్ట్ రీలోడ్ దిస్ పేజ్, పిలిచి బై డిఫాల్ట్గా ఇట్లాగే ఉందా, ఇట్లా కొడదాం. ఓకే సో ఇట్లా కొట్టినప్పుడు ఎందుకు రావట్లేదు, అది ఎందుకు రావట్లేదు అంటే ఆల్రెడీ ఇది 160 పిక్సెల్లో ఉంది అది. ఓకేనా? సో ఇదర్ యాడ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దానికైనా ఇది ఇంపార్టెంట్ అయినట్టు. ఓకే సో స్టిల్ ఇది రావట్లేదంటే మన దానికైనా మన విత్కైనా ఎవడో మనల్ని ఓవర్ రైడ్ చేస్తున్నాడు, లేదా మన ప్రాపర్టీ అయినా రాంగ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ అన్డిఫైన్ ప్రాపర్టీ అని వస్తుంది మనకు, ఎలిమెంట్ని రావట్లేదు. ఓకే ఏ ఎలిమెంట్, ఇద్దరు మనం వాడు ఏం తప్పు చేస్తున్నాం, ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇది తప్పు ఉంది ఇక్కడ. ఈ ఎలిమెంటే మనకి ఏం జరుగుతుందంటే తప్పు అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఓకే సో ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందా లేదో ప్రింట్ చేయండి. ఎట్లా ప్రింట్ చేయడం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జస్ట్ లెఫ్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎలిమెంట్ని ప్రింట్ లాగ్ చేస్తున్నాం. ఓకేనా? సో లాగ్ స్టేట్మెంట్ ఎందుకు రాస్తున్నాం, డీబగ్ కోసం. ఇక్కడ మనకేం అవుట్పుట్ రావట్లేదు, అందుకోసం ఏం చేస్తున్నాం అంటే డీబగ్ చేస్తున్నాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇక్కడ కొట్టామరా. సో ఇక్కడ మనకేం వచ్చిందా, ఏం టార్గెట్ చేశాను ఇక్కడ, కన్సోల్ డాట్ లాగ్ అని రాసా. సో లెఫ్ట్ ఎలిమెంట్ అంటే ఏమొచ్చింది, నాకేం రావాలి, మన దేశంలో డివ్గా రావాలా లేదా, డివ్గా రావాలా. అది ఇక్కడ చూడండి ఏమొచ్చిందా, డివ్గా మొత్తం వచ్చేసింది. డివ్గా మొత్తం వచ్చేసిందా లేదా, ఇక్కడ ఏమైనా స్టైల్ అనేది ఏమైనా రాస్తున్నామా, స్టైల్ అనేది రాయలే. ఇక్కడ ఏమైనా రాస్తున్నామా, స్టైల్ అనేది రాయలే మనకు. ఓకేనా? స్టైల్ అనేది రాయలేదు కాబట్టి అందుకని మనం ఏం చేస్తుందంటే స్టైల్ ప్రాపర్టీ మనం ఏం చేస్తున్నాం, స్టైల్ రాయకుండా కానీ ఏం చేస్తున్నాం అంటే స్టైల్ ఓకే స్పెల్ తప్పు రాస్తున్నాం. ఓకే స్టైల్ డాట్ మిన్ విడ్త్. ఓకేనా? స్టైల్ డాట్ మిన్ విడ్త్. లెట్ us రీలోడ్ దిస్ అగైన్. ఓకేనా? ఓకే క్లిక్ చేయండి. సో స్టిల్ ఇది ఏం చేస్తుంది, ఈ ప్రాపర్టీ వాడటం లేదంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్టైల్. ఓకే మన విడ్త్ని ఇది ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు, కానీ ఇది అప్లై చేయట్లేదు. ఇది స్టైల్ డాట్ మిన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 40 పిక్సెల్. క్లిక్ చేయండి ఒకసారి, దీన్ని డీబగ్ చేసి కొట్టండి. రైట్ క్లిక్ ఏందనేది మనది ఇది కదా, టాప్ లెవెల్ కదా, nav bar విడ్త్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ సెట్ కాలే ఇక్కడ. ఓకేనా? విడ్త్ అనేది సెట్ కాల, విడ్త్ సెట్ అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ తీసేసాం, మనం డైనమిక్గా క్లిక్ చేసినప్పుడు విడ్త్ జరగాలి, విడ్త్ సెట్ కావాలి. ఓకేనా? స్క్రిప్టింగ్ ద్వారా జరిగినప్పుడు విడ్త్ సెట్ కావాలి. విడ్త్ సెట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా అది అవుతుంది. ఓకే స్టైల్ డాట్ విడ్త్ బదులు డైరెక్ట్ విడ్త్ అయినా రాసుకోవచ్చు కదా. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 40 పిక్సెల్ ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ విడ్త్ ప్రాపర్టీ సెట్ అవుతుందా, ఓకే సెట్ కావట్లేదంటే సంథింగ్ వీఆర్ డూయింగ్ మిస్టేక్. ఓకేనా? సంథింగ్ వీఆర్ డూయింగ్ మిస్టేక్. కానీ ఎలిమెంట్ అయితే మనకు వచ్చింది, గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఎలిమెంట్ వచ్చేసింది మనకు. ఓకేనా? సో ఎలిమెంట్ని ఇచ్చేసి మనం ఎట్లా ఆ స్టైల్ని టార్గెట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. లేదా ఇక్కడ 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 ఈక్వల్ టు ఇదిగో ఇందాక ముందంతా మనం ఏం పెట్టినాం, ఈక్వల్ టు కదా పెట్టింది. ఓకే సో దీనికి ఏం లేదు, మనకేం ఇట్లా అంతేం దానికి అంత ఛాన్స్ ఏం ఇవ్వలేదు. సో దేర్ ఈజ్ అనదర్ అప్రోచ్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాం, సైడ్ బార్ అనే దానికి 150 పెట్టాం. ఓకేనా? సో ఇంకో క్లాస్ రాసుకోండి. ఇంకో క్లాస్ ఏంటంటే సైడ్ బార్ కొలాప్స్డ్. ఓకేనా? సైడ్ బార్ కొలాప్స్డ్కి ఎంత మనకి ఏంటంటే 40 పిక్సెల్ ఇద్దాం. విడ్త్ అనేది మిన్ విడ్త్ అనేది 40 పిక్సెల్ ఇద్దాం. ఓకే సో సైడ్ బార్ కొలాప్స్డ్ 40 పిక్సెల్.
సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం మాన్యువల్‌గా చేసి చూద్దాం. ఓకేనా? తర్వాత వర్క్ అయితే ప్రోగ్రామ్ ద్వారా నేను చేసి చూపిస్తా. సో ఇక్కడ నేను సైడ్ బార్ తీసేసి సైడ్ బార్ కొలాప్సర్ అని పెట్టా. సో ఇప్పుడు అది ఎంత విడ్త్ తీసుకోవాలి మనకు? ఎంత తీసుకోవాలా? 40 తీసుకోవాలి. ఓకేనా? ఆ 40 తీసుకోకుండా ఎందుకు తీసుకుంటున్నాను మొత్తం అది? ఇక్కడ ఇన్‌లైన్ బ్లాక్ పెట్టి కంటెంట్ కోసం తీసుకున్నట్టుగా ఉంది. ఓకే. ఈ కంటెంట్ కోసం అది తీసుకుంటున్నట్టుగా. ఓకే. సరే. ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకొక ప్రాపర్టీ మనం ఏం చేయాలంటే ఈ కంటెంట్‌ని హైడ్ చేయాలి. ఏం స్పాన్ పేరు ఏం పేరురా? మెనూ ఐటెమ్స్ కదా! మెనూ ఐటెమ్స్. ఓకే. సో దేర్ ఈస్ అనదర్ క్లాస్. ఏం చేస్తానంటే డాట్ మెనూ ఐటెమ్స్ హైడ్. అన్నిట్లోకెళ్ళి మార్చాలా తలకాయ నొప్పి. డాట్ మెనూ ఐటెమ్స్ ఎక్కడ? డాట్ మెనూ. ఓకేనా? సో నేనేం చేస్తానంటే దీన్ని నన్ను పెడుతున్నా. నేనే కావాలని మారుస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామాటిక్‌గా చూసుకునే దానికోసం. సో ఇప్పుడు ఇట్లా సెట్ అయిందిరా. ఇప్పుడు మాత్రమే దీనికి కావాలి విడ్త్ తీయకుండా. ఓకే. ఐకాన్ దాన్ని డేటా తీసేస్తే ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సో వాట్ వి నీడ్ టు డూ? వి నీడ్ టు చేంజ్ డిస్‌ప్లే స్టైల్ టు నన్. ఈ మెనూ ఐటెమ్స్‌కి ఏం చేయాలా? డిస్‌ప్లే ఐటెమ్స్‌కి నన్ పెట్టాలా. ఓకేనా? ఈ మెనూ ఐటెమ్స్ ఉన్నది కదా క్లాస్‌కి, దానికి నన్ పెట్టాలా? ఓకే. సో రేపు చూపిస్తానులే ఈ క్లాస్. ఎందుకంటే ఈ రెండో మెథడ్ వాడాలి ఇప్పుడు మనం. ఎందుకంటే అన్నిటికి ఇక్కడ మోర్ థాన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో ఇగో మెనూ ఐటెమ్స్‌తో ఇక్కడ మనకేమున్నాయంటే టార్గెట్ చేస్తే సో ఇక్కడ కౌంట్ చేశారనుకోండి 15 మ్యాచ్‌లున్నాయి. అంటే ఈ మెనూ ఐటెమ్స్ 15 దగ్గరలో మార్చాలి మనం. ఓకేనా? సో 15 దగ్గరలో మార్చేది ఏం లేదు. ఇంకో క్లాస్ ఉంది కదా మన దగ్గర. ఇంకో ప్రాపర్టీ ఉందా లేదా? గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఇదేం చేస్తదంటే 15 ఎలిమెంట్లు ఇస్తది మనకు. ఏం చేస్తది? 15 ఎలిమెంట్లే ఇస్తది. 15 ఎలిమెంట్లకి ఫర్ లూప్ రాసి క్లాస్ మార్చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ లూపు అయన్నీ అర్థం చేసుకుంటే కోడ్ రాసేయడం ఈజీ. కానీ అర్థం కాకుండా రాసేస్తాం. ఓకేనా? సో అందుకోసం రేపు ఫర్ ట్యాగ్, ఇఫ్ ట్యాగ్ అయి చెప్పి ఆ తర్వాత ఈ ట్యాగ్‌లు చెప్తా. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో దీన్ని చేద్దాం. ఇదే టార్గెట్ చేసి రేపు చేద్దాం. కాకపోతే ఏందంటే మనం ఆ ఎలిమెంట్‌లు కూడా మనం నన్ చేయాల. ఆ ఎలిమెంట్‌లు కూడా మనం ఏంటంటే నన్ చేయాల. ఓకేనా? సో అవి టార్గెట్ చేస్తే నన్ అయిపోతాయి మనకు. ఆహ్ సో అది రేపు చేసి చూపిస్తా. ఈ ఎగ్జాంపుల్‌నే రేపు మీకు ఫంక్షనల్‌గా వర్క్ చేసేటట్టు చేసి ఆ ఫర్ లూపు, ఇఫ్ లూప్ వస్తే దీన్ని చేసి చెప్తా. ఓకేనా? సో ఈ రోజుటికి ఇక్కడ వరకు ఆపుతున్నా. ఓకేనా? సో ఈ రోజుటికి ఏం చూసాము? జస్ట్ జనరల్‌గా ఏ ఎలిమెంట్‌నైనా మనం తెచ్చుకునేది చూసాము. ఆ ఎలిమెంట్‌ని స్టైల్స్ మార్చేది చూసాము. ఆ ఎలిమెంట్‌కి ఇన్నర్ ఓకే. ఇంకొకటి మనం కంటెంట్ మార్చేది చూపించాలి ఇక్కడ. ఇక్కడ కంటెంట్ మార్చేది చూపించామా లేదా? చూపించలేదు కదా! సో ఇప్పుడు నాకేంటంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఇనిషియల్‌నే మార్చేయాలి. ఓకే. ఇనిషియల్‌నే మార్చేయాలనుకోండి. ఓకేనా? సో సింపుల్‌గా యాడ్ చేయొచ్చు. ఎలిమెంట్ డాట్ ఇప్పుడు నేను షో కొట్టినప్పుడు మార్చాలనుకోండి. ఓకేనా? ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ న్యూ కంటెంట్. దిస్ ఈజ్ న్యూ కంటెంట్. అవునా కదా! ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్‌లో వాల్యూ ఉంది? ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ప్రాపర్టీలో వాల్యూ ఉంది. అందుకని ఏం చేస్తున్నామంటే తప్పది. ఖచ్చితంగా తప్పది. ఓకేనా? కరెక్ట్‌గా పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ మార్చాలి కాబట్టి ఏం చేస్తున్నాను? ఇన్నర్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెట్టా. సో ఇప్పుడు నేను షోకెళ్ళి ఏం కొట్టాలి? మన సెకండ్ డాట్‌కెళ్ళి ఓకే. షో కొడితే మనకేం కావాలా? ఓకే. ఖచ్చితంగా తప్పు రాసాను. ఏం తప్పు రాసానో చూడండి. హైడ్‌లో పెట్టున్నాను దాన్ని. ఓకేనా? హైడ్‌లో కట్ చేసి దీంట్లో పెట్టండి. ఓకే. రీలోడ్. మారిపోయిందా లేదా? సో దిస్ ఈజ్ న్యూ కంటెంట్. సో అట్లా కంటెంట్‌నే మార్చాలనుకుంటే మనం దేన్ని వాడొచ్చు? ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ రాయొచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. ఓకేనా? సో దీన్ని రాసుకొని దీని కంటెంట్ అయినా మార్చొచ్చు. ఓకేనా? కలర్ మార్చాలి. కలర్ మార్చేది మనకొచ్చా లేదా? కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నీ మార్చుకోవచ్చు. ప్రతి ప్రాపర్టీ రాయొచ్చు. ఓకేనా? రేపేందంటే ఈరోజు ఏందంటే ఓన్లీ ఒక ఎలిమెంట్‌నే టార్గెట్ చేసాం. రేపు మనం మల్టిపుల్ ఎలిమెంట్ టార్గెట్ చేద్దాం. ఎలిమెంట్స్‌ని. కాకపోతే ఎలిమెంట్స్‌ని టార్గెట్ చేయాలంటే మనకేం కావాలంటే మల్టిపుల్‌ని టార్గెట్ చేసినప్పుడు ఇక్కడ అర్రే వస్తది. ఈ అర్రే అంటే మనకు తెలియాలా లేదా? సో ముందు అయి నేర్చుకొని మళ్ళా ఈడకొద్దాం. ప్రస్తుతానికి ఏందంటే సో ఒక ఎలిమెంట్‌నే మనం మార్చాలి, హైడ్ చేయాలి అట్లా అనుకుంటే సింపుల్‌గా కాదు ఇదా? చేసుకోవచ్చు. ఈడ వరకు నేర్చుకోండి. ఓకేనా? సో ఈడకి క్లాస్ ఆపుతున్నా. స్టాప్ రికార్డింగ్.